Hello everyone, welcome back to your favorite channel Vedantu Telugu. This is Goutham, me mathematics master teacher, and welcome back to another exciting session. సో ఈరోజు మనం డెఫినెట్ ఇంటిగ్రేషన్ కవర్ చేద్దాం డీటెయిల్డ్గా. ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి మీరు 2 or 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ ఎంసెట్ ఎగ్జామినేషన్లో. సో ఈ చాప్టర్ స్టార్ట్ చేసే ముందు మీరు ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ చదువుకున్నారా? నీట్గా వస్తుందా? ఓకే సార్, మాకు ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ఎలాంటి ఇబ్బంది లేదు, మంచిగా నేర్చుకున్నాం, కాన్ఫిడెన్స్ ఉందంటే ఈ చాప్టర్ మీకు చాలా ఈజీ అవుతుంది. ఓకే, బట్ లేట్ సార్, మాకు ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అంతగా రాదు, ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే కొంచెం అవ్వచ్చు. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఎవరికైతే ఇండెఫినెట్ అంత డీటెయిల్గా రాదో, ఆల్రెడీ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ మీద ఒక వీడియో చేసినాం. ఓకే, డీటెయిల్డ్గా కవర్ చేస్తాం ఇండెఫినెట్లో ఏదైతే ఉందో ఎంసెట్ ఎగ్జామినేషన్కి మొత్తం నీట్గా థియరీ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేసా. ఆ సెషన్ ఒక్కసారి వెళ్ళి చూసేసుకోండి. ఓకే, ఆ సెషన్ కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్లో మీకు అవైలబుల్ ఉంటుంది, ఒక్కసారి వెళ్ళి చూసేయండి. ఆ తర్వాత ఈ సెషన్ చూడండి, ఖచ్చితంగా మీకు సూపర్ క్లారిటీ అయితే ఉంటుంది. ఓకే, లేట్ సార్ చూసేస్తా అంటే చూడండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఒకవేళ ఇండెఫినెట్ వస్తే మీకు డెఫినెట్ అయితే చాలా ఈజీ అవుతుంది. సో ఇంకా మీ ఇష్టం. ఓకే, సో గైజ్ ఈ పర్టికులర్ సెషన్లో మనం డెఫినెట్ ఇంటిగ్రేషన్ చెప్పినట్టు కవర్ చేద్దాం నీట్గా. ఇంపార్టెంట్ చాప్టరే, 2-3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా. సో లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైం, స్టార్ట్ చేద్దాం ఇంకా. అండ్ స్టార్ట్ చేసే ముందు ఒకవేళ మీలో ఎవరైనా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నాను నేను 50% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి చూడండి అబ్బా, పర్లేదు, ఎందుకంత మొహమాట పడుతున్నారు, సబ్స్క్రైబ్ చేసి చూడండి. అండ్ ఆల్సో లైక్ కొట్టండి వీడియోకి. ఓకే, సో విత్ దాట్ లెట్స్ బిగిన్ ద సెషన్ టుడే. సో ఫస్ట్ అయితే మనం బేసిక్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, దట్ ఈస్ అసలు డెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి. ఓకే, ఇందులో ఏ టాపిక్స్ ఉంటాయి, ఎంసెట్ ఎగ్జామినేషన్లో ఏ టాపిక్స్ పైన క్వశ్చన్స్ అడుగుతాడో అవన్నీ చూసుకుందాం ఒకసారి. ఓకే, సో ఫస్ట్ అయితే డెఫినెట్ ఇంటిగ్రేషన్ గురించి ఒక సింపుల్ ఐడియా తెచ్చుకుందాం. ఓకే, ఇప్పటి వరకు మనం ఇండెఫినెట్ ఇంటిగ్రల్ చేసినాం కదా. ఇప్పుడు ఇండెఫినెట్ ఇంటిగ్రల్లో ఏం నేర్చుకున్నామంటే, మీరు ఇంటిగ్రేషన్ f of x dx కనుక్కుంటే దట్ ఈస్ సింప్లీ నథింగ్ బట్ క్యాపిటల్ f of x ప్లస్ c అని చెప్పిన. అండ్ వాట్ ఈస్ ద c ఇండికేటింగ్ హియర్? ఏమనుకున్నాం? c అంటే కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ సార్, సింపుల్. c అంటే కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇది మనం ఇండెఫినెట్లో చదువుకున్నాం. ఓకే, అయితే డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఏంటంటే, ఇప్పుడు పేరు చూడండి ఒకసారి, డెఫినెట్. ఓకే, ఇండెఫినెట్ అంటే చెప్పాను మీకు సింపుల్గా. ఇండెఫినెట్ అంటే ఏంటి తెలియదు మనకి, ఏ రిజల్ట్ వస్తుందో. ఇక్కడ ఏదైనా రావచ్చు, ఎందుకంటే సి అంటే కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్, ఆ సి ప్లేస్లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. అదే డెఫినెట్ ఇంటిగ్రల్లో డెఫినెట్ అనే పదం చూడండి ఒకసారి, నేను ఎప్పుడు వాడుతూ ఉంటాను సెషన్స్లో, డెఫినెట్గా వస్తుంది. ఇది డెఫినెట్గా చూసుకోండి అని. సో డెఫినెట్గా అంటే పక్కాగా. ఓకే, అంటే డెఫినెట్ ఇంటిగ్రల్ అంటే ఈ ఇంటిగ్రల్కి ఖచ్చితంగా ఒక రిజల్ట్ వస్తుంది, ఒక వాల్యూ వస్తుందని. సో ఎలా వస్తుంది ఒక వాల్యూ ఇంటిగ్రల్కి, ఆ రిజల్ట్ ఎలా వస్తుందంటే, ఒకవేళ మీ ఇంటిగ్రల్కి లెట్ us సే ఇంటిగ్రేషన్ f of x dxకి మీరు కానీ లిమిట్స్ పెట్టిండ్రు అనుకోండి, లిమిట్ a to b ఇంటిగ్రేషన్ a to b f of x dx ఇలా పెట్టిండ్రు అనుకోండి, దిస్ ఇస్ సింప్లీ నథింగ్ బట్ ఇక్కడ మనకి రిజల్ట్ ఏమొస్తుందంటే క్యాపిటల్ f of x, అండ్ దీనికి మనం లిమిట్ అప్లై చేయాలి a to b, అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ f of b మైనస్ f of a. ఇది క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకు ఒక సర్టెన్ వాల్యూ వస్తుంది, అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు బీ ద రిజల్ట్ ఫర్ దిస్ పర్టిక్యులర్ డెఫినెట్ ఇంటిగ్రల్. ఇదన్నమాట దీనికి మధ్యలో డిఫరెన్స్. ఇక్కడ ప్లస్ సి, ఇక్కడ మనకి ఏదైనా రిజల్ట్ రావచ్చు. అదే డెఫినెట్ ఇంటిగ్రల్లో ఒక సర్టెన్ వాల్యూయే రిజల్ట్ వస్తుంది. ఆ వాల్యూ ఏమవుతుంది సార్ అంటే f of b మైనస్ f of a. ఇది ఎలా వచ్చిందంటే సింపుల్, ఇలా అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. ఇంటిగ్రేషన్ a to b f of x dx మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఇదొక ఇండెఫినెట్ ఇంటిగ్రల్ క్వశ్చనే. మీరు కాసేపు లిమిట్స్ మర్చిపోండి అబ్బా, a and b మర్చిపోండి. ఓకే, క్వశ్చన్ ఓన్లీ ఇంటిగ్రేషన్ f of x dx అనుకోండి. సో ఇంటిగ్రేషన్ f of x dx ఇచ్చినప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు, ఇండెఫినెట్లో చదువుకున్నారు మీరు. ఓకే, ఎలా చేయాలో అని. దానికి ఒక రిజల్ట్ వస్తుంది, f of x ప్లస్ c అని వస్తుంది. ఆ ప్లస్ సి తీసేసేయండి, ఓన్లీ f of x పెట్టుకోండి. ఈ f of xకి లిమిట్స్ అప్లై చేయండి. ఇప్పుడు
లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్. అండ్ అప్లై ఎలా చేస్తారు? ఫస్ట్ అయితే అప్పర్ లిమిట్ అప్లై చేయండి, ఎఫ్ ఆఫ్ బి వస్తుంది. ఆ తర్వాత లోవర్ లిమిట్ అప్లై చేయండి, ఎఫ్ ఆఫ్ ఏ వస్తుంది. ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద రిజల్ట్ ఫర్ దిస్ డెఫినెట్ ఇంటిగ్రల్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇదన్నమాట బేసిక్స్. ఇంత ఐడియా ఉంటే సరిపోతుంది చాప్టర్కి. దీని నుంచే మనం డిఫరెంట్ ప్రాపర్టీస్ కానివ్వండి, క్వశ్చన్స్ కానీ చేస్తూ వెళ్తాం. బట్ దిస్ ఇస్ ద బేసిక్ అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. దీని జామెట్రికల్ మీనింగ్, అసలు ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది, ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఒక టాపిక్ ఉంటుంది లిమిట్ ఆఫ్ ద సమ్ అని, డెఫినెట్ ఇంటిగ్రల్ యాజ్ ఎ లిమిట్ ఆఫ్ ద సమ్ అని, అందులో డిస్కస్ చేస్తా డీటెయిల్గా జామెట్రికల్ మీనింగ్. ఇందాక ఇండెఫినెట్ డిస్కస్ చేసేటప్పుడు దీని జామెట్రికల్ మీనింగ్ డిస్కస్ చేశా కదా. సో దీనికి కూడా ఒక జామెట్రికల్ మీనింగ్ ఉంటుంది, అది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, బట్ ఇప్పుడు కాదు, ఇప్పుడైతే ఈ డెఫినేషన్ సరిపోతుంది. దీంతో పాటు నెక్స్ట్ ఏం చేద్దామంటే కొన్ని క్వశ్చన్స్ చేద్దాం మనం. ఓకే, ఆ తర్వాత ప్రాపర్టీస్ ఉంటాయి, ఆ ప్రాపర్టీస్ కూడా చేద్దాం. ఆ తర్వాత మనం జామెట్రికల్ మీనింగ్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో నౌ వాట్ విల్ డూ ఇస్, ఈ హోల్ చాప్టర్లో బేసిక్గా ఇవన్నమాట టాపిక్స్. అబ్జర్వ్ చేయండి, దిస్ ఆర్ ద టాపిక్స్ ఫ్రమ్ విచ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ అనమాట. ఈ టాపిక్స్ నుంచి దేని నుంచైనా అడగచ్చు. ఫస్ట్ వచ్చేసి డెఫినెట్ ఇంటిగ్రల్స్ బై మెథడ్స్ ఆఫ్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్. ఫస్ట్ ఇది చాలా సింపుల్. ఓకే, దీని నుంచి క్వశ్చన్ వస్తుందంటే మీరు పక్కాగా చేయాల్సిందే, అంత ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్. వచ్చాయి కూడా, చూపిస్తాను మీకు. సెకండ్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్. మనకి మొత్తం ఒక 5-6 ప్రాపర్టీలు ఉంటాయి మనకి. ఆ 5-6 ప్రాపర్టీస్ అన్నీ నీట్గా తెలియాలి మనకి. ఎలా అప్లై చేయాలో కూడా ఐడియా ఉండాలి. ఆ 5-6 ప్రాపర్టీస్ నుంచి 2-3 ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్, వాటిపై నుంచి క్వశ్చన్స్ వస్తాయి, అవి డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత రిడక్షన్ ఫార్ములా, వాలీస్ ఫార్ములా, ఈ 2 ఫార్ములాసే. ఈ 2 ఒక స్పెషల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, దానిలో అప్లై చేస్తాం ఈ ఫార్ములాస్. ఆ ఫార్ములాస్ నేర్చేసుకుంటే అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అవలీలగా అటెంప్ట్ చేయొచ్చు, మనం అవలీలగా ఆన్సర్ తీసుకోవచ్చు. సో ఇవి కూడా డిస్కస్ చేద్దాం. తర్వాత చెప్పాను కదా, సಮೇషన్ ఆఫ్ సిరీస్ యూజింగ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ అని. ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు, చూసాను 2022, 2021, 20లో కూడా ఈ టాపిక్ పైన ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాడు. అండ్ కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు ఆ క్వశ్చన్స్, కానీ నేను ఒక సింపుల్ స్ట్రాటజీ చెప్తా, దాని నుంచి మీరు సింపుల్గా చేసేస్తారు. అండ్ ఇక్కడే మనం ఆ జామెట్రికల్ మీనింగ్ కూడా నేర్చుకుందాం. ఆ తర్వాత ఫైనల్గా వీ హ్యావ్ అప్లికేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్. అప్లికేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే అదే ఏరియాస్ క్వశ్చన్స్ ఉంది కదా, ఈ కర్వ్ మధ్యలో ఏరియా ఎంత ఉంది, ఆ క్వశ్చన్స్ అవన్నీ మనం దీనిలో చేద్దాం. ఓకే, సో దిస్ ఆర్ ద టాపిక్స్ విచ్ వీ విల్ బీ కవరింగ్ ఇన్ టుడేస్ సెషన్. సో మజా వస్తుంది మీకు పక్కా, చాలా బ్యూటిఫుల్ చాప్టర్ ఇది కూడా. అంటే కొంచెం మజా కూడా వస్తుంటుంది మనకి ఆ ప్రాపర్టీస్ అప్లై చేసేటప్పుడు, క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు. బోరింగ్గా ఉండదు ఈ చాప్టర్, చాలా నీట్గా బ్యూటిఫుల్గా వెళ్తూ ఉంటుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద సెషన్ గైస్. సో ఫస్ట్ టాపిక్ ఏంటి సార్ అంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్ సాల్వ్ చేయాలి మనం యూజింగ్ ద కాన్సెప్ట్స్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో మీరు మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అని, ఓకే, బై పార్ట్స్ అని, ఈ 2 మెథడ్స్ మనం నేర్చుకొని ఉంటాం. అందుకే చెప్పాను మీకు స్టార్టింగ్లో, ఇండెఫినెట్ ఐడియా ఉంటే ఈ చాప్టర్ ఈజీయే, అసలు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. ఇండెఫినెట్ ఐడియా లేదు అంటే ఈ మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ కానివ్వండి, బై పార్ట్స్ కానివ్వండి, అది మీకు వెంటనే అర్థం కాదు. రైట్, ఇది తెలుసా అంటే మీకు ఒక ఐడియా ఉండదు, ఏంటి ఇవన్నీ అనిపిస్తుంది. అందుకే అంటున్నా, ఎవరికైతే ఐడియా లేదో ఒక్కసారి వెళ్ళి చూసేసుకోండి ఆ వీడియో చేశాను, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడైతే అంత డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు, మీకు ఆల్రెడీ ఐడియా ఉందనుకుంటున్నాం. సో మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్, మెథడ్ ఆఫ్ బై పార్ట్స్ యూజ్ చేసి కూడా మనం డెఫినెట్ ఇంటిగ్రల్స్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఎలా సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ ఎ ఫ్యూ సింపుల్ ఎగ్జాంపుల్, దాని నుంచి మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఉంది, ఇంటిగ్రేషన్ 0 to π/4 sin x plus cos x డివైడెడ్ బై 9 + 16 into sin 2x dx అని ఇచ్చిండు. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ థింగ్, దెర్ ఆర్ 2 ways ఆఫ్ సాల్వింగ్ దిస్ క్వశ్చన్. ఒకటి, మీరు ఈ క్వశ్చన్లో అసలు లిమిట్స్ని కన్సిడర్ చేయకండి. ఓకే, అసలు లిమిట్స్ని కన్సిడర్ చేయకండి, ఆ లిమిట్స్ మర్చిపోండి, అవి ఉన్నాయి కూడా మర్చిపోండి. దీన్ని ఒక ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ క్వశ్చన్లా తీసుకోండి. సో ఇండెఫినెట్ అంటే ఆ లిమిట్స్ తీసేస్తే sin x plus cos x into dx డివైడెడ్ బై 9 + 16 sin 2x ఉంది కదా. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ మొత్తం ఇంటిగ్రల్ని సాల్వ్ చేయండి.
అండ్ యూ రైట్ డౌన్ ద రిజల్ట్. మీకు ఏం రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ మీరు కనుక్కోండి. లెట్ us say అది క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి తీసుకోవాల్సిన పని లేదు, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం రిజల్ట్. ఇది వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, ఆ తర్వాత మీరు యూ నీడ్ టు అప్లై ద లిమిట్స్, లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్. ఇక్కడ లోవర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ π/4 అంటే ఎఫ్ ఆఫ్ π/4 మైనస్ ఎఫ్ ఆఫ్ 0 చేసిండ్రు అనుకోండి, దీని నుంచి మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ డూయింగ్ ద క్వశ్చన్. ఓకే, సింపుల్. చెప్పా కదా, లిమిట్స్ని కన్సిడర్ చేయకండి, అసలు లిమిట్స్ ఉన్నాయి క్వశ్చన్లో అసలు పట్టించుకోకండి. ఓకే, సింపుల్గా ఇండెఫినెట్ ఇంటిగ్రల్లా ప్రాబ్లం తీసుకోండి అండ్ దాని నుంచి సాల్వ్ చేయండి. వచ్చిన వాల్యూ, వచ్చిన రిజల్ట్కి లిమిట్స్ అప్లై చేయండి. ఇలా కాకుండా ఇంకొక సింపుల్ వే ఉంది. సింపుల్ వే ఇన్ ద సెన్స్, డైరెక్ట్గా లిమిట్స్ కూడా మనం ఫస్ట్ స్టెప్ నుంచే అప్లై చేసుకుంటూ వెళ్ళచ్చు. అలా చేసినా కూడా మనకి ఆన్సర్ వస్తుంది. ఎలా సార్? అబ్జర్వ్ చేయండి, 0 నుంచి π/4 కదా. ఓకే, సో దీనికి నేను డైరెక్ట్గా లిమిట్స్ పెట్టుకునే చేస్తున్నా. మళ్ళీ ఇండెఫినెట్లా చేసి లాస్ట్లో లిమిట్స్ అప్లై చేయడం ఎందుకు, సింపుల్గా చేసేద్దాం. ఎలా చేద్దాం సార్ అంటే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to π/4 కదా. ఇగో న్యూమరేటర్లో నాకు sin x ప్లస్ కాస్ ఎక్స్ ఉంది. ఓకే, sin x ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ డినామినేటర్లో 9 ప్లస్ sin 2xని మనం sin 2x, మీకు గుర్తుందో లేదో ఇండెఫినెట్లో క్వశ్చన్ చేసాం. అందులో ఇదొక ప్రాపర్టీ అనలేను, ఒక సింపుల్ పాయింటే. మనకేం తెలుసు అంటే sin x ఓకే మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ చేసిండ్రు అనుకోండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ విచ్ ఇస్ 1 మైనస్ ఆఫ్ 2 sin x కాస్ ఎక్స్ని మనం sin 2x అని రాసుకోవచ్చు. ఇదిగో ఇలా మనం 1 మైనస్ sin 2x అని రాయొచ్చు. సో దీని నుంచి sin 2x ఏమవుతుంది భయ్య, 1 మైనస్ sin x మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ కదా. సో బేసికలీ sin 2x ప్లేస్లో నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్గా 1 మైనస్, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ 16 ఇంటూ సో లెట్ మీ రైట్ ఇట్ డౌన్ ఫర్ యూ, 16 ఇంటూ, సో ఇక్కడ చూడండి ఒకసారి, 16 ఇంటూ sin 2x ప్లేస్లో ఏం తీసుకుంటున్నా, 1 మైనస్ ఆఫ్ sin x minus cos x whole square. This is what I'm taking down. ఓకే, సో ఇంతవరకు అయితే నాకు తెలిసి ఎవరికి డౌట్ ఉండకపోవచ్చు. దీని తర్వాత ఏం చేద్దాం సార్ అంటే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to π/4, న్యూమరేటర్లో మనకి sin x ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఉంది. డినామినేటర్లో యూ హ్యావ్ 9 ప్లస్ 16 అండ్ దట్ ఈస్ 25. సరే, 25 మైనస్ ఆఫ్ 16 ఇంటూ sin x మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్, sin x మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇలా మనం రాసేసుకోవచ్చు. ఇలా చేయడానికి రీజన్ ఏంటంటే చాలా సింపుల్. నాకు తెలిసి ఆల్రెడీ మీలో కొంతమందికి అర్థమై ఉంటుంది. ఎందుకు ఇలా చేసినామంటే, నేను ఒకవేళ sin x మైనస్ కాస్ ఎక్స్ని భయ్యా టీ అని తీసుకున్నా అనుకోండి, ఇఫ్ ఐ టేక్ sin x మైనస్ కాస్ ఎక్స్ యాజ్ టీ, మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అప్లై చేస్తున్నాం. ఓకే, డిఫరెన్షియేట్ చేయండి బోత్ ద సైడ్స్. నాకు కాస్ ఎక్స్, ఇక్కడ మైనస్ ఆఫ్ కాస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ప్లస్ sin x, డిఎక్స్ మనకి ఎంత అవుతుంది ఇక్కడ, dt అవుతుంది. అండ్ అబ్జర్వ్ చేయండి, sin x ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఇస్ dt. సో ఈ సబ్స్టిట్యూషన్ అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ న్యూమరేటర్ dt, డినామినేటర్ 25 మైనస్ 16t స్క్వేర్, 25 minus 16t square. Now here comes a very important step. Important step ఏంటంటే, లిమిట్స్ చాలామంది ఏం చేస్తారు తప్పు చేసి, ఇక్కడ లిమిట్స్ డైరెక్ట్గా మళ్ళీ 0 to π/4 అని రాసుకుంటారు, విచ్ ఇస్ రాంగ్. ఎందుకంటే అబ్జర్వ్ చేయండి, మనం ఏదైతే లిమిట్స్ రాసుకున్నామో ఇక్కడ, దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఈ లిమిట్స్ తీసుకున్నాం అనమాట 0 to π/4. బట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ మోడిఫికేషన్ ద్వారా వేరియబుల్ మార్చేసాం. ముందు వేరియబుల్ ఏముండే, ఎక్స్ ఉండే వేరియబుల్, ఇప్పుడు టీ వచ్చేసింది వేరియబుల్. సో వేరియబుల్ మారినప్పుడు లిమిట్స్ కూడా మారాలి కదా, లిమిట్స్ సేమ్ ఉండకూడదు కదా. ఇదే లిమిట్స్ ఎట్లా రాస్తారు, ఈ లిమిట్స్ వచ్చేసి ఎక్స్కి సంబంధించిన లిమిట్స్. మరి సార్ ఈ వేరియబుల్కి ఏ లిమిట్స్ రాసుకోవాలంటే, ఇగో ఇక్కడ తీసుకున్నారు కదా సబ్స్టిట్యూషన్, ఇలా తీసుకున్నారు కదా, టీ అంటే sin x మైనస్ కాస్ ఎక్స్, దీని నుంచే మీకు తెలుస్తుంది కొత్త లిమిట్స్ ఏమవుతాయో. సో అబ్జర్వ్ చేయండి, ఎట్ x is equal to 0, గైస్ ఇఫ్ యూ సీ హియర్, ఎట్ x is equal to 0, అబ్జర్వ్ చేయండి టీ వాల్యూ ఎంత అవుతుందో. x is equal to 0 పెట్టుకుంటే sin 0 మైనస్ కాస్ 0, టీ మనకి -1 వచ్చేసింది.
ఓకే, సో సింపుల్గా ఏం చేస్తారు ఇక్కడ మనకి లోవర్ లిమిట్ -1 పెట్టుకోండి. అర్థమైందా? x ఈక్వల్ టు 0 లోవర్ లిమిట్కి దిస్ ఈస్ గోయింగ్ టు బీ వాట్ యూ గోనా గెట్ ఫర్ ద వేరియబిలిటీ. ఇది లోవర్ లిమిట్ మనకి. అదే అప్పర్ లిమిట్ కనుక్కోవాలనుకోండి, ఇక్కడ మనకి ఫస్ట్ అప్పర్ లిమిట్ ఎంత ఇచ్చిండు వాడు? π/4 ఇచ్చిండు కదా. సో x ఈజ్ ఈక్వల్ టు π/4, t వాల్యూ ఎంత చెప్పండి ఒకసారి? sin π/4 మైనస్ cos π/4 0. సో t ఈజ్ ఈక్వల్ టు 0 ఇస్ గోయింగ్ టు బికమ్ ద అప్పర్ లిమిట్. సో ఇలా మనం ఎప్పుడైతే సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేస్తున్నామో ఒక డెఫినెట్ ఇంటిగ్రల్ క్వశ్చన్లో సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇలా సబ్స్టిట్యూషన్ తీసుకుంటున్నాం అని తెలిస్తే అక్కడ మీరు ఏం చేయాలంటే అకార్డింగ్లీ లిమిట్స్ని కూడా మార్చాలి. లిమిట్స్ని సేమ్ పెట్టకండి. ఓకే, ముందు వచ్చిన లిమిట్స్ వేరియబుల్ ఎక్స్ ప్రకారం ఉంటాయి. ఆ తర్వాత వచ్చే లిమిట్స్ మీరు ఏదైతే సబ్స్టిట్యూషన్ తీసుకున్నారో ఆ వేరియబుల్కి రిలేటెడ్ లిమిట్స్ వస్తాయన్నమాట. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ గెటింగ్. అండ్ ఇది చాలా సింపులే కదా ఇంటిగ్రల్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇంకా ఇంటిగ్రల్ సాల్వ్ చేయాలంటే ఇంటిగ్రేషన్ -1 to 0 dt బై ఇక్కడ మనం 16 కామన్ తీసుకుంటే 25/16 అంటే 5/4 హోల్ స్క్వేర్, 5/4 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ టీ స్క్వేర్ గైస్. సో అబ్జర్వ్ చేయండి, a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఫార్మాట్లో వచ్చింది మనకి. సో ఎంత వచ్చింది ఇక్కడ? ఇంటిగ్రేషన్ dx బై a స్క్వేర్ మైనస్ x స్క్వేర్. దానికి ఆల్రెడీ ఫార్ములా ఉంది మనకి. సో వాట్ ఈస్ ద ఫార్ములా? సో సింపుల్గా i వచ్చేసి మనకి 1/16 ఇంటూ 1/2a. సో 1/2 ఇంటూ 5/4. ఓకే, లాగ్ ఆఫ్ a ప్లస్ x బై a మైనస్ x ఫార్ములా. ఓకే, సో 5/4 ప్లస్ t డివైడెడ్ బై 5/4 మైనస్ t భయ్యా. ఓకే, ఆ తర్వాత మీరు ఏం చేస్తారు? ఇక్కడ లిమిట్స్ అప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి, 0 to 1 అంటున్నా, -1 to 0 ఇస్ ద లిమిట్ కదా. సో -1 to 0 లిమిట్స్ మీరు అప్లై చేయాలి ఇందులో. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఓకే, సో ఎంత వస్తుంది చూడండి ఒకసారి. 2 1s 2 2s ఇది, ఇక్కడ 2 1s, ఇక్కడేమో 2 8s. సో ఐ గెస్ దిస్ ఇస్ గోయింగ్ టు బి హౌ మచ్ గైస్? 1/40. ఇక్కడ మీరు ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేసిండ్రు అనుకోండి, t ఈజ్ ఈక్వల్ టు 0 అప్లై చేస్తే log 1 వచ్చింది, మైనస్ ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు -1 అప్లై చేసిండ్రు అనుకోండి, 5/4 -1 అంటే 1/4 డివైడెడ్ బై 5/4 ప్లస్ 1 అంటే 9/4. Okay, so this is what you're gonna get. So 1/40 into this is going to be log 1 0. ఇది వచ్చేసి 4 క్యాన్సిల్ అవుతుంది. సో log of 1/9 అంటే మైనస్ ఆఫ్ log 1/9ని మనం సింపుల్గా log 9 రాసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద ఆన్సర్, log 9 బేసి టు బీ మోర్ స్పెసిఫిక్. సో ఇలా అన్నమాట మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. సో అర్థమైందా ఈ క్వశ్చన్ అందరికీ? సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ మెథడ్ గురించి మనం మాట్లాడుకుంటే మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్కి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ. సో ఇక్కడ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి సార్ అంటే, ఇగో దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద ఇంపార్టెంట్ స్టెప్ గైస్. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు, ఎప్పుడైతే మనం ఈ సబ్స్టిట్యూషన్ తీసుకున్నామో అకార్డింగ్లీ ద లిమిట్స్ ఆర్ ఆల్సో చేంజింగ్. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోండి, సేమ్ లిమిట్స్ తీసుకోకండి. సో ఎట్ ద లోవర్ లిమిట్ చూడండి మీ కొత్త వేరియబుల్కి సంబంధించిన లిమిట్స్ ఏమొస్తాయి. ఎట్ ద అప్పర్ లిమిట్ అబ్జర్వ్ చేయండి వాట్ ఈస్ ద వాల్యూ యు ఆర్ గెటింగ్ అండ్ అకార్డింగ్లీ చేంజ్ ద లిమిట్. సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. తర్వాత ఇంకా మిగతాది సింపులే కదా, మీకు ఆల్రెడీ తెలిసిందే ఎలా సాల్వ్ చేయాలో. ఇండెఫినెట్ ఇంటిగ్రల్లో మనం చదువుకున్నాం డిఫరెంట్ మెథడ్స్ ఫర్ సాల్వింగ్ ద ఇంటిగ్రల్. అవే మెథడ్స్ అప్లై చేసినాం ఇక్కడ. మనకి ఇగో dx బై a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ వచ్చింది. దానికి ఫార్ములా ఏంటి? 1/2a log a ప్లస్ x బై a మైనస్ x. అదే ఫార్ములా అప్లై చేసినాం అండ్ దాని నుంచి వీ గాట్ దిస్ రిజల్ట్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, ఇందులో ఏమైనా డౌట్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. ఓకే, సో ఇదన్నమాట ఫస్ట్ క్వశ్చన్ మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్కి సంబంధించి. సో ఇక్కడ చూడొచ్చు మీరు సింపుల్, అలాగే మొత్తం క్వశ్చన్ అంతా నీట్గా సాల్వ్ చేసా. ఎవరికైనా ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే, నా రైటింగ్ ఏమైనా కొంచెం అర్థం కాకపోయినా కూడా ఐ హోప్ ఫ్రమ్ హియర్ ఇట్స్ మోర్ క్లియర్. సో ఆన్సర్ log 9/40. ఓకే, చలో. సో నవ్ లెట్ మీ గో టు అనదర్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోదామా? సో అబ్జర్వ్ చేయండి, ఇంకో క్వశ్చన్ ఇచ్చిండు మనకి. ఏమి ఇచ్చిండు? ఇంటిగ్రేషన్ 0 to 1 x tan ఇన్వర్స్ x బై 1 ప్లస్ x స్క్వేర్ హోల్ రేస్ టు 3/2 dx అనమాట. సో అబ్జర్వ్ చేయగానే క్వశ్చన్ నాకు తెలిసి ఆల్రెడీ మీ అందరికీ ఐడియా అయితే వచ్చి ఉంటుంది. tan ఇన్వర్స్ x కనిపిస్తుంది, కింద 1 ప్లస్ x స్క్వేర్ కనిపిస్తుంది. సో సింపుల్గా నేనుంటే మీ ప్లేస్లో x ఇస్ ఈక్వల్ టు ఆర్ ఎల్స్
tan inverse x is equal to t తీసేసుకుందాం. దట్ ఈస్ ఎ pretty easy way. tan inverse x ఏం తీసుకుంటా ఇక్కడ, tan inverse x బై నేనైతే t తీసేసుకుంటా. సో దట్ ఇఫ్ ఐ డిఫరెన్షియేట్ ఆన్ బోత్ ద సైడ్స్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఏమవుతుంది ఇక్కడ, ఇట్ ఈస్ సింప్లీ గోయింగ్ టు బికమ్ dt. అండ్ దీని నుంచి t tan t is going to become x. అంతేనా, దీని నుంచి అట్లా రాసుకోవచ్చు మనం. సో లెట్ మీ అప్లై దిస్ మోడిఫికేషన్ టు దిస్ ఇంటిగ్రల్. సో అబ్జర్వ్ చేయండి ఏమొస్తుందో, i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్. సో x అంటే ఏంటి ఇక్కడ, tan t. ఓకే, tan t ఇంటూ ఆ తర్వాత ఏమి ఇచ్చిండు, tan ఇన్వర్స్ x అంటే t తీసేసుకున్నా. సో dx బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది ఇక్కడ, dt అయిపోతుంది. అయితే ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ రేస్ టు 3/2 కాబట్టి దీన్ని మనం ఇట్లా రాసుకోవచ్చు భయ్యా. ఇంకో అబ్జర్వ్ చేయండి, ఈ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ రేస్ టు 3/2ని 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ రేస్ టు 1/2 అని రాసుకోవచ్చు. అయితే ఇందులో dx బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అయితే పోయింది, అది dt అయిపోయింది. ఇది మిగిలిపోతుంది కదా 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ రేస్ టు 1/2. ఈ ఎక్స్ ప్లేస్లో మీరు tan t పెట్టుకుంటే 1 ప్లస్ tan స్క్వేర్ టీటా సీకెన్ స్క్వేర్ టీటా ఎలాగో రూట్ ఉంది కాబట్టి కింద మనకి డినామినేటర్ ఏమవుతుంది, సీకెన్ టీటా అయిపోతుంది సింపుల్గా. సో దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. ఇప్పుడు లిమిట్స్ కూడా చేంజ్ చేయాలి కదా, చెప్పినా కదా లిమిట్స్ చేంజ్ చేయాలని. సో ఇక్కడ లోవర్ లిమిట్ ఏమవుతుంది అబ్జర్వ్ చేయండి, x ఈక్వల్ టు 0కి t tan ఇన్వర్స్ 0 మనకి 0. ఓకే, అండ్ x ఇస్ ఈక్వల్ టు 1కి tan ఇన్వర్స్ 1 ఏమవుతుంది, t వాల్యూ tan ఇన్వర్స్ 1 ఇస్ π/4. అయితే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ మాకు లేట్ సార్ సిలబస్లో, మరి ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేస్తామంటే టెన్షన్ తీసుకోకండి, మీకు సిలబస్లో లేదు కాబట్టి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ. ఒకవేళ మీకు ఇట్లా tan ఇన్వర్స్ 0 tan ఇన్వర్స్ 1 వాల్యూస్ ఎక్కడైనా క్వశ్చన్ మధ్యలో యూస్ చేయాలి అని వచ్చిందనుకోండి, డెఫినెట్లీ మనోడు క్వశ్చన్లోనే మెన్షన్ చేస్తాడు వాటి వాల్యూస్. నేను చూసాను, కావాలంటే మీకు చూపిస్తా క్వశ్చన్. ఇది కాదు, ఇది కూడా కాదు, ఎక్కడో క్వశ్చన్లో చూసాను అబ్బా, మనోడే ఇచ్చాడు వాల్యూస్. అది లెట్ మీ జస్ట్ షో దాట్ టు యూ, ఎందుకంటే ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు సిలబస్లో లేదు, ఇవన్నీ వాల్యూస్ ఏడికెళ్ళి పట్టుకొస్తాం రాబాయ్ అని. ఐ థింక్ ఆ క్వశ్చన్ అయితే తీసుకున్నట్టున్నా. బట్ నేను ఒక క్వశ్చన్ అయితే చూశాను, ఐ వాజ్ డూయింగ్ వన్ క్వశ్చన్. ఓకే, నేను క్వశ్చన్స్ చూస్తూ ఉండే, ఒక క్వశ్చన్లో మధ్యలో ఇక్కడ tan ఇన్వర్స్ 1 tan ఇన్వర్స్ 0 వాల్యూస్ ఇప్పుడు ఈ క్వశ్చన్లో యూజ్ అంటే ఆ క్వశ్చన్లో మనం మధ్యలో ఖచ్చితంగా వీ నీడ్ టు నో దోస్ వాల్యూస్ టు సాల్వ్ ద క్వశ్చన్. సో అది క్వశ్చన్లోనే మెన్షన్ చేశాడనమాట మధ్యలో, అంటే tan ఇన్వర్స్ 0 వాల్యూ ఇది తీసుకో, tan ఇన్వర్స్ 1 వాల్యూ ఇది తీసుకో అని. సో దాని గురించి టెన్షన్ పడకండి, ఎక్కడైతే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఇన్వాల్వ్ అయ్యి ఉందో ఆ క్వశ్చన్లో, ఆ క్వశ్చన్ ఎంసెట్లో ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే వాల్యూ కావాలో ఆ వాల్యూ ఆల్రెడీ క్వశ్చన్లో మెన్షన్ చేసి ఉంటాడు మనోడు. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ గెటింగ్. సో tan t బై సీకెన్ t అంటే sin t, ఆల్రెడీ తెలిసిందే అది. సో i వచ్చేసి ఇంటిగ్రేషన్ 0 to π/4, దిస్ ఇస్ sin t and you have a t here, so t sin t dt. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇంటిగ్రేషన్ t sin t dt ఏమవుతుంది, ఇక్కడ దీన్ని సాల్వ్ చేయాలంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయాలి కదా. సో వన్ వే ఏంటంటే చెప్పాను మీకు ఆల్రెడీ, అసలు ఇందులో లిమిట్స్ ఉన్నాయని మర్చిపోండి, సింపుల్గా ఇండెఫినెట్లా తీసుకో, మొత్తం సాల్వ్ చేయి, ఫైనల్గా లిమిట్స్ అప్లై చేయి, దట్ ఈస్ వన్ వే. ఇంకోటి ఏంటి అంటే డైరెక్ట్గా కూడా అప్లై చేయొచ్చు, మనం డైరెక్ట్గా ఈ లిమిట్స్ పెట్టుకొని కూడా చేయొచ్చు. కానీ అక్కడ వీ నీడ్ టు బీ లిటిల్ బిట్ కేర్ఫుల్ అంటే అబ్జర్వ్ చేయండి, నేను చూపిస్తాను ఎలా మనం ఇక్కడ ఈ అంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మనం ఒక డెఫినెట్ ఇంటిగ్రల్కి ఎలా అప్లై చేస్తున్నామని. ఓకే, ఫస్ట్ అయితే t sin t కాబట్టి మనకు తెలుసు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఇలేట్ రూల్ ప్రకారం. ఫస్ట్ అయితే ఇలేట్లో అబ్జర్వ్ చేయండి ILATE కదా, ఆ ఆర్డర్లో ఏ ఫస్ట్ వస్తుంది, ఆల్జిబ్రిక్ ఫస్ట్ కాబట్టి భయ్యా ఇది u అవుతుంది, ఇది v. అండ్ మీకు ఫార్ములా గుర్తుంది కదా, ఇంటిగ్రేషన్ UV/dx అంటే ఏంటి చెప్పండి ఒకసారి, u ఇంటూ ఇంటిగ్రేషన్ v/dx మైనస్ ఆఫ్ హోల్ ఇంటిగ్రల్ u డాష్ ఇంటూ ఇంటిగ్రేషన్ v/dx. ఇక్కడ ఏదైతే రిజల్ట్ వస్తుందో మళ్ళీ దాన్ని మనం ఇంటిగ్రేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు x. దిస్ ఇస్ ద ఫార్ములా కదా. సో లెట్ us అప్లై దిస్ ఫార్ములా అండ్ లెట్ us see what we are getting. సో ఫస్ట్ అయితే t ఇంటూ ఇంటిగ్రేషన్ మనకి sin t dt వస్తుంది. అయితే ఇక్కడ తప్పేం చేస్తారు తెలుసా చాలామంది, ఇంటిగ్రేషన్ ఉంది, లిమిట్ ఉంది, చలో దీనికి లిమిట్ అప్లై చేద్దాం ఇంకా 0 to π/4 ఇలా చేసిండ్రు అనుకోండి, మీరు పప్పులో కాలేసినట్టే. ఇలా చేయకండి. ఓకే, మీరు డైరెక్ట్గా లిమిట్ అప్లై చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే డోంట్ అప్లై ద లిమిట్ టు దిస్ ఇంటిగ్రల్. ఇన్ఫ్యాక్ట్
ఇక్కడ మీరు ఏం చేయాలంటే స్పెసిఫిక్గా ఈ మొత్తం ఏదైతే రిజల్ట్ వస్తుందో టీ ఇంటిగ్రేషన్ సైన్ టీ డిటీ ఏదైతే రిజల్ట్ వస్తుందో ఈ మొత్తం దానికి మీరు లిమిట్ అప్లై చేయాలి విచ్ ఇస్ 0 to π/4. ఆ తర్వాత హోల్ ఇంటిగ్రల్ ఏదైతే బయట ఇంటిగ్రల్ ఉందో దీనికి లిమిట్ అప్లై చేయండి 0 to π/4 అనేసి. ఓకే, 0 to π/4 అనేసి. ఆ తర్వాత ఏం చేస్తారు, యూ డాష్ ఉంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ టీ ఇస్ 1 ఇంటూ ఇంటిగ్రేషన్ వి అంటే ఇంటిగ్రేషన్ సైన్ టీ, మళ్ళీ దీనికి కూడా లిమిట్స్ అప్లై చేయకండి, సైన్ టీ డిటీ. అండ్ వాట్ ఎవర్ రిజల్ట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ హియర్ దీన్ని మళ్ళీ మీరు ఇంటిగ్రేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు టీ. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు అప్లై ద లిమిట్స్ గైస్, అబ్జర్వ్ చేయండి. సో మళ్ళీ కావాలంటే ఇక్కడ కూడా రాస్తున్నాను మీకోసం. సో ఇంటిగ్రేషన్ ఏ టు బి యూవి డిఎక్స్ ఉంటే యూ టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ వి, ఇక్కడ ఏదైతే రిజల్ట్ వస్తుందో దీనికి లిమిట్స్ అప్లై చేయండి. ఆ తర్వాత సెకండ్ ఇంటిగ్రల్లో మెయిన్ ఇంటిగ్రల్ ఉంటుంది కదా బయట ఇంటిగ్రల్, దీనికి మీరు లిమిట్స్ అప్లై చేయండి, మిగతా దేనికి కూడా అప్లై చేయొద్దు. సో అలానే మనం చేసాం ఇక్కడ. ఇంకా రెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఇస్ జస్ట్ సింప్లిఫికేషన్ అంతే. సో అబ్జర్వ్ చేయండి, ఇంటిగ్రేషన్ సైన్ టీ అంటే మైనస్ కాస్ టీ, సో మనకి టీ మైనస్ టీ ఇంటూ కాస్ టీ వచ్చేసింది. ఇక్కడ లిమిట్ వచ్చేసి 0 నుంచి π/4 మధ్యలో ఉంది. ఇది కూడా అంతే, ఇక్కడ ఇంటిగ్రేషన్ సైన్ టీ అంటే మైనస్ కాస్ టీ అంటే ఇక్కడ ప్లస్ ఇంటిగ్రేషన్ కాస్ టీ డిటీ, మళ్ళీ ఇది కూడా 0 to π/4. సో లెట్ మీ అప్లై ద లిమిట్స్ గైస్. సో ఫస్ట్ π/4 అంటే మైనస్ π/4 ఇంటూ 1/√2 వస్తుంది. 0 అప్లై చేస్తే ఎలాగో 0 ఇంటూ ఎనీథింగ్ ఇస్ 0. ఆ తర్వాత ఇది ప్లస్ కాస్ టీ అంటే ఇంటిగ్రేషన్ సైన్ టీ, సో సైన్ టీ లిమిట్ వచ్చేసి 0 to π/4. సో సీ వాట్ ఐమ్ గోయింగ్ టు గెట్ ఇన్ దిస్ కేస్, మైనస్ పై డివైడెడ్ బై √2 ఇంటూ 4 ప్లస్ ఇక్కడ మనకు వచ్చేసి సైన్ π/4 మైనస్ సైన్ 0. సో సైన్ π/4 అంటే మళ్ళీ 1/√2. So this is what I'm getting. So guys, 1/√2 and this is the solution. So I hope this is clear for everyone. So basically 1/√2 into 1 minus π/4 is what you're going to get. So I hope this is clear. So ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనేది మన మెయిన్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ మీరు ఒకవేళ డెఫినెట్ ఇంటిగ్రల్కి మీరు అప్లై చేస్తే ఇలా చేయండి, ఇంకా మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్గా మిగతాదంతా సింపుల్గానే ఉంటుంది. ఇవే ట్రికీ పార్ట్స్ అనమాట క్వశ్చన్లో. సో చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో ట్రికీ పార్ట్ చూపించాం మీకు. ఫస్ట్ క్వశ్చన్లో ట్రికీ పార్ట్ ఏంటి, మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ మనం డెఫినెట్ ఇంటిగ్రల్కి అప్లై చేసేటప్పుడు లిమిట్స్ కూడా చేంజ్ చేయాలి, అది ఈ క్వశ్చన్ నుంచి నేర్చేసుకున్నాం. సెకండ్ క్వశ్చన్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఎలా అప్లై చేయాలి ఒక డెఫినెట్ ఇంటిగ్రల్కి. ఓకే, అది మనం చేసేసుకున్నాం. ఒకవేళ మీకు ఈ రెండు కష్టం అనిపిస్తే ఆల్రెడీ సింపుల్ మెథడ్ చెప్పినాం. సింపుల్ ఇన్ ద సెన్స్ మీకు ఇవంతా లేదు బై, నేను కొంచెం మధ్యలో కన్ఫ్యూజ్ అవుతా అనిపిస్తే లిమిట్స్ ఉన్నట్టు మర్చిపోండి, క్వశ్చన్లో ఒక ఇండెఫినెట్ క్వశ్చన్లా తీసుకోండి, అది మొత్తం సాల్వ్ చేయండి. ఫైనల్ స్టెప్ ఉంటుందా, రిజల్ట్ వస్తుంది కదా, క్యాపిటల్ f(x) వస్తుంది కదా, దానికి మీరు లిమిట్స్ అప్లై చేయండి, సింపుల్. ఓకే, సో ఇట్ డిపెండ్స్ అపాన్ యూ, విచ్ ఎవర్ ఇస్ ఈజీ ఫర్ యూ, గో విత్ దాట్. సో ఐ హోప్ ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, చలో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే భయ్యా క్వశ్చన్స్ చేద్దాం అంతే. దీని మీదనే మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. 3 క్వశ్చన్లు ఉన్నాయి కదా, సో ఇవి వచ్చినా కూడా, ఇంత బేసిక్ కాన్సెప్ట్స్ వచ్చినా కూడా డెఫినెట్లీ యూ విల్ బీ ఇన్ ఏ పొజిషన్ టు డూ ద క్వశ్చన్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇట్స్ అన్ EAMCET క్వశ్చన్, EAMCET 2022 క్వశ్చన్ ఇది. సో లెట్ మీ రైట్ ఇట్ డౌన్ ఫర్ యూ గైస్, EAMCET 2022. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్, పిక్చర్ క్లియర్గా ఉందనుకుంటున్నా. కొంచెం క్లారిటీ మిస్ అవ్వచ్చు కానీ మీకు అనిపిస్తుంది కదా ఈ స్క్రీన్లో క్వశ్చన్ ఆప్షన్స్ అన్నీ. సో చలో స్టార్ట్ చేద్దాం మరి సొల్యూషన్. సో ఫస్ట్ ఏంటి ఇచ్చిండు అసలు అబ్జర్వ్ చేయండి, ఇంటిగ్రేషన్ బయ్యా i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 1 to 2 x ఇంటూ √4 - x² dx అంట. క్వశ్చన్ చూడగానే మీకు ఐడియా ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. ఇగో నాకైతే x కనిపించింది, బయట లోపల x² ఉంది. సో సింపుల్గా ఏం చేస్తా తెలుసా, ఈ 4 - x² ని t పెట్టేసుకుంటాం అంతే. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అబ్జర్వ్ చేయండి, డిఫరెన్షియేట్ చేయండి, -2x dx ఏమవుతుంది ఇక్కడ dt, అంటే x dx ఏమవుతుంది -1/2 dt కదా. సో లెట్ మీ అప్లై ద మోడిఫికేషన్. సో ఇక్కడ మనకి -1/2 ఇంటిగ్రేషన్ dt అవుతుంది, అండ్ 4 - x² ప్లేస్లో t పెట్టుకుంటే √t వచ్చేస్తుంది. Now let me take the lower limit and upper limits here. So x 1 పెడితే t 3 భయ్యా,
x1 పెడితే t3, x2 పెట్టిండ్రు అనుకోండి t ఏమవుతుంది 0, x2 పెడితే 2 స్క్వేర్ 4 - 4 0. ఇలా లిమిట్స్ చేంజ్ చేసినాం, అయిపోయింది ఇంకా క్వశ్చన్. ఇంకేముంది ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు -1/2 ఇంటిగ్రేషన్ రూట్ t. టీకి ఇంటిగ్రేషన్ ఏంటి, t raised to 1/2 + 1 అంటే 3/2 divided by 3/2 and you have the limits వచ్చేసి 3 to 0. ఓకే, సో అబ్జర్వ్ చేయండి, i వచ్చేసి మనకి ఇక్కడ 2 2 క్యాన్సిల్ అవుతే -1/3 ఇంటూ ఇక్కడ మనకి 0 -3 raised to 3/2 వచ్చేసింది. ఓకే, సో బేసికలీ దిస్ ఇస్ వాట్ ఐమ్ గెటింగ్ గైస్. మనకు వచ్చేసి ఇక్కడ 1/3 ఇంటూ 3 ఇంటూ √3 అనుకోవచ్చు ఇది i. సో 3 క్యాన్సిల్ చేస్తే మన i వాల్యూ ఎంత వస్తుంది, √3. ఆప్షన్ ఉందా సార్, ఆప్షన్ ఉందా, ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ √3 ఈజ్ గోయింగ్ టు బీ ద రైట్ ఆన్సర్. సో అర్థమైందా, ఏమైనా కాంప్లికేషన్ ఉందా ఇక్కడ? సింపులే, ఏముండే క్వశ్చన్లో ఏమీ లేకుండే. ఇక మనకు ఆల్రెడీ తెలిసిన లాజిక్కే. ఇండెఫినెట్లో మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ మనం మంచిగా నేర్చుకుందే. ఓన్లీ థింగ్ ఇస్ దాట్ ఇగో ఈడ మనం అప్లై చేసేటప్పుడు లిమిట్స్ అకార్డింగ్లీ మార్చడం మనం మర్చిపోకూడదు. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, చలో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇట్ ఈస్ గివెన్ దట్ d/dt of t log t minus t is log t. Sorry. So it's given that d/dt of t log t minus t is log t. Then exponential of this entire thing అడిగింది మనకి. సరే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ దిస్ అంటే e raised to ఈ పవర్లో ఇదంతా ఉందని అర్థం. సో ఏం చేస్తా అంటే, సరే ఇది పక్కన పెట్టేద్దాం, ఓన్లీ ఈ వాల్యూ కనుక్కుందాం. ఓకే, అండ్ ఫైనల్ ఆన్సర్లో e raised toలో పెట్టేసుకుందాం మనం. ఓకే, ఓన్లీ మనం ఏం చేద్దాం ఇక్కడ అంటే సింపుల్గా లెట్స్ జస్ట్ ఫిగర్ అవుట్ దిస్ వాల్యూ గైస్. లెట్స్ జస్ట్ ఫిగర్ అవుట్ దిస్ పర్టిక్యులర్ వాల్యూ. ఓకే, సో ఎలా కనుక్కుంటాం సార్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎట్లా కనుక్కుంటామో ఇక్కడ. సో ఫస్ట్ అయితే ఇంటిగ్రేషన్ 0 to 1 2x ఇంటూ log of 1 + x² dx అని ఇచ్చిండు మనకి, ఇంతేనా? దిస్ ఇస్ వాట్ ఈస్ గివెన్ ఫర్ యూ. నవ్ గైస్ సింపులే అబ్బాయి క్వశ్చన్. ఏముంది, ఇగో 1 + x² కనిపిస్తుంది, 2x dx కనిపించింది. కనిపించగానే ఆల్రెడీ బ్రెయిన్లో ఆల్రెడీ ఓ లడ్డూ ఫూటా అయినా ఏం చేస్తారు, సింపుల్గా 1 + x² t పెట్టేసుకోవాలి అంతే. డిఫరెన్షియేట్ చేయండి బోత్ ద సైడ్స్, 2x dx మనకి dt అయిపోతుంది, అంతేనా? సో ఈ మోడిఫికేషన్ అప్లై చేసినప్పుడు లెట్ us అజ్యూమ్ ఇఫ్ దిస్ ఇస్ i వాల్యూ ఎంత అవుతుంది భయ్య, అబ్జర్వ్ చేయండి. ఇంటిగ్రేషన్ 2x dx dt అండ్ log of 1 + x² కాబట్టి దీన్ని మీరు log t అని రాసుకోవచ్చు. ఓకే, log t అని రాసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒకటి లిమిట్స్ కూడా మారుతాయి. ఇప్పుడు t ఈజ్ ఈక్వల్ టు x ఈక్వల్ టు 0 పెడితే t ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, అండ్ x ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే t మనకి 2 అవుతుంది. దిస్ ఆర్ ద న్యూ లిమిట్స్. ఇప్పుడు ఇది సాల్వ్ చేయొచ్చు, ఇది మనం సాల్వ్ చేయొచ్చు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చూస్ చేసి, వేర్ యూ కెన్ సే log t ఇస్ గోయింగ్ టు బి u ఇంటూ 1 ఇస్ గోయింగ్ టు బికమ్ v. కానీ అక్కర్లేదు, ఎందుకో తెలుసా, క్వశ్చన్లో మనం ఆల్రెడీ నీట్గా మెన్షన్ చేసిండు. ఇగో d/dt ఆఫ్ t log t minus t is log t. అంటే అసలు ఇది ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చిందంటే మనోడు సింపుల్గా ఇది వాడుకోరా నైనా అని. అంటే మీరు బోత్ ద సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తే log t dt వస్తుంది ఒక సైడ్, ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోయి మనకి దీని రిజల్ట్ ఏమొస్తుందంటే t log t minus t వచ్చేస్తుంది. సో డైరెక్ట్గా దీని రిజల్ట్ యూజ్ చేసేసుకోవచ్చు మనం. ఓకే, సో దెర్ ఈస్ నో నీడ్ టు ఫైండ్ అవుట్ గైస్. మనం అందుకే ఇచ్చిండి ఈ క్వశ్చన్లో మనకి ఈ పర్టికులర్ కాన్సెప్ట్. సో డైరెక్ట్గా చేద్దామా? బట్ అగైన్ చెప్తున్నా కదా, ఈ క్వశ్చన్లో అయితే ఇచ్చిండు, నైస్, దట్ ఈస్ గుడ్. బట్ ప్రతి క్వశ్చన్లో ఇవ్వాల్సిన పని లేదు. సో ఒకవేళ ఇవ్వకపోయినా కూడా చెప్పాను ఇక్కడ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయండి, ఈ log t u అవుతుంది, 1 వచ్చేసి v అవుతుంది. యూ అప్లై ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, ఎలా అప్లై చేయాలో కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ క్వశ్చన్లో. సో అకార్డింగ్లీ చేయండి. ఓకే, సో ఇక్కడైతే ఎలాగో ఇచ్చిండు క్వశ్చన్లో ఇన్ఫో, సో డైరెక్ట్గా వాడేస్తున్న వాల్యూస్ అది. సో t log t మైనస్ ఆఫ్ t log t మైనస్ ఆఫ్ t లిమిట్స్ అప్లై చేయండి, లిమిట్ 1 to 2. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి 2 టైమ్స్ ఆఫ్ log 2 -2 ఫస్ట్ వాల్యూ, ఆ తర్వాత మైనస్ ఆఫ్
log 1 is 0, minus of minus 1 by అక్కడ వచ్చేది. సో ఎంత వస్తుందంటే 2 log 2 minus 2, ఇక్కడ minus of minus plus 1 కాబట్టి minus 2 plus 1 వచ్చేసి minus 1 is what you are getting. So this is the value of I. సో I వచ్చేస్తే ఇంకా ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ దిస్ అడిగిండు. సో దేర్ ఫోర్ ఈ రేస్ టు ఐ వాల్యూ కనుక్కోవాలి మనం యాక్చువల్గా. సో ఈ రేస్ టు ఐ అంటే ఇగో 2 log 2 minus 1. దిస్ కెన్ బి ఫర్దర్ సింప్లిఫైడ్, అలాంటి ఆప్షన్ ఏం లేదు, కానీ దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేయొచ్చు. అబ్జర్వ్ చేయండి, దీన్ని మీరు ఈ రేస్ టు log 2 స్క్వేర్ అంటే log 4 ఇంటూ ఈ రేస్ టు minus 1 అని రాసుకోవచ్చు. అండ్ యాజ్ పర్ ద లాగరిథమిక్ ప్రాపర్టీ ఇగో గీ బేస్ సేమ్ ఉంటే దీని వాల్యూ డైరెక్ట్గా 4 అవుతుంది. సో 4 ఇంటూ ఈ రేస్ టు minus 1 అంటే 4/e ఆప్షన్ ఉంది, నీట్గా కనిపిస్తుంది మనకి. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో ఇగో క్వశ్చన్ మనకి ఇలా చేయాలి, నీట్గా సింపుల్గా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ కిందకి వస్తుంది క్వశ్చన్, ఇలా మనం చేయాలి. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. సో మళ్ళీ బేసిక్కే డెఫినెట్ ఇంటిగ్రల్ క్వశ్చనే, అగ్రీడ్ కంప్లీట్లీ, కానీ ఇండెఫినెట్ లాజిక్స్ మీకు గుర్తుంటే మాత్రం రఫ్ ఆడించేసి క్వశ్చన్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ గైస్. సో నవ్ లెట్ మీ డూ వన్ థింగ్, లెట్ మీ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ విచ్ ఇస్ ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్. ఓకే, సో ఇదంటే అంటే ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇంతనే ఈజీగానే ఉంటాయి. సింపుల్గా మనకి ఏదైతే మనం ఇండెఫినెట్లో నేర్చుకున్న మెథడ్స్, ఆ మెథడ్స్ యూజ్ చేసి ఇలా సింపుల్గా ఏంటంటే మనకి ఆ ఎక్స్ట్రా లిమిట్స్ ఇస్తాడు అంతే, ఆ లిమిట్ అప్లై చేయాలి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఫస్ట్ 2 మెథడ్స్, మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అండ్ దిస్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ ఎందుకు సార్, అసలు ప్రాపర్టీస్ ఎందుకు వచ్చినాయి, ప్రాపర్టీస్ ఎందుకు వస్తాయి చెప్పండి. ఎక్కడైనా మస్తు చాప్టర్లో వస్తుండే కదా ప్రాపర్టీస్ అని, నేను వచ్చినప్పుడల్లా ఒకటే చెప్తూ ఉంటాం, ప్రాపర్టీస్ మన జిందగీని మన లైఫ్ని సింపుల్గా చేయడానికి వస్తాయి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి కొన్నిసార్లు. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు, చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం. ఏం సార్ ఏం ఎగ్జాంపుల్ ఇస్తారు, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇస్తూనే ఉంటారు అంటే మీకే తెలుస్తుంది కదా ప్రాపర్టీస్ వల్ల యూజ్ ఏందో, ఎందుకు కనిపెట్టిండ్రా నాయనా అని. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది ఇట్లా, I is equal to integration 0 to pi/2 sin x into dx by sin x plus cos x sin x plus cos x. ఇది నార్మల్గా మీకు ఇచ్చిన అనుకోండి, దీని ఆన్సర్ π/4. ఇదేంది బట్టి కొట్టినావా సార్ అంటే బట్టి కొట్టేసినాం, బట్టి కొట్టాల్సిన పని లేదు, నాకు తెలుసు, నాకు ప్రాపర్టీ తెలుసు కాబట్టి డైరెక్ట్గా చెప్పేస్తా, ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ π/4 అని. ఓకే, ఎలా అంటే చెప్తాను మీకు, అదే ప్రాపర్టీ డిస్కస్ చేసినప్పుడు మీకే తెలుస్తుంది. బట్ నార్మల్గా ఇలాంటి ప్రాపర్టీస్ ఏం లేనప్పుడు ఈ క్వశ్చన్ అడిగినా అనుకోండి సాల్వ్ చేయమని, మీరు ఎలా సాల్వ్ చేస్తారంటే ఆల్రెడీ ఇండెఫినెట్లో డిస్కస్ చేసాం మెథడ్. ఇలా మనకి ఎప్పుడైనా ఇట్లా a sin x ప్లస్ b cos x అలాంటి ఫార్మాట్లో ఉంటే ఈ సైన్ కాస్ మీరు tan టర్మ్స్లో రాసుకోవాలి. సైన్ ఎట్లా రాసుకోవాలంటే 2 tan x/2 by 1 plus tan square x/2 అని రాసుకుంటారు. ఆ తర్వాత కాస్ ఎక్స్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ tan అంటే 1 minus tan square x/2 by 1 plus tan square x/2 ఇలా రాసుకొని సింప్లిఫై చేసి నానా కథలు పడి tan x/2ని t తీసుకొని వమ్మో చాలా కథలు ఉంటాయి ఇలా క్వశ్చన్లో. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ డిస్కస్ చేసాం మనం ఇండెఫినెట్లో. కానీ డెఫినెట్లో ఇలాంటి క్వశ్చన్స్ అవలీలగా వితిన్ 10 seconds సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే ప్రాపర్టీస్, ఆ ప్రాపర్టీస్ యూజ్ చేయబోతున్నాం అనమాట. సో అందుకే ప్రాపర్టీస్ మన జిందగీని సింపుల్గా చేయడానికి వచ్చినాయి. సో ఆ ప్రాపర్టీస్ అన్నీ మీకు తెలియాలి. ఆల్మోస్ట్ ఒక 5-6 ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పినా కదా, అవన్నీ మీకు తెలియాలి. ఆ ప్రాపర్టీస్ అన్నీ గుర్తుండాలి, ఎక్కడ అప్లై చేయాలో కూడా తెలియాలి మీకు. ఓన్లీ ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకుంటే సరిపోదు, ఏ సిచ్యువేషన్లో అప్లై చేయాలో కూడా మీకు ఐడియా ఉండాలి. సో చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ప్రాపర్టీస్ చూసుకుందాం ఇక్కడ. సో ప్రాపర్టీ నెంబర్ 1 ఇస్ ఇంటిగ్రేషన్ a to b f of x dxని ఇంటిగ్రేషన్ a to b f of t dt అని కూడా రాయొచ్చు. ఇది ఏంటంటే ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీ బేసిక్గా ఏం చెప్తుంది అది కూడా అర్థం చేసుకోండి. ఈ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే, ఇగోరా బై ఈ వేరియబుల్ మనకి మ్యాటర్ అవ్వదు. మీరు x తీసుకోండి వేరియబుల్, లేదంటే t తీసుకోండి వేరియబుల్, ఇట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే ఫైనల్గా ఆన్సర్ మనకు వచ్చేది ఒక వాల్యూనే కదా. ఒక ఇండెఫినెట్ ఇంటిగ్రల్ అయితే దానిలో వేరియబుల్ మ్యాటర్స్. ఎందుకంటే మీరు x తీసుకుంటున్నారా, ఇన్ టర్మ్స్ ఆఫ్ t తీసుకుంటున్నారా, దాన్ని బట్టి మీ రిజల్ట్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ t, అండ్ దాన్ని బట్టి మీకు ఒక సొల్యూషన్ ఏదైతే రిజల్ట్ వస్తుందో ఇట్ ఈస్ గోయింగ్ టు డిపెండ్ అపాన్ ఇట్. కానీ డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఇప్పుడు నేనేమంటున్నానంటే సింపుల్గా చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇంటిగ్రేషన్ 0 to 1 x² dx కనుక్కోండి.
లేదా ఇంటిగ్రేషన్ 0 to 1 టీ స్క్వేర్ డిటీ కనుక్కోండి. ఈ రెండిట్లో ఏమైనా డిఫరెన్స్ వస్తుందా? రెండింటికి సేమ్ వాల్యూనే వస్తుంది, విచ్ ఇస్ 1/3. రైట్, ఈ రెండింటికి సేమ్ వాల్యూనే వస్తుంది, విచ్ ఇస్ 1/3. అంటే మనకి ఇక్కడ వేరియబుల్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే ఫైనల్ స్టెప్లో ఏమవుతుందంటే మీరు సాల్వ్ చేసినప్పుడు ఆ వేరియబుల్ ప్లేస్లో మీరు పెట్టే వాల్యూస్ ఉంటాయి కదా, ఈ లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ అవి చేంజ్ అవ్వట్లేదు. అలాంటప్పుడు మీరు ఎక్స్ ప్లేస్లో టీ పెట్టుకోండి, టీ ప్లేస్లో వేరే ఏదైనా పెట్టుకోండి, ఇట్ రియలీ డజంట్ మ్యాటర్. సో ఐ హోప్ యూ గెట్ దిస్ వన్ గైస్. సో మనం ఎప్పుడైనా ఏ స్టెప్లో అయినా మీకు వేరియబుల్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయండి, బీ ఫ్రీ ఫీల్ టు డూ దాట్, బికాజ్ ద వేరియబుల్ రియలీ డజంట్ మ్యాటర్. మనకు వచ్చే రిజల్ట్ ఎలాగో వాల్యూ కాబట్టి ఏ వేరియబుల్ తీసుకుంటున్నారు దాని సైన్ అదంతా ఏం మ్యాటర్ అవ్వదు. సెకండ్ ఏమంటున్నాడంటే ఇంటిగ్రేషన్ a to b f of x dx is minus of integration b to a f of x dx అంటాం. అంటే మీరు లిమిట్స్ని చేంజ్ చేసిండ్రు అనుకోండి, ఇంటర్చేంజ్ చేసిండ్రు అనుకోండి, ఈ లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ దగ్గర తీసుకుపోయిండ్రు, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ దగ్గర తీసుకుపోయిండ్రు. అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏమవుతుంది, టేక్ ఎ నెగటివ్ సైన్. సో రిమెంబర్, కొన్నిసార్లు మనకి ఇంటర్చేంజ్ చేయాల్సి వస్తుంది లిమిట్స్, లోవర్ లిమిట్ని అప్పర్ లిమిట్ని లోవర్ లిమిట్. సో చేసుకోవచ్చా సార్ అంటే డెఫినెట్గా చేసుకోవచ్చు. ఓకే, బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ దట్ టేక్ ఎ నెగటివ్ సైన్, multiply the result with -1. Okay, that is the second result. Third result ఏంటంటే ఇంటిగ్రేషన్ a to b f of x dx ని మనం a to c f of x dx, c to b f of x dx, c belonging to r. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే c ఖచ్చితంగా a and b మధ్యలో లై చేయాలి. c should lie between a and b. దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. వీటిపైన క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దీన్నే మనం బ్రేకింగ్ ఇంటర్వెల్ ప్రాపర్టీ అని కూడా అంటాం. ఇక్కడ ఇంటర్వెల్ బ్రేక్ చేసినట్టే కదా, నీట్గా a to b వెళ్తున్న గ్రాఫ్ని మనం a to b వెళ్తున్నప్పుడు a to c to b మనం బ్రేక్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? ఊరికే మనకి ఏమైనా సరదానా, మనకి ఎంజాయ్ చేయడానికి చేస్తున్నాం అలా ఏం లేదు. దెర్ ఈస్ ఎ రీజన్, అంతే కదా. ఇప్పుడు క్వశ్చన్ 0 to 1 x² dx ఉంది భయ్య, దీన్ని మీరు 0 to 1/2 x² dx ప్లస్ 1/2 to 1 x² dx అని రాసుకోవచ్చా? అకార్డింగ్ టు దిస్ ప్రాపర్టీ దీనిలో ఏమీ తప్పు లేదు, ఇలా రాస్తే అసలు ఏం తప్పు లేదు. కానీ మరి ఇలా రాయడం వల్ల ఏమైనా యూజ్ వచ్చిందా అంటే ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒకవేళ ఈ సొల్యూషన్ చేసిండ్రు అనుకోండి, ఈ రెండు సాల్వ్ చేసిండ్రు అనుకోండి, మీకు ఏదైతే రిజల్ట్ ఉంటుందో అది కూడా 1/3. మీరు చెప్తున్నా కదా 1/3నే వస్తుంది. మరి సార్ ఇలా చేయడంలో ఇలా చేయడంలో డిఫరెన్స్ ఏంటి? ఇన్ఫ్యాక్ట్ ఇలా చేయడం వల్ల క్వశ్చన్ లెందీ అయింది మనకి. ఇన్స్టెడ్ ఆఫ్ సాల్వింగ్ ఏ సింగిల్ ఇంటిగ్రల్ మీరు 2 ఇంటిగ్రల్స్ సాల్వ్ చేస్తున్నారు. సో ఈ బ్రేకింగ్ ఇంటర్వెల్ ప్రాపర్టీ ఎట్లా అప్లై చేయాలి, ఏడా అప్లై చేయాలంటే దానికి నేను ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, మీకు ఎప్పటికీ గుర్తుంటుంది. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే లెట్స్ అండర్స్టాండ్ ద జామెట్రికల్ మీనింగ్. ఓకే, జామెట్రికల్ మీనింగ్ ఫస్ట్ అయితే మనం అర్థం చేసుకుందాం. అసలు జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ డెరివేటివ్ అంటున్నా, ఈ డెఫినెట్ ఇంటిగ్రల్ ఏందియో ఒక్కసారి మనం చూసుకుందాం. జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ డెరివేటివ్, మళ్ళీ డెరివేటివ్ వస్తుంది ఏంటి, జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ లెట్ మీ రైట్ డౌన్ డెఫినెట్ ఇంటిగ్రల్ యొక్క జామెట్రికల్ మీనింగ్ కనుక్కుందాం ఇప్పుడు. ఓకే, లెట్ us డిస్కస్ అబౌట్ ఇట్. సో డెఫినెట్ ఇంటిగ్రల్ యొక్క జామెట్రికల్ మీనింగ్ ఏంటి సార్ అంటే సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి. ఇగో లెట్ us సే ఒక గ్రాఫ్ ఉంది మనకి, ఇది మన x యాక్సిస్ అనుకుందాం, ఇది వచ్చేసి మన y యాక్సిస్ అనుకుందాం. ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్ గైస్, లెట్ మీ డ్రా ఎ గ్రాఫ్. లెట్ us సే ఒక గ్రాఫ్ ఇలా ఉంది, y ఈజ్ ఈక్వల్ టు f of x అనేసి. ఓకే, ఒక లోవర్ లిమిట్ తీసుకుందాం దీనికి. సో లెట్ us సపోజ్ దిస్ ఇస్ ద లోవర్ లిమిట్, x ఈజ్ ఈక్వల్ టు a. ఇది వచ్చేసి మనకి అప్పర్ లిమిట్ బయ్యా x ఈజ్ ఈక్వల్ టు b అనుకుందాం దీన్ని. ఓకే, సో నౌ ట్రై టు అండర్స్టాండ్ దిస్ గైస్, ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఇక్కడ మీరు ఎప్పుడైతే ద మూమెంట్ యు ఆర్ ఫైండింగ్ ఇంటిగ్రేషన్ a to b f of x ఇంటూ dx, ఇది బేసికలీ ఏం ఇండికేట్ చేస్తుందంటే ఇదిగో ఈ కర్వ్ ఉంది కదా, ఇక్కడ. సో లెట్ us సే ఈ కర్వ్ కనిపిస్తుంది కదా, ఈ కర్వ్ y ఈజ్ ఈక్వల్ టు f of x అండ్ x యాక్సెస్ అండ్ ఈ లిమిట్స్ మధ్యలో మీకు ఒక సర్టెన్ ఏరియా కనిపిస్తుంది, రైట్, ఒక సర్టెన్ రీజియన్ ఇలా ఒక గ్రీన్ లైన్తో ఇండికేట్ చేస్తున్నాం. ఈ సర్టెన్ రీజియన్ కనిపిస్తుంది కదా, ఈ రీజియన్కి సంబంధించిన ఏరియా ఉంటుంది కదా, ద ఏరియా ఇస్ బేసికలీ ఇండికేటెడ్
ద ఏరియా ఈజ్ ఇండికేటెడ్. ఆ ఏరియా కనుక్కోవాలంటే ఇగో ఈ ఫార్ములా యూజ్ చేస్తాం, ఇంటిగ్రేషన్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనేసి. సో ఇంటిగ్రేషన్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఏం ఇండికేట్ చేస్తుందంటే ఏరియా అండర్ ద కర్వ్, ఏరియా అండర్ ద కర్వ్, ఏరియా అండర్ ద కర్వ్ f of x, area under the curve f of x, okay, between x is equal to a and x is equal to b. Area under the curve f of x and x-axis between x is equal to a and x is equal to b is what integration a to b f of x into dx is indicating. So I hope this is clear. ఇదన్నమాట జామెట్రికల్ మీనింగ్. సో ఎప్పుడైనా మీరు ఇక్కడ ఇంటిగ్రేషన్ ఏ టు బి, ఇంటిగ్రేషన్ 1 to 2, ఇంటిగ్రేషన్ 2 to 3 ఎక్స్ డిఎక్స్ కనుక్కుంటున్నారంటే ఆ 2 and 3 ఎక్స్ ఈక్వల్ టు 2 ఎక్స్ ఈక్వల్ టు 3 మధ్యలో ఏదైతే ఆ ఎక్స్ కింద గ్రాఫ్ ఏదైతే మనకి ఏరియా ఉంటుందో, రీజియన్ ఉంటుందో దాని ఏరియా కనుక్కుంటున్నట్టు. సో వాట్ ఐమ్ టెల్లింగ్ యూ ఇస్ సింపుల్. ఇగో లెట్స్ సే మీరు ఒకవేళ ఇంటిగ్రేషన్ 2 to 3 ఎక్స్ డిఎక్స్ కనుక్కుంటున్నారు. సో వాట్ డస్ దాట్ మీన్? ఇగో ఇది y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కదా. సో ఇది y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే, సో లెట్స్ సే ఇది x ఈక్వల్ టు 2, ఇది x ఈజ్ ఈక్వల్ టు 3 కదా. దిస్ ఇస్ x ఈజ్ ఈక్వల్ టు 2, x ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇగో గ్రాఫ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ రీజన్ కనిపిస్తుంది కదా, x యాక్సిస్కి ఆ గ్రాఫ్కి x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 3 మధ్యలో ఈ ఏరియానే మనం ఎలా కనుక్కుంటున్నామంటే ఇంటిగ్రేషన్ 2 to 3 ఎక్స్ డిఎక్స్ అని కనుక్కుంటున్నాం. మీరు ఇలా కనుక్కుంటే దిస్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఓన్లీ ద ఏరియా అనమాట. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇదనమాట జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్. ఓకే, అయితే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇందులో, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి ఇంట్లో, ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేస్తున్నాం కదా, ఈ ఇంటర్వెల్ కోసమే మొత్తం డిస్కషన్ అంతా వచ్చింది మనకి. ఇగో ఈ ఇంటర్వెల్ కోసమే, రైట్? అసలు ఎందుకు ఇలా బ్రేక్ చేస్తున్నాం ఇంటర్వెల్స్ అని. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ సే ఈ డయాగ్రామ్లో నేను ఏ టు బి అని ఉంది కదా, దీని ఒకవేళ నేను బ్రేక్ చేసిన ఇట్లా ఏ టు బి లా కాకుండా ఏ టు సి, సి టు బి అని తీసుకున్నా అనుకోండి. సో ఏ టు సి అంటే లెటస్ సే ఇంటిగ్రేషన్ ఏ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కనుక్కొని సి టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కనుక్కున్నా అనుకోండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ డెఫినెట్లీ ఇంటిగ్రేషన్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఖచ్చితంగా రాయొచ్చు ఇది, ఎందుకంటే ఏ టు సి మధ్యలో ఇగో ఈ ఏరియా వస్తుంది. లెట్స్ సే A1 అనుకుందాం. ఏ టు సి టు బి మధ్యలో ఈ ఏరియా వస్తుంది విచ్ ఇస్ A2 అనుకుందాం. ఈ A1 అండ్ A2 రెండు కంబైన్ చేస్తే మనకి టోటల్ ఏరియా వస్తుంది విచ్ ఇస్ యాక్చువల్లీ ట్రూ. బట్ ఇక్కడ ఇలా చేయాల్సిన పని లేదు. మీరు డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ చేసినా కూడా అదే రిజల్ట్ వస్తుంది. దాన్ని మీరు ఇలా బ్రేక్ చేసి చేయాల్సిన పని లేదు. మరి బ్రేక్ ఎక్కడ చేయాలి సార్ అంటే ఇలాంటి సినారియోస్లో. ఎలాంటి సినారియోస్లో అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. ఇదిగో లెటస్ సే గ్రాఫ్ మనకి ఇలా ఇచ్చిండు. ఓకే, లెటస్ సే ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ అనుకోండి. లెటస్ సపోజ్ ద గ్రాఫ్ ఇస్ గివెన్ ఇన్ దిస్ వే. ద గ్రాఫ్ ఇస్ గివెన్ ఇన్ దిస్ వే. ఓకే, ఒక ఫంక్షన్ ఉంది, దాని యొక్క గ్రాఫ్ ఇలా ఉందా. లెటస్ సే ఆర్ ఎల్స్ ఇంకొంచెం సింపుల్ చేద్దాం మీకు. ఓకే, లెటస్ సే గ్రాఫ్ మనకి ఇలా ఇచ్చిండు. ఓకే, ఇలా ఇచ్చిండు గ్రాఫ్ మనకి. దిస్ ఇస్ ద గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, వేర్ యూ కెన్ క్లియర్లీ సీ దిస్ ఇస్ ద లోవర్ లిమిట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ అనుకుందాం. ఇది అప్పర్ లిమిట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి అనుకుందాం. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ఇంటిగ్రేషన్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కనుక్కోమని చెప్పిన అనుకోండి. ఓకే, అప్పుడు ఏమవుతుందో తెలుసా, ఇక్కడ క్వశ్చన్లో ప్రాబ్లం ఏంటో తెలుసా, ఏ టు బి మధ్యలో ఫంక్షన్ ఒకేలా బిహేవ్ చేయట్లేదు లైక్ దిస్. ఇక్కడ చూసుకుంటే ఏ టు బి మధ్యలో ఫంక్షన్ ఒకటే ఫంక్షన్ నీట్గా వెళ్తుంది, కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం ఇందాక డ్రా చేసిన గ్రాఫ్, ఆ గ్రాఫ్ పోయినట్టుంది మళ్ళీ. అర్రే సరే ప్రాబ్లం లేదు, మళ్ళీ గీసేస్తా ఫాస్ట్గా. మళ్ళీ ఇక్కడ మనకి గీసేద్దాం ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్. ఓకే, సో లెట్ మీ అగైన్ డ్రా ద గ్రాఫ్. సో ఇలా అనుకుందాం. ఓకే, సో లెటస్ సే ఇక్కడే నేను ఎక్స్ ఈక్వల్ టు ఏ, ఇది వచ్చేసి సి అనుకుంటా, ఆ తర్వాత ఇలా ఉంది గ్రాఫ్ అనుకుందాం. ఓకే, సో లెటస్ సే దీన్ని మనం బి అనుకుందాం. అండ్ లెటస్ సే ఇది వచ్చేసి గ్రాఫ్ F1 ఆఫ్ ఎక్స్ అనుకుందాం, అండ్ ఇది వచ్చేసి F2 ఆఫ్ ఎక్స్ అనుకుందాం. అండ్ మొత్తం గ్రాఫ్ వచ్చేసి ద హోల్ కంప్లీట్ థింగ్ బిట్వీన్ ఏ టు బిని మనం y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్లా డిఫైన్ చేసుకుందాం. ఓకే, సో ఇది ఎలా డిఫైన్ అవుతుందంటే it is taking f1 of x when x is between a to let us say c,
అండ్ f2 ఆఫ్ x అనుకుందాం when it is going between x c to b. ఇదిగో ఇలా డిఫైన్ చేద్దాం గ్రాఫ్ని. సో ఇలా డిఫైన్ అయినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ఇంటిగ్రేషన్ a to b f of x dx, మీరు డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేయలేరు, మీరు మొత్తం ఫంక్షన్ని ఇంటిగ్రేట్ చేయలేరు. ఎందుకంటే ఏమైందంటే ఇక్కడ ఫంక్షన్ ఒక్కొక్క ఇంటర్వెల్లో ఒకలా బిహేవ్ చేస్తుంది. ఏ టు సి మధ్యలో ఫంక్షన్ ఇగో ఈ ఫంక్షన్లా బిహేవ్ చేస్తుంది, ఫంక్షన్ ఎలా బిహేవ్ చేస్తుందో ఇది అలా బిహేవ్ చేస్తుంది. సి టు బి మధ్యలో ఈ ఫంక్షన్ ఎలా బిహేవ్ చేస్తుందో ఇది కూడా అలానే బిహేవ్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే యూ కాంట్ డైరెక్ట్లీ ఫైండ్ అవుట్ దిస్, మీరు ఖచ్చితంగా బ్రేక్ చేయాల్సి వస్తుంది. మీరు ఎలా బ్రేక్ చేయాల్సి వస్తుందంటే ఏ టు సి అని రాసుకోవాలి. ఏ టు సి మధ్యలో ఫంక్షన్ దీని అకార్డింగ్ బిహేవ్ చేస్తుంది కాబట్టి మీరు f1 ఆఫ్ x dx అని రాసుకుంటారు. అండ్ సి టు బి మధ్యలో ఫంక్షన్ దీనికి అకార్డింగ్ ఈ కర్వ్కి అకార్డింగ్ బిహేవ్ చేస్తుంది కాబట్టి మీరు f2 ఆఫ్ x dx అని రాసేసుకుంటారు. అండ్ దెన్ యూ ఫిగర్ అవుట్ వాట్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇలాంటి సినారియోస్లో మీరు బ్రేకింగ్ ఇంటర్వెల్ ప్రాపర్టీ అప్లై చేయాలి. అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ వాస్ టెలింగ్ యూ. ఇక్కడ ఎందుకు ఇది ఇలా రాసుకోవాలి అంటే కొన్నిసార్లు ఫంక్షన్ కొన్ని ఇంటర్వెల్స్లో ఒకలా బిహేవ్ చేసి ఇంకో ఇంటర్వెల్స్లో ఇంకోలా బిహేవ్ చేస్తుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా మనం ఆ ఫంక్షన్ని ఆ ఇంటర్వెల్లో బ్రేక్ చేసే మనం చేయాల్సి వస్తుంది. అప్పుడే మనకి రైట్ ఆన్సర్స్ వస్తాయి. ఓకే, లేదంటే మొత్తం ఫంక్షన్ మనం ఆ హోల్ ఇంటర్వెల్లో కన్సిడర్ చేయలేము. ఎందుకంటే ఒక్కొక్క ఇంటర్వెల్లో ఒకలా బిహేవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వీ నీడ్ టు యూజ్ దిస్ ప్రాపర్టీ. సో దీన్ని బెస్ట్గా అర్థం చేసుకోవాలంటే సింపుల్గా ఈ డయాగ్రామ్ నుంచి అర్థం చేసుకోవచ్చు. ఈ డయాగ్రామ్ నుంచి మీకు ఆల్రెడీ క్లియర్ కట్గా ఐడియా వచ్చేసింది. ఓకే, ఫంక్షన్ మనకి ఒకేలా బిహేవ్ చేయట్లేదు మొత్తం ఇంటర్వెల్లో, ఒక్కొక్క ఇంటర్వెల్లో ఒకలా బిహేవ్ చేస్తుంది కాబట్టి ఎలా బిహేవ్ చేస్తుందో ఆ ఇంటర్వెల్ తీసేసుకొని అకార్డింగ్లీ మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద థర్డ్ ప్రాపర్టీ గైస్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఒక పని చేద్దాం, ఒక క్వశ్చన్ తీసుకుంటాం, దాని నుంచి మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఓకే, సో ఎక్కడ పడితే అక్కడ అప్లై చేయకండి. ఇక్కడ ఇక్కడ చేసినా కదా, ఇక్కడ చేస్తే వేస్ట్, నాట్ రిక్వైర్డ్. ఈ క్వశ్చన్కి మీరు ఇట్లా చేసిండ్రు అనుకోండి, ఇంటిగ్రేషన్ 0 to 1 x² dx చేసిన, 0 to 1/2 1/2 to 1 చేసిన ఒకటే. ఎందుకంటే 0 to 1 x² అంటే అబ్జర్వ్ చేయండి, దిస్ ఇస్ ద గ్రాఫ్ ఆఫ్ x². ఇప్పుడు 0 to 1 మధ్యలో ఫంక్షన్ ఒకేలా బిహేవ్ చేస్తుంది, ఫంక్షన్కి ఎలాంటి ఇబ్బంది లేదు. అలాంటప్పుడు మీరు బ్రేక్ ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ చేయకూడదు. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఏం చేద్దామంటే లెట్స్ గో టు ఫ్యూ క్వశ్చన్స్. ఒక సింపుల్ క్వశ్చన్ తీసుకుంటాం త్రూ విచ్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్. ఇవన్నీ తర్వాత నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇది ఒక EAMCET 2023 క్వశ్చన్, కానీ సూపర్ ఉంటుంది క్వశ్చన్. దీని నుంచి మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఓకే, EAMCET 2023 అంటున్నా, సారీ 2022 క్వశ్చన్, బట్ మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఈ క్వశ్చన్లో మనోడు ఏమి ఇచ్చిండంటే I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ -3/2 to 3/2. ఇది స్టెప్ అప్ బై ఇది స్టెప్ ఆఫ్ 2x - 3 dx. ఓకే, అయితే మనోడు ఏమంటున్నాడంటే దెన్ మోడ్ ఆఫ్ k + 1/2, అంటే దీని వాల్యూ k అయితే మోడ్ ఆఫ్ k + 1/2 అడిగిండు. అయితే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ గురించి ఐడియా ఉంది, ఫంక్షన్స్ చదువుకున్నాం మనం. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఒక్కొక్క ఇంటర్వెల్లో ఒక్కొక్క వాల్యూ ఇస్తుంది. మీరు x వాల్యూ 0 to 1 తీసుకుంటే స్టెప్ x గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ ఏమవుతుంది? అక్కడ 0 అవుతుంది. 1 to 2 మధ్యలో తీసుకుంటే స్టెప్ వాల్యూ స్టెప్ ఆఫ్ x ఏమవుతుంది? అక్కడ 1 అవుతుంది. 2 to 3 మధ్యలో తీసుకుంటే 2 అవుతుంది. అలాగే నెగిటివ్ 0 to -1 తీసుకుంటే -1, -2 to -1 తీసుకుంటే -2. ఇలా మనకి ఇంటర్వెల్ బట్టి వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ కూడా అంతే, యూ కాంట్ డైరెక్ట్లీ డూ -3/2 to 3/2. ఈ మొత్తం మనం కనుక్కోలేం దీనికి. అకార్డింగ్ టు ద ఇంటర్వెల్స్ దీని వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆ ఇంటర్వెల్స్ ఏంటో డిసైడ్ అవ్వండి. ఎలా డిసైడ్ అవ్వాలంటే సింపుల్, అబ్జర్వ్ చేయండి. నేనైతే ఈ క్వశ్చన్ ఎలా చేస్తా అంటే, ఇప్పుడు ఎలా బ్రేక్ చేయాలి సార్ ఇంటర్వెల్స్లో ఎలా తెలుస్తుంది? ఈ ఇంటర్వెల్లో ఫంక్షన్ ఇలా బిహేవ్ చేస్తుంది, ఈ ఇంటర్వెల్లో ఫంక్షన్ ఇలా బిహేవ్ చేస్తుంది అంటే సింపుల్గా అబ్జర్వ్ చేయండి. ఇగో 2x - 3 ఇచ్చింది కదా, దాన్ని మనం 0కి ఈక్వల్ చేసినాం అనుకో, x 3/2 వచ్చేస్తుంది. x 3/2 వస్తుంది. x 3/2 వస్తుందంటే ఇప్పుడు -3/2 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు -3/2 నుంచి అబ్జర్వ్ చేయండి, I -3/2 నుంచి, ఓకే మీరు అబ్జర్వ్ చేస్తే -3/2 అంటే -1.5 అన్నట్టు కదా. సో -1.5 నుంచి
అబ్జర్వ్ చేయండి, -1 ద నియరెస్ట్ ఇంటీజర్ ఇస్ -1. ఖచ్చితంగా మనం వెనక్కి వెళ్ళే ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే -1 ఆ ఇంటర్వెల్లో ఉంటుంది, -2 ఉండదు. సో -3/2 నుంచి -1 వరకు అబ్జర్వ్ చేయండి. వాట్ ఆర్ ద వాల్యూస్ విచ్ 2x - 3 ఆర్ టేకింగ్? ఓకే, ఎలా ఒక్కసారి మీ బ్రెయిన్లో క్యాలిక్యులేషన్ నడుస్తూ ఉండాలి. -3/2 పెట్టుకుంటారు అనుకోండి, అబ్జర్వ్ చేయండి, -3/2 పెట్టుకుంటే -6 వస్తుంది. సో -6 ఇస్ ద లోవర్ లిమిట్, -6 వరకు అయితే లోవర్ లిమిట్, ఎందుకంటే -3/2 డైరెక్ట్గా పెట్టేసిన అనుకో 2 క్యాన్సిల్ అయ్యి -3 -6 వచ్చింది. అదే మీరు డైరెక్ట్గా -1 పెట్టిండ్రు అనుకోండి, ఎంత అవుతుంది? -2 -3 -5. అంటే అబ్జర్వ్ చేస్తున్నారా, ఈ ఇంటర్వెల్లో వాల్యూస్ తీసుకుంటారు అనుకోండి, -3/2 టు -1, వేర్ -3/2ని ఇంక్లూడ్ చేయండి, -1ని ఎక్స్క్లూడ్ చేసుకోండి. ఓకే, అక్కడ ఎట్లా తెలుస్తుంది అంటే సింపుల్గా ఇప్పుడు -1 ఇంక్లూడ్ చేయాల్సిన పని లేదు, బట్ మీరు -1 వరకే వెళ్తున్నారు, అలా కూడా మనం ఇట్లా రాసుకోవచ్చు. సో మీరు x -3/2 టు -1 పెట్టుకుంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో x మీరు ఓకే -3/2 నుంచి -1 దగ్గర పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది, మనకి స్టెప్ ఆఫ్ ఈ మనకి 2x - 3 వాల్యూస్ ఏ మధ్యలో ఉంటున్నాయంటే ఇగో -6 నుంచి -5 మధ్యలో ఉంటున్నాయి, -6 to -5. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. మరి ఇప్పుడు దీనికి స్టెప్ తీసుకున్నారనుకోండి, ఇఫ్ యూ టేక్ స్టెప్ ఆఫ్ 2x - 3, ఇంకో దీని స్టెప్ తీసుకుంటే ఏమవుతుంది అప్పుడు? ఇప్పుడు 2x - 3 వాల్యూస్ అని రెండిట్లో మధ్యలో ఉంటే అవి ఏ వాల్యూ తీసుకున్నాం, -6 to -5 మధ్యలో ఏ వాల్యూ తీసుకున్నాం, ఇఫ్ యూ టేక్ ద స్టెప్ ఆఫ్ దాట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ -6. సో సింపుల్గా -3/2 టు -1కి రిజల్ట్ ఏం రాయొచ్చేయడం, -6 dx. అర్థమైందా? అంతేనా, సింపులే. తర్వాత ఏం చేస్తాను తెలుసా, ఇంకా నెక్స్ట్ ఇంటర్వెల్ డిసైడ్ అవుదాం. నెక్స్ట్ ఇంటర్వెల్ -1 నుంచి ఎంతవరకు వెళ్ళొచ్చు, 2 ఉంది కాబట్టి యూ కెన్ గో టు -1/2, -1 to -1/2. అబ్జర్వ్ చేయండి, -1/2కి యూఆర్ గెటింగ్ -4, అంటే -1 to -1/2 ఉన్నప్పుడు దీని వాల్యూస్ మనకి -5 నుంచి -4 మధ్యలో ఆసిలేట్ అవుతూ ఉంటాయి. సో రాయట్లేదు ఇక్కడ క్లియర్గా రాసినట్టు, బట్ ఐ హోప్ యూ గెటింగ్ ఇట్. -1 to -1/2 ఉన్నప్పుడు దీని వాల్యూస్ -5 to -4 మధ్యలో ఉంటాయి. అప్పుడు మనం స్టెప్ తీసుకుంటే ఎనీ వాల్యూ బిట్వీన్ -5 to -4 మీరు దానికి స్టెప్ తీసుకున్నారనుకోండి, ఏమవుతుంది వాల్యూ దానికి -5. సో సింపుల్గా -5 dx. ఇన్ని నుంచి ఒక ప్యాటర్న్ అర్థమైపోయింది మనకి, ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేశారా? ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే చాలు, ఇంకా అయిపోయినట్టే. ఇంకా మిగతాది -1/2 to 0 వెళ్తాయి. ఇప్పుడు ఖచ్చితంగా నాకు -4 dx వస్తుంది. 0 to 1/2 వెళ్ళిపోతా భయ్యం, ఖచ్చితంగా దీనికి నాకు -3 dx వస్తుంది. అండ్ 1/2 to 1 వెళ్ళిపోతా, దీనికి ఖచ్చితంగా ఏమవుతుందంటే -2 dx వస్తుంది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి. ఇప్పుడు 0 to 1/2 అంటే 1/2 పెట్టుకుంటే 1/2 పెట్టుకుంటే 1 - 3 -2. సో బేసికలీ 0 పెట్టుకుంటే -3, -3 నుంచి -2 మధ్యలో అంటే ఖచ్చితంగా దాని స్టెప్ -3. సో 1/2 to 1 పెట్టుకుంటారు అనుకోండి, ఇది -2 dx. అండ్ ఫైనలీ 1 నుంచి 3/2 పెట్టుకుంటారు అనుకోండి, దాని వాల్యూ మనకి ఎంత అవుతుంది, సింపుల్గా -1 dx. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ బ్రేక్ ద ఇంటర్వెల్స్. ఇగో ఈ క్వశ్చన్ని మనం ఇంకోటి ఇక్కడ క్వశ్చన్లో మనం స్టార్టింగ్లో 2 ఇంటర్వెల్స్లో బ్రేక్ చేసాం, అలానే 2 అక్కర్లేదు, క్వశ్చన్ బట్టి మనం ఎన్ని ఇంటర్వెల్స్లో ఉన్నా బ్రేక్ చేసుకోవచ్చు. సో ఇలా మనం బ్రేక్ చేసాం ఇంటర్వెల్స్లో. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ సాల్వ్ దిస్, అంతే. సింపుల్ ఇంటిగ్రల్సే కదా ఇవన్నీ, దీని వాల్యూ కనుక్కోండి అంతే. సో కే వాల్యూ వచ్చేస్తుంది మీ ఇక్కడ నుంచి. సో యూ గైజ్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ కే వచ్చిన తర్వాత దాన్ని ఇలా సబ్స్టిట్యూట్ చేసిండ్రు అనుకోండి, ఐ థింక్ కే మీకు -21/2 ఎంత వస్తుంది అనుకుంటా, చూడండి ఒకసారి. ఐ థింక్ -21/2 -21/2 + 1/2 అంటే -20/2. 10 is going to be the answer. Option C 10 ఆన్సర్ వస్తుంది మనకి. ఆన్సర్ సి ఈజ్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్. సో ఒకసారి మీరు కే వాల్యూ కనుక్కొని చెప్పండి ఒకసారి కామెంట్ సెక్షన్లో ఎంత వచ్చిందో. బట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి 10 రావాలి. సో కే అంటే -21/2 అయితే రావాలి కే.
ఓకే, సో ఐ హోప్ దిస్ ఎంటైర్ థింగ్ ఇస్ క్లియర్. మళ్ళీ కాంప్లికేటెడ్ కాదు ఇది, ఇదంతా మన బ్రెయిన్లో క్యాలిక్యులేషన్ నడుస్తూ ఉంటుంది. ఇక్కడ నేను ఒక స్టెప్ రాసాను కానీ మిగతా దానికి ఆటోమేటిక్గా మన బ్రెయిన్లో క్యాలిక్యులేట్ అవుతూ ఉండాలి. నేను ఎక్స్ వాల్యూస్ -1 to -1/2 తీసుకుంటే ఇది ఎంత అవుతుంది, ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఆసిలేట్ అవుతాయి, అందులో స్టెప్ తీసుకుంటే మనకు కామన్ వాల్యూ వస్తుందంటే రైట్, గో విత్ దాట్ వాల్యూ. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఇక్కడ మనం ఆ బ్రేకింగ్ ఇంటర్వెల్ ప్రాపర్టీ, సో ఈ బ్రేకింగ్ ఇంటర్వెల్ ప్రాపర్టీ ఉంది కదా, యూజువల్గా యూజువలీ మోడ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఈ ఇంటిగ్రల్స్లో మోడ్ ఎక్స్, మోడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాంటి క్వశ్చన్స్, లేదంటే ఇగో ఇట్లా స్టెప్ ఎక్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వీటిలో మనం యూజ్ చేస్తూ ఉంటాం అండ్ ఇవి చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు. సో ఐ హోప్ యూ గెట్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా, లెట్స్ సీ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాం. ఇలాంటివి ఇగో ఈ క్వశ్చన్ కూడా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ ఇచ్చిండు, -π/2 to π/2. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే గైజ్, ఈ స్టెప్ ఎక్స్ కనిపించగానే ముందే గుర్తుపెట్టుకోవాలి, ఆ స్టెప్ ఎక్స్ కనిపించింది, ఇంటర్వెల్లో బ్రేక్ చేయాలరా బయట. ఎట్లా బ్రేక్ చేస్తారు, సింపుల్, -π/2 ఉంది. ఇప్పుడు -π/2 చూసి కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కానీ నేను -π/2ని ఎట్లా చూసుకుంటా తెలుసా, π అంటే 3.14, 3.14/2 అంటే 1.57. సో బేసికలీ నాకు ఇచ్చిన ఇగో ఇంటిగ్రల్ -1.57 to 1.57, దిస్ ఇస్ వాట్ హీ ఈస్ గివెన్ యాక్చువల్లీ. అంటే తర్వాత మీరు కావాలంటే చేంజ్ చేసుకోండి, బట్ నా రెఫరెన్స్ కోసం అయితే నేను దీన్ని ఇలా చూసుకుంటాను, ఎందుకంటే ఇలా చూసుకుంటే ఈజీ అయిపోతుంది క్వశ్చన్, నాకు తెలుస్తుంది ఎక్కడ బ్రేక్ చేయాలి ఇంటర్వెల్ అని. ఇలా ఇచ్చిండు -1.57, సో -1.57 నుంచి నేను -1 తీసుకెళ్తాను, ఎందుకంటే ఎనీ వాల్యూ ఆఫ్ ఎక్స్ బిట్వీన్ -1.57 to -1 విల్ గివ్ మీ -2. సో ఎలా బ్రేక్ చేస్తా అంటే -1.57 అంటే -1.57 రాసే బదులు నాకు ఐడియా వచ్చేసింది కాబట్టి డైరెక్ట్గా π/2 to -1. ఓకే, -1. సో -1 కాబట్టి మనకేం తెలుసు, ఇక్కడ వాల్యూస్ వచ్చేసి సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ మనకి -2 వస్తుంది. సో సైన్ ఆఫ్ x + 2 dx అని రాసుకోవాలి. తర్వాత నెక్స్ట్ -1 నుంచి వాట్ వీ కెన్ డూ హియర్, -1 to వీ కెన్ గో టిల్ 0, రైట్. -1 to 0 వెళ్ళొచ్చు మనం. మీరు ఏ వాల్యూ తీసుకున్నా -1 to 0 మధ్యలో ఎక్స్ వాల్యూ ఏది తీసుకున్నా ఖచ్చితంగా స్టెప్ ఎక్స్ ఇస్ -1. సో ఏమవుతుంది ఇక్కడ, సైన్ ఆఫ్ x + 1 -(-+1). ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ 0 to 1 తీసుకున్నారు అనుకోండి ఎక్స్ వాల్యూ, స్టెప్ ఎక్స్ ఇస్ 0. సేమ్ అవుతుంది ఇక్కడ డైరెక్ట్గా సింపుల్గా sin x dx వచ్చేస్తుంది మీకు. అండ్ 1 నుంచి 1.57 అంటే π/2 వరకు తీసుకెళ్ళుకుంటే స్టెప్ ఎక్స్ మనకి 1 వస్తుంది. సో సైన్ ఆఫ్ x - 1 వస్తుంది అక్కడ, x - 1 dx is what you are going to get. So I hope this is clear for everyone out there. సో ఇంకా ఏం చేయాలంటే మీరు క్వశ్చన్ ఇంకా సింపులే కదా. ఐ థింక్ ఆఫ్టర్ దిస్ పాయింట్ you guys can easily figure out, you know, what is this given for you. So all you have to do is solve these integrals. ఇవన్నీ సింపుల్ ఇంటిగ్రల్స్, sin of x + 2 ఇంటిగ్రేషన్ minus of cos x + 2 minus of cos x + 1 minus cos x minus of cos x - 1. ఈ లిమిట్స్ అప్లై చేయండి, మీరు అప్లై చేసి మీరు సింప్లిఫై చేసి లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్ యూఆర్ గెటింగ్. సో గైజ్ నాకు తెలిసి మీరు చేసేస్తారు, ఆప్షన్ ఏ ఆర్ సిలో ఏదో ఒకటి రైట్ ఉంటుంది ఆన్సర్. ఒకసారి చూసి చెప్పండి నాకు ఏమొస్తుందో ఆన్సర్ ఒకటి. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో మనకి మెయిన్ ఇంటెన్షన్ క్వశ్చన్లో ఏంటి, బ్రేకింగ్ ఇంటర్వెల్. సో అబ్జర్వ్ చేస్తారా ఎలా బ్రేక్ చేశానో ఇంటర్వెల్స్లోకి. సో ఐ హోప్ యూర్ గెటింగ్ దిస్ వన్. ఓకే, సో అబ్జర్వ్ చేయండి, సింప్లిఫై చేసి చెప్పండి ఒకసారి ఆన్సర్ ఏమొచ్చిందో మనకి. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఇగో ఈ క్వశ్చన్ కూడా చూడండి అబ్బా. మళ్ళీ 0 to 2 ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఆల్రెడీ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అని మనం ఇందులో డిస్కస్ చేసాం ఫంక్షన్స్లో. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ని నేను x మైనస్ బయ్యా స్టెప్ ఎక్స్ అని రాసుకోవచ్చు. సో దీన్ని మనం 0 to 2 x dx మైనస్ ఆఫ్ 0 to 2 స్టెప్ ఎక్స్ డిఎక్స్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఇంటిగ్రల్ లాంటి ప్రాబ్లం లేదు, ఎక్స్ అంటే x² / 2 అని మంచిగా నీట్గా రాసేసుకోవచ్చు. లిమిట్ అప్లై చేయండి 0 to 2. సెకండ్ దాంతో ప్రాబ్లం ఉంది, స్టెప్ ఎక్స్ ఉంది, 0 to 2 మధ్యలో స్టెప్ ఎక్స్ ఒకేలా బిహేవ్ చేయదు. మీకు తెలిసి ఎలా బ్రేక్ చేయాలి ఇంటర్వెల్ ఇక్కడ మనం, ఒకటి 0 to 1 తీసుకెళ్తా, 0 to 1 మధ్యలో స్టెప్ ఎక్స్ వాల్యూ 0, సో 0 dx. 1 to 2 మధ్యలో స్టెప్ ఎక్స్ వాల్యూ 1 కాబట్టి 1 dx. సో ఎంత వచ్చింది చూడండి ఆన్సర్ ఇక్కడ. I వచ్చేసి మనకి 2² / 2 అంటే 2 - 0. ఆ తర్వాత ఇక్కడ మనకి -2 - 1. సో బేసికలీ 1 is what you are going to get, and if you see guys, option A is going to be the right answer. Option A is the right answer, which is going to be 1.
సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. అంతే సింపుల్, ఎంత ఈజీ చూడండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 2 కూడా అంతే. అబ్జర్వ్ చేయండి, ఇంటిగ్రేషన్ 0 to 2 mod of 1 minus x square ఇచ్చింది భయ్య. I is equal to integration 0 to 2 mod of 1 minus x square dx. ఎలా తెలుస్తుంది సార్ అంటే, ఇగో 0 to 2 ఎట్లా బ్రేక్ చేయాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దీన్ని మనం 1 plus x into 1 minus x into dx అని రాసుకోవచ్చా? డెఫినెట్గా రాసుకోవచ్చు సార్, డెఫినెట్గా రాసుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సరే 1 plus xకి ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు x 0 to 2 మధ్యలో తీసుకుంటే 1 plus x ఎప్పుడు పాజిటివే, ఏం ప్రాబ్లం లేదు 1 plus xకి. 1 minus xకి ప్రాబ్లం ఉంది. 0 to 1 తీసుకుంటే x వాల్యూ 1 minus x పాజిటివ్ ఉంటుంది. 1 to 2 తీసుకుంటే x వాల్యూ 1 minus x నెగిటివ్ అయిపోతుంది. సో ఇక్కడ ఎట్లా బ్రేక్ చేస్తా అంటే 0 to 1 తీసుకుంటారు అనుకోండి, 1 minus x మనకి పాజిటివ్. సో ఇది మొత్తం పాజిటివ్ కాబట్టి మనకి సింపుల్గా 1 minus x square dx వస్తుంది. అదే మీరు 1 to 2 తీసుకుంటారు అనుకోండి, 1 to 2, అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇది నెగిటివ్, అంతేనా? x వాల్యూ 1 to 2 మధ్యలో పెట్టుకుంటే 1 minus x నెగిటివ్. సో ఇదేమవుతుంది మనకి, ఇది మనకి మైనస్ ఆఫ్ 1 minus x square అంటే x square minus 1 ఇంటూ డిఎక్స్ వచ్చేస్తుంది. ఇంకా మిగతాది మీకు తెలిసిందే కదా, ఏముంది భయ్యా, ఇది ఎక్స్ మైనస్, ఇప్పుడు మనకి ఇంటిగ్రేట్ చేస్తే ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 0 to 1 ఇది. ఆ తర్వాత ఇది ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఎక్స్ బిట్వీన్ 1 to 2. సో అప్లై చేయండి లిమిట్స్. ఇక్కడ ఇది వచ్చేసి 1 minus 1/3 2/3 వస్తుంది, ప్లస్ ఇది వచ్చేసి 2 క్యూబ్ అంటే 8/3 minus 2, ఆ తర్వాత మైనస్ ఆఫ్ -1/3 ప్లస్ 1. ఓకే, సో ఎంత వస్తుంది చూడండి ఒకసారి. ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ 2/3 ప్లస్ ఇది వచ్చేసి మనకి 7/3 అండ్ ఇక్కడ వచ్చేసి -1 ఇస్ వాట్ వీఆర్ గెటింగ్. సో బేసికలీ 9/3 అంటే 3 minus 1 2. ద ఆన్సర్ విచ్ ఐఎమ్ గెటింగ్ ఇస్ 2. ఆప్షన్ ఉందా చూద్దాం ఒకసారి, 2 ఎస్, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే సింపుల్. సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? మళ్ళీ ఏమైనా కాంప్లికేషన్ ఉందా? ఏమీ లేదు, ఆల్రెడీ చేసినాం మనం. ఇంతవరకు ఏం చేస్తున్నాం అదే చేసుకుంటూ వచ్చినాం. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ దిస్ క్వశ్చన్. సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, సో అలాగే ఇంకో క్వశ్చన్ ఉంది ఇక్కడ, మళ్ళీ బ్రేకింగ్ ఇంటర్వెల్ ప్రాపర్టీ. చూడడానికి అలా లేదు కానీ మీకు తెలుస్తుంది చూడండి ఒకసారి. సో ఏమి ఇచ్చినవాడు, I is equal to integration 0 to π. అయితే అబ్జర్వ్ చేస్తే ఇది a² ప్లస్ b² ప్లస్ 2ab మంచిగా నీట్గా కనిపిస్తుంది మనకు అది కదా. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే 1 ప్లస్ 2 sin x/2 హోల్ స్క్వేర్, అంతే కదా. మీరు చూడండి ఒకసారి, a² ప్లస్ b² ప్లస్ 2ab చేస్తే వస్తుంది. స్క్వేర్ రూట్ ఇచ్చేసిండు, స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇంటిగ్రేషన్ 0 to π. చెప్పిన మీకు ఆల్రెడీ ఇది √(x²)ని mod x అని రాసుకోవాలని. అలాగే ఇక్కడ మనకి ఇట్లా రాసుకోవాలి, mod of 1 + 2 sin x/2 dx అని రాసుకోవాలి భయ్యా. ఓకే, ఇలా రాసుకోవాలి మనం. మరి ఇక్కడ మోడ్ ఎట్లా బ్రేక్ చేస్తాం సార్, ఏం రిజల్ట్ వస్తుంది మనకంటే ఎక్స్ వాల్యూస్ బట్టి డిసైడ్ అవ్వాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్లో మనోడు ఎక్స్ ఎంత ఇచ్చిండంటే 0 to π/π ఇచ్చిండప్ప. ఎక్స్ మనకి 0 to π, కానీ మనకి ఇచ్చిన సైన్ లోపల x/2 ఉంది. అంటే మనకి ఇప్పుడు ఒకవేళ ఇక్కడ x/2 ఏ ఇంటర్వెల్లో లై చేయాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, x/2 ఈజ్ గోయింగ్ టు లై ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. x/2 ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటే ఖచ్చితంగా సైన్ పాజిటివే కదా, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటే సైన్ పాజిటివే. ఇప్పుడు సైన్ ఆఫ్ x/2 పాజిటివ్ అంటే 1 + 2 times ఆఫ్ సైన్ x/2 కూడా ఖచ్చితంగా పాజిటివే. సో వాట్ డస్ దాట్ మీన్, ఎక్స్ ఇంటర్వెల్లో ఉంటే 1 + 2 sin x/2 ఎప్పటికీ పాజిటివే. కాబట్టి మీరు ఇక్కడ ఎలాంటి డౌట్ లేకుండా సింపుల్గా 0 to π 1 + 2 sin x/2 dx అని రాసేసుకోవచ్చు, అంతే. ఇంకా దీన్ని సాల్వ్ చేయడం ఈజీయే, ఏముంది ఇక ఇంటిగ్రేషన్ డిఎక్స్ లిమిట్ అప్లై చేస్తే π - 0, ఇది వచ్చేసి ప్లస్ 2 times ఆఫ్ ఇంటిగ్రేషన్ sin x/2 మైనస్ ఆఫ్ కాస్ x/2 డివైడెడ్ బై 1/2 అని రాసుకోవచ్చు ఇక్కడ, డివైడెడ్ బై 1/2. ఓకే, అండ్ యూ కెన్ అప్లై ద లిమిట్ విచ్ ఇస్ 0 to π. సో ఎంత వస్తుంది చూడండి ఒకసారి, ఇక్కడ π ఇక్కడ వచ్చేసి మనకి ఇది 4. ఓకే, సో ఇన్ఫ్యాక్ట్ మైనస్ ఆఫ్ కాస్
మైనస్ బయటికి తీసుకెళ్దాం ఊరికే ఎందుకు ఇక్కడ సింపుల్గా మైనస్ బయటికి తీసుకెళ్తే పై మైనస్ 4 ఇంటూ కాస్ పై బై 2 మైనస్ కాస్ 0, కాస్ పై బై 2 0 మైనస్ కాస్ 0 1 అంటే -1. సో 4 ప్లస్ పై ఇస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్. సో 4 ప్లస్ పై ఆప్షన్ ఉందా? డెఫినెట్లీ సార్ ఆప్షన్ ఉంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అర్థమైందా ఈ క్వశ్చన్ అందరికీ? సో మళ్ళీ చెప్తున్నాను, √(x²) mod x అని రాసుకోండి, తర్వాత ఎగ్జామిన్ చేయండి ఇచ్చిన ఇంటర్వెల్లో ఇది పాజిటివా నెగటివా అని. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇంకా దీని తర్వాత అయితే క్వశ్చన్స్ అయితే లేవు బ్రేకింగ్ ఇంటర్వెల్ పైన. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఎంత సింపుల్ క్వశ్చన్స్ చూడండి ఒకసారి, మళ్ళీ సింపుల్ యాజ్ వెల్ యాజ్ లాజికల్ కూడా. ఇలాంటి క్వశ్చన్స్ నా ఫేవరెట్ అంటే మన ఎంసెట్ ఎగ్జామ్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ వాడికి ఫేవరెట్. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ ద్వారా ఏమవుతుందంటే ఎక్కువ క్యాలిక్యులేషన్ ఉండదు. అబ్జర్వ్ చేయండి, ఈ క్వశ్చన్స్లో ఎక్కువ క్యాలిక్యులేషన్ కూడా ఉండదు. ఓకే, కాన్సెప్ట్ కూడా సింపుల్గానే ఉంటుంది కానీ లాజికల్గా ఉంటుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీకు తెలిసి ఉండాలి ఆ ఫంక్షన్స్ గురించి. ఆ ఫంక్షన్స్ ఇచ్చిన ఇంటర్వెల్లో ఎలా బిహేవ్ చేస్తుంది అదంతా ఒక ఐడియా ఉండాలి. ఆ ఐడియా ఉంటే మాత్రం కుమ్మేచి క్వశ్చన్స్ అన్నీ. సో ఈ బ్రేకింగ్ ఇంటర్వెల్ క్వశ్చన్స్ సింపుల్గా ఒక క్వశ్చన్లో మనకి ఇట్లా mod x లేదంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ లేదంటే స్టెప్ ఎక్స్ ఇన్వాల్వ్ అయింది అనుకోండి, ఖచ్చితంగా మీకు ఆల్రెడీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఐడియా వచ్చేలా ఈ క్వశ్చన్లో నేను ఆ ఇంటర్వెల్ని బ్రేక్ చేయాల్సి వస్తుందని. ఎలా బ్రేక్ చేయాలంటే డిపెండింగ్ అపాన్ ద క్వశ్చన్ మీకు తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ బ్రేక్ చేస్తే అబ్జర్వ్ చేయండి, బ్రేక్ చేసేటప్పుడు ఏదైతే ఇంటర్వెల్ తీసుకుంటున్నారో ఆ ఇంటర్వెల్లో ఫంక్షన్ ఒకేలా బిహేవ్ చేయాలి. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. దీని తర్వాత ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయా అంటే ఇంకో ప్రాపర్టీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఫస్ట్ 3 ప్రాపర్టీస్ అయితే అయిపోయినాయి. ఫస్ట్ 3 ప్రాపర్టీస్లో దిస్ వాజ్ ద వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ వచ్చేసి 4th ప్రాపర్టీ వచ్చేసి ఇందులో మనకి 2 పార్ట్స్ ఉంటాయి అబ్బా. సో చూడండి ఒకసారి, ఇక్కడ ఇంటిగ్రేషన్ a to b f(x) dxని మనం ఇంటిగ్రేషన్ 0 to a f(x) dxని మీరు ఇంటిగ్రేషన్ 0 to a f(a - x) dx అని రాసేసుకోవచ్చు. నో ప్రాబ్లం విత్ దాట్. ద రీజన్ ఫర్ దిస్ ఇస్ వెరీ సింపుల్. మీరు కావాలంటే దీన్ని వెరిఫై చేసుకోండి. a - x = t తీసుకుంటే వెరిఫై చేయొచ్చు, అదొక ప్రూఫ్. అది అక్కర్లేదు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అవసరం లేదు. బట్ సింపుల్గా అయితే ఇంటిగ్రేషన్ 0 to a f(x) dxని మీరు ఇలా రాసుకోవచ్చు. అంటే ఎక్స్ ప్లేస్లో మీరు ఒకవేళ a - x రిప్లేస్ చేసిండ్రు అనుకోండి, ఇంటిగ్రల్కి ఫరక్ నై పడతా. ఇంటిగ్రల్ అసలు ఫరకే పడదు, సేమ్ వాల్యూ వస్తుంది అక్కడ. ఓకే, అలాగే ఇంటిగ్రేషన్ a to b, ఇది యాక్చువల్గా 0 to b కాదు, a to b, ఇంటిగ్రేషన్ a to b f(x) dx ఉందనుకోండి, మీరు దీన్ని ఎక్స్ ప్లేస్లో a + b - xతో రిప్లేస్ చేసిండ్రు అనుకోండి, అప్పుడు కూడా ఫరక్ నహి పడతా దానికి కూడా. చూడండి ఒకసారి, ఇంటిగ్రేషన్ a to b f(x) dx కనుక్కుంటారు అనుకోండి, ఇక్కడ కూడా కుచ్ బి ఫరక్ నహి పడతా, సేమే ఉంటుంది దాని వాల్యూ. సో దీన్ని మనం క్వశ్చన్స్లో ఎక్కడ యూజ్ చేస్తామంటే, దిస్ ప్రాపర్టీ ఈజ్ మేజర్లీ యూజ్ టు రిమూవ్ అన్వాంటెడ్ ఎక్స్. కొన్నిసార్లు మనకి అర్రెర్రెర్రె ఈ క్వశ్చన్లో ఎక్స్ లేకపోతే కుమ్మేసేవని అనిపిస్తుంది మనకి. ఓకే, అలాంటి క్వశ్చన్స్లో ఇగో ఈ ప్రాపర్టీ మనకి చాలా చాలా హ్యాండీగా వచ్చేస్తుంది, చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో కొన్ని క్వశ్చన్స్లో ఈ సైన్లు కాస్లు ఇన్వాల్వ్ అవుతాయి కదా, అలాంటి క్వశ్చన్స్లో కూడా దిస్ ప్రాపర్టీస్ ఆర్ గోయింగ్ టు బికమ్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. చాలా ఈ ప్రాపర్టీస్ యూజ్ చేస్తే అవలీలగా సాల్వ్ చేయొచ్చు మనం క్వశ్చన్స్. ఓకే, చూపిస్తాను క్వశ్చన్స్ మీకు. బట్ రిమెంబర్ దిస్ 2 ప్రాపర్టీస్. ఫస్ట్ ప్రాపర్టీ 0 to a ఉంటే ఎక్స్ ప్లేస్లో a - x రిప్లేస్ చేసిన క్వశ్చన్ వాల్యూ అంటే ఆ ఇంటిగ్రల్ వాల్యూ చేంజ్ అవ్వదు. అదే a to b ఉంటే ఎక్స్ ప్లేస్లో a + b - xతో రిప్లేస్ చేసినా కూడా ఇట్ డజంట్ మ్యాటర్, ద వాల్యూ ఈజ్ గోయింగ్ టు రిమైన్ ద సేమ్. సో క్వశ్చన్స్ చూసుకుందాము. క్వశ్చన్ తీసుకుందాం. ఇంటిగ్రేషన్ 0 to π x × f of sin x అని ఉంది. ఓకే, సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి సార్ అంటే సింపులే. ఇప్పుడు ఇక్కడ నాకు x ఉంది, దీన్ని నేను ఇలా కూడా రాయొచ్చు అని చూపించమంటున్నాడు. ఎలా చేస్తాను? సింపుల్గా what I'll be doing in this case is I'll take I is equal to integration 0 to π x into f of sin x into dx. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఎక్స్ ప్లేస్లో మీరు అకార్డింగ్ టు దిస్ ప్రాపర్టీ ఎక్స్ ప్లేస్లో a - xతో రిప్లేస్ చేయొచ్చు కదా. సో ఎక్స్ ప్లేస్లో a - x రిప్లేస్ చేస్తే భయ్యా ఇక్కడ ఎక్స్ ప్లేస్లో π - x, x అంటే a కదా, సారీ a అంటే π కదా ఇక్కడ. సో π - x ఇంటూ ఎఫ్ ఆఫ్ సైన్ ఆఫ్ π - x. సైన్ ఆఫ్ 180 - x ఎంత అవుతుంది? ట్రిగ్నోమెట్రీ sin x. సో డైరెక్ట్గా నేను ఎఫ్ ఆఫ్ sin x అని రాసుకోవచ్చు. ఓకే, సో అబ్జర్వ్ చేయండి, దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఇంటిగ్రేషన్ 0 to π మల్టిప్లై చేస్తే π ఇంటూ ఎఫ్ ఆఫ్ sin x ఇంటూ dx మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to π
ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అని రాసుకోవచ్చు. అయితే ఈ ఇంటిగ్రల్ ఉంది కదా, దిస్ ఇస్ నథింగ్ బట్ ఐ. సో ఇగో దిస్ ఇస్ నథింగ్ బట్ దిస్ మైనస్ ఐ, దీన్ని మనం ఇక్కడ తీసుకెళ్తే 2i వచ్చేసింది. 2i is pi times of integration 0 to pi f of sin x dx అబ్బా, దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. సో 2 ఇక్కడ పడేద్దామా, ఇటు సైడ్ పడేస్తే మనకి ఎంత అవుతుందంటే i π/2 వస్తుంది. π/2 ఇంటిగ్రేషన్ 0 to pi f of sin x dx, and that is what we need to prove, and that is what we have proved. ఇగో సో అబ్జర్వ్ చేస్తే చెప్పినా కదా, అన్వాంటెడ్ ఎక్స్ ఉంది కదా, అసలు నెసరీ లేదా ఎక్స్, అది చేసినాం ఈ ప్రాపర్టీ యూజ్ చేసి. సో అక్కడ యూజ్ చేయొచ్చు అనమాట ఇలాంటి దానిలో, లేదంటే ఇలాంటి క్వశ్చన్స్లో కూడా యూజ్ చేయొచ్చు. మళ్ళీ ఈ క్వశ్చన్లో నాకు ఇక్కడ ఎక్స్ తీసేస్తే అయిపోయింది క్వశ్చన్, మనకి ఓన్లీ 1/1 + sin x ఉందనుకోండి, ఇండెఫినెట్లో ఆల్రెడీ నేర్చుకున్నాం దీని టెక్నిక్. సో చాలా రేషట్ ఎక్స్ ఉంది ఇక్కడ, ఎక్స్ లేకపోయి ఉంటే మామ కుమ్మేసేవని అనేసేవాళ్ళు. పర్లేదు, ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ చూడండి ఒకసారి, ఈ ప్రాపర్టీ అప్లై చేసిండ్రు అనుకోండి, ఇగో ఎక్స్ ప్లేస్లో a + b - x, ఇక్కడ a ఉంది b ఉంది కాబట్టి a + b - xతో రిప్లేస్ చేస్తే మనకి ఇలా వచ్చింది సింపుల్గా. ఓకే, సో π - x sin 180 - sin θ. సో దీన్ని మీరు సపరేట్గా రాసిండ్రు అనుకోండి, ఇగో దిస్ అండ్ దిస్. సో దీని నుంచి బేసిక్గా మనకి డైరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది. 2i is simply nothing but this. అంతేనా? సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఇఫ్ దిస్ ఇస్ i అండ్ దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 1, ఈ రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేస్తే మనకి సింపుల్గా ఇలా వస్తుంది. ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి డైరెక్ట్గా సింపుల్గా ఇంటిగ్రేషన్ π/4 to 3π/4 1/1 + sin x ఇంటూ π dx. ఇది ఆల్రెడీ తెలిసింది ఎలా సాల్వ్ చేయాలో. 1/1 + sin x మనం 1 - sin x cos² x అని రాసుకోవచ్చు. సపరేట్గా తీసుకుంటే sec² x secant x tan x, secant² x ఇంటిగ్రేషన్ tan x, ఆ తర్వాత secant x tan x ఇంటిగ్రేషన్ మైనస్ secant x, మనకి ఇక్కడ secant x, అండ్ దాని నుంచి లిమిట్స్ అప్లై చేస్తే దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ డూ ద క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్లో ఎక్కడైతే ఇగో ఈ ఎక్స్ లేకపోతే అయిపోయిండేది అనిపించిందో అలాంటి క్వశ్చన్స్లో డెఫినెట్లీ అప్లై దిస్ ప్రాపర్టీ. అండ్ ఇలాంటి క్వశ్చన్సే కాదు, ఇలాంటి క్వశ్చన్స్లో కూడా చెప్పాను కదా, ఇగో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి చూడండి, ఈ కాస్ట్లు సైన్లు ఇన్వాల్వ్ అయ్యే క్వశ్చన్స్. ఇన్ఫ్యాక్ట్ దిస్ వాస్ ద ఫస్ట్ క్వశ్చన్ విచ్ హ్యావ్ టేకన్. ప్రాపర్టీస్ అప్లై చేసేటప్పుడు చెప్పిన ఈ క్వశ్చన్ మీకు నేను చూపించాను. మీకు ఈ క్వశ్చన్ నార్మల్ వేలో ఎంత లెందీగా అయ్యేదో, అదే ప్రాపర్టీ అప్లై చేస్తే అబ్జర్వ్ చేయండి, ఇది ఐ కదా, ఇప్పుడు నేను ప్రాపర్టీ అప్లై చేస్తాను. సో ప్రాపర్టీ అప్లై చేస్తే ఏమవుతుంది, ఎక్స్ ప్లేస్లో a - x సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇగో ఎక్స్ ప్లేస్లో a - x అంటే కాస్ ఆఫ్ π/2 - x, cos 90 - θ sin x sin θ హోల్ డివైడెడ్ బై, ఈ కాస్ సైన్లోకి చేంజ్ అవుతుంది, ఈ సైన్ కాస్లోకి చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేస్తే 2i ఇస్ ఇంటిగ్రేషన్ 0 to π/2. అబ్జర్వ్ చేయండి, డినామినేటర్ సేమ్ కాబట్టి sin x + cos x, న్యూమరేటర్ని యాడ్ చేస్తే sin x + cos x dx. అంతేనా? సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది ఆన్సర్ అంటే సింపుల్గా π/2 వచ్చేస్తుంది. అండ్ ఫ్రమ్ దిస్ వాట్ ఈస్ i, π/4. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో ఆన్సర్ మనకి, సింపుల్ అంతే. సో దట్ వాస్ క్వశ్చన్ నెంబర్ ఏ. క్వశ్చన్ నెంబర్ బి కూడా అంతే, ఇది కూడా సేమ్ ఇదే లాజిక్. ఇప్పుడు tan x ఉంది, tan xని మీరు sin x cos x అని రాసుకోలేరు, చూపిస్తాను మీకు. tan xని ఇలా రాసుకోలేరా, sin x cos x అని రాస్తే ఇలా వచ్చింది. ఇలా వస్తే దీని నుంచి చెప్పాల్సిన పని లేదు ఎలా సాల్వ్ చేయాలో. మళ్ళీ సేమ్ ఎక్స్ ప్లేస్లో a - x సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. ఈ రెండు యాడ్ చేయండి, న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ మనకి π/4 వస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్లో డెఫినెట్లీ మేక్ యూజ్ ఆఫ్ దిస్ 2 ప్రాపర్టీస్ గైస్. ఇగో ఈ 2 ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ఈ 2 ప్రాపర్టీస్ని యూజ్ చేసుకోండి. ఓకే, సో దీనిపైన క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయా అంటే ఈజీగా, ఇన్ఫ్యాక్ట్ చాలా అవలీలుగా మనం చూడొచ్చు క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్లో అని చూపిస్తాను మీకు. ఒక క్వశ్చన్ ఉండే, ఈ క్వశ్చన్లో ఆన్సర్ ఏంది, చూడాల్సిన పనే లేదు, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అసలు చేయాల్సిన పనే లేదు, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే చూడండి ఒకసారి, sin 3/2x sin 3/2 cos 3/2 π/2 0 to π/2. సో దీన్ని మీరు i అనుకుంటే ఇందాక డిస్కస్ చేసిన ప్రాపర్టీ అప్లై చేస్తే ఇది కాస్ అవుతుంది, ఇది కాస్ అవుతుంది, ఇది సైన్ అవుతుంది. యాడ్ చేసినప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయి π/2 వస్తుంది. 2i π/2 కాబట్టి i ఏమవుతుంది π/4. డిట్టో సేమ్ క్వశ్చన్, ఇందాక డిస్కస్ చేసిన 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది కూడా. ఆన్సర్ డైరెక్ట్గా మీరు ఆప్షన్ సి
π/4 అని పెట్టుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీకు ఒక జనరల్ ఫామ్ చెప్తా. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే డైరెక్ట్గా ఆన్సర్ మీరు పెట్టేసుకోండి. ఇంటిగ్రేషన్ 0 to π/2 sin raised to nx divided by sin raised to nx plus cos raised to nx dx. Doesn't matter what is n being here. n ఏదైనా అవ్వచ్చు ఇక్కడ. దీని డైరెక్ట్గా రిజల్ట్ ఏమవుతుందంటే సింపుల్గా ద రిజల్ట్ ఇస్ π/4. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఓకే, చలో ఐ థింక్ ద రెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ డన్. సో ఇదన్నమాట ఫస్ట్ 4 ప్రాపర్టీస్. సో 4 ప్రాపర్టీస్ తర్వాత లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్రాపర్టీ నెంబర్ 5 అండ్ ప్రాపర్టీ నెంబర్ 6. ఈ ప్రాపర్టీ నెంబర్ 5 and 6లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఫస్ట్ అయితే ప్రాపర్టీ నెంబర్ 5. ఈ ప్రాపర్టీ ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇగో లిమిట్స్ మనకి ఇట్లా -a to a, -1 to 1, -2 to 2 ఇలాంటి లిమిట్స్ వస్తే మీరు వెంటనే ఏం చేస్తారు తెలుసా? యూ ఫస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ యువర్ f of x గోయింగ్ టు బి. f of x ఈవెన్ ఆర్డర్. అయితే మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ సిలబస్లో లేదు. 70% కదా ఫస్ట్ ఇయర్. సో మనోడు ఫంక్షన్స్ చాప్టర్లో టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, డొమైన్ అండ్ రేంజ్ మెన్షన్ చేసిండు, కానీ ఈవెన్ ఫంక్షన్, ఆడ్ ఫంక్షన్ ఇవన్నీ మెన్షన్ చేయలేదు. సో మరి ఉందా సిలబస్లో లేదా ఎలా అజ్యూమ్ చేసుకోవాలి ఇప్పటిని? సరే ఉందనుకుంటే ఈ ప్రాపర్టీ పైన క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వచ్చు, లేదా అది లేదంటే ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ పైన అయితే క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వదు. ఓకే, బట్ వీ డోంట్ నో. మనం కరెక్ట్ అంటే మనోడు అంత డీటెయిల్డ్గా ఎక్స్క్లూజివ్గా ఏం చెప్పలేదు. సో మనం ఏం చేద్దామంటే నేర్చేసుకుందాం. సింపుల్గా చెప్తాను మీకు ఈవెన్ ఫంక్షన్, ఆడ్ ఫంక్షన్ ఏంటో అండ్ ఈ ప్రాపర్టీ ఎలా అప్లై చేయాలో నేర్చేసుకోండి. సేఫ్ సైడ్లో ఉంటుంది. ఒకవేళ క్వశ్చన్ వచ్చినా కూడా యూ విల్ నాట్ ఫీల్ ఎనీ ట్రబుల్. ఓకే, సో గైస్ ఈవెన్ ఫంక్షన్, ఆడ్ ఫంక్షన్ ఏంటంటే, సో ఏం చెప్పినా ఇక్కడ మీకు ఇట్లా ఇంటర్వెల్ అంటే ఇచ్చిన లిమిట్స్ ఇలా ఉంటే మీరు ఫస్ట్ అయితే f of x ఎట్లుంటుందో, f of x ఈవెనా ఆర్డర్ మీరు ఫస్ట్ అయితే కనిపెట్టండి. ఎలా కనిపెట్టాలి సార్ అంటే చాలా సింపుల్. f of x ఉంది కదా, మీరు x ప్లేస్లో -x పెడితే ఒకవేళ f of -x, f of x రెండు సేమ్ అయింది అనుకోండి, దట్ ఈస్ అన్ ఈవెన్ ఫంక్షన్. అదేమంటారు దాన్ని మనం ఈవెన్ ఫంక్షన్ అంటున్నాం. x ప్లేస్లో -x సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చిన రిజల్ట్ కూడా సేమ్ f of x లాంటిదే వస్తుంది అనుకోండి. f of -x చేసినా f of x చేసినా సేమ్ వస్తుంది అనుకోండి, దట్ ఈస్ అన్ ఈవెన్ ఫంక్షన్. లేదు సార్ f of -x చేస్తే నాకు -f of x వచ్చింది అనుకోండి, దెన్ రిమెంబర్ గైస్ that is an odd function. What is that going to be? An odd function. So దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. సో అండ్ అగైన్ ఎవ్రీ ఫంక్షన్ నీడ్ నాట్ టు బీ ఎయిదర్ ఈవెన్ ఆర్ ఆడ్. కొన్ని ఫంక్షన్స్ అటు ఈవెను కాదు, అటు ఆడ్ ఫంక్షన్ కాదు. అలాంటి టైమ్స్లో యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ అ జనరల్ వే. బట్ ఒకవేళ ఈవెన్ ఫంక్షన్, ఆడ్ ఫంక్షన్ అయిందనుకోండి, రెండిట్లో ఏదో ఒకటి అయిందనుకోండి, అకార్డింగ్లీ యూ కెన్ అప్లై దిస్ రిజల్ట్స్. అంటే ఇంటిగ్రేషన్ -a to a f of x dx is going to be 0 if f of x is odd, and it's going to be 2 times of 0 to a f of x dx if f of x is going to become even. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ద లాజిక్ బిహైండ్ ఇట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ కొన్ని క్వశ్చన్స్ చూసాను నేను, సో అందుకే దీన్ని రాస్తున్నా. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇంటిగ్రేషన్ -a to a f of x dxని మీరు -a to 0 ఓకే f of x dx and 0 to a f of x dx అని రాసుకోవచ్చు. బ్రేకింగ్ ఇంటర్వెల్ ప్రాపర్టీ. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఒకవేళ ఏం చేయొచ్చు అంటే x ప్లేస్లో -t పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు ఇక్కడ x ప్లేస్లో -t పెట్టుకుంటున్నా. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే f of -t -dt వస్తుంది. సో -of dt. సో -t పెట్టుకున్నా కాబట్టి ఇది a, ఇది 0 వచ్చేస్తుంది. ప్లస్ ఇంటిగ్రేషన్ 0 to a f of x dx. Okay, so you can actually interchange the limits. అలా చేసినప్పుడు -1తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే గైస్, దిస్ ఇస్ హౌ యూ గోనా గెట్ 0 to a f of -t dt. ఓకే, ప్లస్ 0 to a f of x dx. అండ్ మీరు ఇక్కడ ఆల్రెడీ నేను ఫస్ట్ ప్రాపర్టీ డిస్కస్ చేశాను. అందులో ఏం చెప్పినా అంటే ద వేరియబుల్ డజంట్ మ్యాటర్. టీ తీసుకోండి, ఎక్స్ తీసుకోండి, పర్లేదు, ఏదైనా ఒకటే. సో టీ ప్లేస్లో ఎక్స్ పెట్టేసుకుంటే సింపుల్గా. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, ఈ రిజల్ట్ గుర్తుపెట్టుకోండి భయ్య. కొన్ని క్వశ్చన్స్ చూసాను నేను. ఇంటిగ్రేషన్ -a to a f of x dxని మీరు ఇలా రాసుకోవచ్చు. 0 to a f of x dx ప్లస్ 0 to a f of
minus x dx. ఇది మనకి ప్రూఫ్లో ఉంటుంది. ఇది బేసికలీ దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ యూ గోనా గెట్ టూ రిజల్ట్స్. ఎందుకంటే కొలవ ఈవెన్ ఫంక్షన్ అయితే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి దట్ ఈస్ హౌ యూ గెట్ దిస్ రిజల్ట్. ఆడ్ ఫంక్షన్ అయితే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది కదా, ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయి దట్ ఈస్ హౌ యూ గెట్ జీరో. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటిగ్రేషన్ మైనస్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మీరు 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అండ్ 0 to a ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ డిఎక్స్ అని రాసుకోవచ్చు. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఇదంతా కథ ఎప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి, ఎప్పుడు మనం అప్లై చేయాలంటే ఫస్ట్ అయితే లిమిట్స్ ఈ ఫార్మాట్లో ఉంటే భయ్యా మైనస్ ఏ టు ఏ ఫార్మాట్లో ఉంటే అప్పుడు మీరు ఫంక్షన్ ఈవెన్ ఆర్డర్ చెక్ చేయండి. ఈవెన్ అయితే ఈ రిజల్ట్ రాసుకోండి, ఆడ్ అయితే డైరెక్ట్గా 0 రాసుకోండి. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి మనకు కొన్ని క్వశ్చన్స్లో, చూపిస్తాను మీకు. బట్ ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇంటిగ్రేషన్ -1 to 1 log ఆఫ్ 1x ప్లస్ అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 ఇచ్చిండు. సరే అయితే ఒకటి లెట్స్ టేక్ దిస్ యాజ్ i. లిమిట్స్ చూడగానే ఒక ఐడియా వచ్చేస్తుంది, -1 to 1 ఇచ్చిండు. సరే ఈ ఫంక్షన్ ఈవెనా ఆర్డర్ అది కనుక్కుందాం. ఓకే, సో లెట్ us సే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీరు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అనుకుంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది ఇక్కడ లాగ్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ పెట్టినా ఇది ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఎక్స్ వస్తుంది. ఈ రెండు కంపేర్ చేస్తే అరే దీనికి అసలు సంబంధమే లేదే, వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ టైప్ ఆఫ్ రిలేషన్ కదా. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లేదా ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అలాంటిది ఏం రావట్లేదు ఇక్కడ. సో సార్ ఇక్కడ మరి ఇది ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ రెండు కాదు, జనరల్ వేలో చేయాలా అంటే లేదు. కొన్నిసార్లు మనోడు కన్ఫ్యూజ్ చేస్తాడు. కొన్నిసార్లు ఆ ఫంక్షన్ చూడడానికి ఈవెన్ ఆర్ ఆడ్లా అనిపించకపోవచ్చు, కానీ కొంచెం సింప్లిఫై చేయండి. ఎలా అంటే ఈ రెండింటిని యాడ్ చేసి చూడండి ఒకసారి. ఇఫ్ యూ డూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్, ఈ దిస్ ప్లస్ దిస్ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ ఆఫ్ ఏ ఇంటూ బి కదా ఫార్ములా. సో దీన్ని మీరు మంచిగా లాగ్ ఆఫ్ దిస్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 భయ్యా ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అండర్ రూట్ మైనస్ ఎక్స్ ఇలా రాసుకోవచ్చు. దిస్ ఇస్ లైక్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో దీన్ని మీరు లాగ్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఇది ఏ అంటే దీని ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ బి స్క్వేర్ అంటే ఎక్స్, బి అంటే ఎక్స్, బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్ అయిపోయి లాగ్ 1 మిగిలిపోయి విచ్ ఇస్ 0. సో బేసికలీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ భయ్యా ఐమ్ గెటింగ్ ఇట్ అస్ 0. అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమొస్తుంది మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. వాట్ ఈస్ దిస్ గోయింగ్ టు ఇండికేట్? ఒకవేళ మనకి ఇలాంటి ఒక రిజల్ట్ వస్తుందంటే వాట్ ఈస్ దాట్ గోయింగ్ టు ఇండికేట్? వెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ గోయింగ్ టు బి వాట్? అండ్ ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్ అయితే వాట్ ఈస్ ద రిజల్ట్ డైరెక్ట్లీ? అసలు క్వశ్చన్ చేయాల్సిన పనే లేదు, ఆన్సర్ ఆప్షన్ ఏ విచ్ ఇస్ గోయింగ్ టు బి 0. సింపుల్గా ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే, అయిపోయింది, చేయాల్సిన పని లేదు. ఎందుకంటే చెప్పినా కదా ఇంటిగ్రేషన్ -a to ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ డైరెక్ట్గా రిజల్ట్ 0 అయిపోతుంది ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ గోయింగ్ టు బి అన్ ఆడ్ ఫంక్షన్. సో దిస్ ఇస్ హౌ యూర్ గోనా గెట్ ఇట్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, ఇంకో సింపుల్ వే ఏంటంటే దిస్ ఇస్ నథింగ్ బట్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అండ్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఆ రెండు కంపేర్ చేసినా కూడా దాని నుంచి కూడా వస్తుంది. బట్ ఎనీవేస్ అది తెలియకపోయినా కూడా ఇలా కూడా కంపేర్ చేయొచ్చు. ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో ఇలా అనమాట ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్ ప్రాపర్టీ యూజ్ చేసి కొన్ని క్వశ్చన్స్ మనం అవలీలగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, కొన్ని క్వశ్చన్స్ మనం ఒకవేళ ఆడ్ ఫంక్షన్ అయితే డైరెక్ట్గా 0 అని పెట్టేయచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ వన్ అదర్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ కూడా చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇంటిగ్రేషన్ -π to π 2x ఇంటూ 1 ప్లస్ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఇచ్చింది భయ్య. సింపుల్గా ఏం చేస్తా తెలుసా, నాకు నీట్గా -π to π కనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ టెంప్ట్ అవుతా మైనస్ ఏ టు ఏ ఉంటే ఈవెన్ ఆడ్, ఎందుకంటే ఆడ్ వచ్చింది అనుకోండి ఆన్సర్ 0 కొట్టేయచ్చు కదా. సో ఆ టెంప్టేషన్ ఉంటుంది. కానీ మొత్తంకి చేద్దామా? నో, మొత్తం వద్దు. మీరు ఏం చేస్తారు తెలుసా, ఇక్కడ సపరేట్గా చేద్దాం. సో లెట్ మీ టేక్ 2x బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ సపరేట్లీ అండ్ 2x ప్లస్ π. సో 2x ఇంటూ π ఈ మల్టిప్లై చేస్తే భయ్యా 2x sin x, సారీ 2x sin x. ఓకే, 2x sin x బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. ఓకే, నేను డైరెక్ట్గా ఫస్ట్ దాన్ని 0 పెట్టేస్తాను. ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఇది ఆడ్ ఫంక్షన్ కదా. 2x బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ భయ్యా ఇక్కడ మీరు ఎక్స్ ప్లేస్లో
minus x పెడితే you get minus 2x by 1 plus cos square x. So definitely this is odd function guys. సో అందుకే రిజల్ట్ 0. సో నీట్గా నేను సింప్లిఫై చేయాల్సింది ఒక్కటే. ఓకే, సో అబ్జర్వ్ చేయండి ఇప్పుడు. సో ఐ ఈస్ గోయింగ్ టు బీ, అండ్ రిమెంబర్ దిస్ ఇస్ అన్ ఈవెన్ ఫంక్షన్. మీరు కావాలంటే ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ పెట్టుకోండి, యూ ఎండ్ అప్ గెటింగ్ ద సేమ్ థింగ్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ అన్ ఈవెన్ ఫంక్షన్. సో ఇంకా ఈవెన్ అంటే మీరు ఎట్లా రాయొచ్చు, ఐని 2 times ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to pi, ఓకే, ఎక్స్ ఇంటూ sin x. ఆల్రెడీ 2 ఉంది అనుకుంటా ఇక్కడ. ఓకే, సో 2 ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ 4 అవుతుంది. సో 4 into x into sin x by 1 plus cos square x dx. ఈ క్వశ్చన్ చూడగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అర్రెర్రే, ఎక్స్ లేకపోతే ఈ క్వశ్చన్ రఫ్ ఆడించేవాడిని నేను. ఎందుకంటే sin x by 1 plus cos x ఉంటే cos x t పెట్టుకున్నా అనుకో, sin x dx dt అయిపోతుండే. మంచిగా నీట్గా మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ నుంచి నా ఇంటిగ్రల్ సాల్వ్ అయిపోయేది కదా. ఆ ఎక్స్ ఎందుకు ఉందిరా నైనా అనిపిస్తుంది మనకి. ఎక్స్ అంటే ఈ ఎక్స్, మీ ఎక్స్ కాదు. ఎక్స్ అంటే ఇది ఇంటిగ్రల్ ఎక్స్. ఓకే, ఎక్స్ ఎందుకు ఉందిరా బాబు. ఓకే, సో మరి ఎట్లా చేద్దాం ఇక్కడ, సింపుల్గా చెప్పాను కదా. ఎప్పుడైతే మనకి అన్వాంటెడ్ ఎక్స్ ఉంటే ఉంది కదా, అది ఒక రూల్ చెప్పించా కదా, 4th ప్రాపర్టీ, ఇంటిగ్రేషన్ 0 to a f of x dxని ఎక్స్ ప్లేస్లో a minus x అని రిప్లేస్ చేయొచ్చని. ఇక్కడ కూడా అదే చేయొచ్చు సేమ్. సో గైస్ వాట్ విల్ బి డూయింగ్ హియర్ గైస్, I ఈజ్ ఈక్వల్ టు 4 times ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to pi, ఎక్స్ ప్లేస్లో మీరు pi minus x into sin x అని రాసేసుకోవచ్చు. ఎనీవే సైన్ ఆఫ్ పై మైనస్ ఎక్స్, సైన్ ఆఫ్ 180 minus theta sin theta కాబట్టి డైరెక్ట్గా sin x ప్లస్ 1 ప్లస్ కాస్ ఆఫ్ 180 minus theta ఇస్ మైనస్ కాస్ theta యాక్చువల్గా. కానీ స్క్వేర్ ఉంది కాబట్టి ఆ మైనస్ వెళ్ళిపోతుంది. సో డైరెక్ట్గా మీరు కాస్ స్క్వేర్ ఎక్స్ అని రాసేయచ్చు ఇంటూ డిఎక్స్ బై. ఓకే, సో దీని నుంచి మీరు I ఈజ్ ఈక్వల్ టు 4 times ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to pi మల్టిప్లై చేస్తే పై sin x by 1 plus cos square x dx వస్తుంది. అండ్ వచ్చే నెక్స్ట్ ఇంటిగ్రల్ ఉంటుంది కదా, minus 4x sin x is nothing but this entire thing, which is nothing but I. సో డైరెక్ట్గా మీరు I అని తీసేసుకోండి. సో 2I, which I can write it as I 2 pi integration 0 to pi sin x by 1 plus cos square x dx. This is what you are going to get. సో ఇప్పుడు ఇంకా సాల్వ్ చేయొచ్చు. మీరు కాస్ ఎక్స్ని టీ తీసుకోండి, మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ డిటీ అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి చెప్పాల్సిన పని లేదనుకుంటా, మీరు చేసేస్తారు కదా అబ్బా. ఇక్కడ నుంచి ఐ థింక్ యూ గైస్ కెన్ డూ దిస్ క్వశ్చన్, నథింగ్, నాట్ ఎ బిగ్ డీల్, రైట్? సో ఫ్రమ్ హియర్ యూ కెన్ డూ దిస్. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో చూసారా క్వశ్చన్ ఎలా సింప్లిఫై చేసాము. ఫస్ట్ అయితే ఆడ్ ప్రాపర్టీ, ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ ప్రాపర్టీ యూజ్ చేసి దీన్ని లేపేసినాం. దీన్ని లేపేసిన తర్వాత అన్వాంటెడ్ ఎక్స్ ఉండే, దాన్ని తీయడానికి మనం నీట్గా ఇందాక మనం నేర్చుకున్న 4th ప్రాపర్టీ అప్లై చేసినాం, వచ్చేసింది. సో ఇఫ్ యూ సీ హియర్ మొత్తం సాల్వ్ చేసినాం. ఇక్కడ నుంచి మనకి రైట్ ఆన్సర్ ఏమొస్తుందంటే ఐ థింక్ వీ గాట్ ఇట్ టిల్ దిస్ పాయింట్. ఇక్కడ నుంచి మనోడు సొల్యూషన్ తీసుకొచ్చిండు, విచ్ ఇస్ పై స్క్వేర్. పై స్క్వేర్ ఇస్ ద ఆన్సర్ for this particular question. Okay, so I hope this is clear for everyone. చలో ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ ప్రాపర్టీకి వెళ్ళిపోదాం. ఇంకో ప్రాపర్టీ ఇచ్చిండు మనం. సో దట్ వాస్ ద ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్ ప్రాపర్టీ. సో ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్ ప్రాపర్టీ కాకుండా యూ ఆల్సో హ్యావ్ దిస్ ప్రాపర్టీ 0 to 2a f of x dx ఉందనుకోండి. ఫస్ట్ అయితే దీన్ని మీరు 0 to a అండ్ ఇక్కడ మనోడు a to 2a ఓకే, 0 to a to 2a అని రాసుకోవచ్చు. లేదంటే ఇలా కూడా రాసుకోవచ్చు, లైక్ హౌ హీ హాజ్ రిటర్న్ 0 to a అండ్ 0 to a. ఓకే, ఇలా మనం స్ప్లిట్ చేయొచ్చు. ఈ స్ప్లిట్ ఎలా చేసాడో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు అది ప్రూఫ్ ఉంటుంది దానికి. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ దిస్ ఈజ్ హౌ యూ కెన్ స్ప్లిట్ ఇట్. ఓకే, స్ప్లిట్ చేసిన తర్వాత యూ కెన్ టేక్ f of 2a minus x. If f of 2a minus x is minus of f of x, then ఆన్సర్ డైరెక్ట్గా 0. లేదు f of 2a minus x f of x అయింది అనుకోండి, ఆన్సర్ సింపుల్గా 2 times of 0 to a f of x dx వస్తుంది. సో ఎలా ప్రూవ్ చేశాడంటే యూ కెన్ యాక్చువల్లీ డూ ఇట్ ఇన్ దిస్ వే గైస్. యూ కెన్ సే ఇన్ దిస్ వే దట్ లెట్స్ సే మీరు ఒకవేళ 2a minus xని ఇక్కడ t అని తీసుకుంటారు అనుకోండి. ఓకే, ఇఫ్ యూ టేక్ 2a minus x as t. ఓకే, సో ఇఫ్ యూ సీ వాట్ ఐమ్ గోయింగ్ టు గెట్ ఇన్ దిస్ కేస్, సో మైనస్ dx dt అయిపోతుంది, అంతేనా? సో ఇంటిగ్రల్ ఏమవుతుందంటే 0 to a f of t ఓకే ఇంటూ డిఎక్స్ అంటే మైనస్ డిటీ అండ్ అఫ్ కోర్స్ లిమిట్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. సో ఎక్స్ ఈక్వల్ టు 0 పెట్టుకుంటే ఇది 2a అవుతుంది, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 పెట్టుకుంటే ఇది 2a అవుతుంది, అండ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు a పెట్టుకుంటే ఇది a అవుతుంది. దిస్ ఇస్ హౌ యూ గోనా గెట్. ఇంకో ఇది మనకి ఇలా చేంజ్ అవుతుంది.
right? And this can also be written as integration a to 2a f of t dt. ఇప్పుడు t ప్లేస్లో నేను వేరియబుల్ ఏదైనా పెట్టుకోవచ్చు కదా, సో f of x dx అని కూడా రాసుకోవచ్చు ఇలా. అండ్ దిస్ మేక్స్ సెన్స్ ఆల్సో. సో బేసికలీ దిస్ ఇస్ నథింగ్ బట్ దిస్, అండ్ దిస్ మేక్స్ సెన్స్ ఎందుకంటే 0 to 2aని నేను ఇంటిగ్రేషన్ 0 to a f of x dx అని రాసుకోవచ్చా? డెఫినెట్గా రాసుకోవచ్చు సార్. అండ్ a to 2a f of x dx అని రాసుకోవచ్చా? డెఫినెట్గా రాసుకోవచ్చు సార్. సో ఇలా రాసిన రెండు ఒకటే. యూ రైట్ ఇట్ ఇన్ దిస్ వే ఆర్ యూ రైట్ ఇట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ వే, బోత్ ఆర్ సేమ్. సో దిస్ ఇస్ ద యాక్చువల్లీ ప్రూఫ్ అనమాట ఇది. సో అలా మనం రాసేసుకున్నాం, అంటే ఫస్ట్ అయితే ఇలా మనం దీన్ని డివైడ్ చేసుకొని దీన్ని మనం ఇలా రాసుకున్నాం. ఓకే, సో ఐ హోప్ యూ గెట్ దిస్ పాయింట్, అండ్ దిస్ ఇస్ ద ఎంటైర్ ప్రూఫ్ గుర్తుపెట్టుకుంటే మంచిదే. కొన్నిసార్లు ప్రూఫ్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు మధ్యలో, స్పెసిఫికలీ ప్రాపర్టీస్లో. ఓకే, గుర్తుపెట్టుకుంటే మంచిదే. ఒకవేళ లేదైనా కూడా ఇలా మనం ప్రూవ్ చేసుకోవచ్చు. బట్ రిమెంబర్ గైస్, ఇందులో అయితే వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇస్ ఇదంతా తీసేస్తున్నా నేను. సో లెట్ మీ జస్ట్ రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇగో ఇలా గుర్తుపెట్టుకోండి, దట్ ఇది ఉంది కదా, ఈ ఎఫ్ ఆఫ్ a to 2a f of x dx రాసిన, 0 to a f of 2a minus x dx అని రాసిన, రెండు ఒకటే. దిస్ బోత్ ఆర్ సేమ్. ఓకే, చలో. సో దీని రిజల్ట్, సో 0 to 2a f of x dx ఉంటే దీని రిజల్ట్ ఎలా ఉంటుంది? 0 లేదా ఇది అవుతుంది when it is going to satisfy this properties. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ టేక్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. 0 to 2 pi x into sin raised to 8x by sin raised to 8x plus cos raised to 8x ఉంది. ఫస్ట్ అయితే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, క్వశ్చన్లో ఒక అన్వాంటెడ్ ఎక్స్ కనిపిస్తుంది నాకు. ఎక్స్ లేకపోతే బాగుండేరా బై అనిపిస్తుంది కదా. సో ఏం చేస్తారు ఇక్కడ? లెట్ మీ రిమూవ్ దట్ ఎక్స్ ఫర్ యూ. సో ఎక్స్ తీసేయాలంటే సింపుల్గా మీరు i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to 2 pi x into sin raised to 8x divided by sin raised to 8x plus cos raised to 8x dx అని రాసేసుకుందాం ఫస్ట్. సో ఏం చేస్తారు ఇక్కడ? యూ హ్యావ్ ద ప్రాపర్టీ ఎక్స్ ప్లేస్లో పై మైనస్ ఎక్స్తో సబ్స్టిట్యూట్ చేద్దామా? ఎక్స్ ప్లేస్లో a మైనస్ ఎక్స్. సో లెట్ మీ అప్లై దట్ ప్రాపర్టీ. సో ఆ ప్రాపర్టీ అప్లై చేస్తే i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to 2 pi. ఓకే, సో ఎక్స్ ప్లేస్లో మనకి 2 pi మైనస్ ఎక్స్, ఎక్స్ ప్లేస్లో a మైనస్ ఎక్స్తో రిప్లేస్ చేయాలి. సో 2 pi మైనస్ ఎక్స్. సైన్ ఎలాగో అదే ఉంటుంది, ఎలాగో పవర్స్ ఈవెన్ కాబట్టి నో నీడ్ టు చేంజ్ ఇట్, మనకి ఎలాగో అదే రిజల్ట్ వస్తుంది. సో లెట్ మీ రైట్ డౌన్ ఇట్ డైరెక్ట్లీ లైక్ దిస్ ఇంటూ డిఎక్స్. ఓకే, సో ఐమ్ గోనా గెట్ i ఈజ్ ఈక్వల్ టు 2 pi ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to 2 pi. ఓకే, ఆ తర్వాత మనకి ఏమొస్తుంది? సైన్ రేస్ టు 8x డివైడెడ్ బై సైన్ రేస్ టు 8x ప్లస్ కాస్ రేస్ టు 8x dx వచ్చేసింది. ఆ తర్వాత మైనస్ ఆఫ్ i వస్తుంది మనకి, మైనస్ i. సో ఇఫ్ యూ టేక్ ఇట్ దిస్ సైడ్ 2 pi, సో బేసికలీ i వచ్చేసి pi ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to 2 pi sin raised to 8x divided by sin raised to 8x plus cos raised to 8x dx. సో ఇంతవరకు అయితే నాకు తెలిసి ఆల్రెడీ అందరికీ ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది. ఓకే, ఫైన్. సో ఇక్కడ నుంచి ఎలా సింప్లిఫై చేయాలంటే అబ్జర్వ్ చేయండి. ఇఫ్ దిస్ ఈజ్ యువర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గైస్, ఓకే, మీరు ఒకవేళ ఎఫ్ ఆఫ్ 2 pi మైనస్ ఎక్స్ కనుక్కుంటారు అనుకోండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ ఎక్స్ ప్లేస్లో 2 pi మైనస్ ఎక్స్ పెట్టినా కూడా ఫరక్ పడదు, మీకు సేమ్ అదే వస్తుంది రిజల్ట్. ఎఫ్ ఆఫ్ 2 pi మైనస్ ఎక్స్ ఇస్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో దిస్ ఇస్ లైక్ ఇంటిగ్రేషన్ 0 to 2a f of x, which is satisfying this criteria. f of 2a minus x is equal to f of x criteria. So దాని రిజల్ట్ ఏమవుతుంది డైరెక్ట్గా? సో యూ కెన్ రైట్ దిస్ యాజ్ i ఈజ్ ఈక్వల్ టు, ఈ 2ని ఇక్కడ తీసుకెళ్తే 2 pi ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to pi, మళ్ళీ సేమ్ sin raised to 8x by sin raised to 8x plus cos raised to 8x dx. Is this clear? Okay. మళ్ళీ మనం అప్లై చేసి ప్రాపర్టీ ఎలా సార్ అంటే, ఇగో పై ఉంది కదా, ఈ పై నేను ఏముందిరా బై పై రాసుకుంటే దీన్ని నేను 0 to 2a టర్మ్స్లో రాసుకోవాలి అనుకుంటే ఇట్లా రాసుకోవచ్చు కదా, 2 times of పైని 2 times of pi by 2 ఇలా రాసుకోవచ్చా? అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ గైస్, ఎఫ్ ఆఫ్, ఇప్పుడు ఇది మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే, ఇఫ్ యూ టేక్ ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ విచ్ ఇస్ ఎఫ్ ఆఫ్ పై మైనస్ ఎక్స్,
మీకు మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్సే వస్తుంది ఇక్కడ. అగైన్ యూ గోనా గెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్ దిస్ కేస్. సో వాట్ డస్ దాట్ మీన్? అగైన్ యూ కెన్ టేక్ 2 దిస్ సైడ్, సో ఇట్ విల్ బికమ్ 4 into pi into integration 0 to pi by 2 sin raised to 8x divided by sin raised to 8x plus cos raised to 8x into dx. So this is what you're gonna get. ఇప్పుడు దీని రిజల్ట్ మాకు తెలిసి మీరు ఆల్రెడీ చెప్పేసి ఉంటారు, ఆల్రెడీ మేము డిస్కస్ చేసినాం కదా. 0 to pi by 2 sin raised to nx by sin raised to nx plus cos raised to nx ఏమవుతుంది? pi by 4 చేయాల్సిన పనే లేదు. సో డైరెక్ట్గా మనకి ఏమొస్తుంది ఇక్కడ? 4 pi into pi by 4 and the answer for this question is pi square. So I hope it's clear. So ఇక్కడ చూడొచ్చు మీరు, pi square is going to be the answer for this question. Pi square is going to be the answer. మీకు డీటెయిల్డ్ సొల్యూషన్ కావాలంటే డీటెయిల్గా ఇక్కడ ఉంది. ఓకే, బట్ ఐ హోప్ యూ గెట్ దిస్. ఐ థింక్ మీకు అర్థం అయిపోయి ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ. సో ఎంత సింపుల్ చూడండి ఒకసారి. సో ఈ ప్రాపర్టీ మనకి ఇలా హ్యాండీగా వస్తుంది, ఈ ప్రాపర్టీ మనకి ఇలా యూజ్ చేయొచ్చు. సో ఈ ప్రాపర్టీ నెంబర్ 5 అండ్ ప్రాపర్టీ నెంబర్ 6 ఆర్ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. 5 వచ్చేసి ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్ ప్రాపర్టీ. ఎక్కడ అప్లై చేయాలి? లిమిట్స్ అబ్జర్వ్ చేయండి. -a to a ఉంటాయనుకోండి లిమిట్స్, అక్కడ మీరు డెఫినెట్గా యూ కెన్ అప్లై దిస్ పర్టికులర్ ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్. ఇగో ఈ ప్రాపర్టీ మనం అప్లై చేయొచ్చు. -a to a ఉంటే ఫంక్షన్ ఈవెనా ఆడా దాన్ని బట్టి మనం సింప్లిఫై చేయొచ్చు. లేదు ఒకవేళ మనకి ఇచ్చిన లిమిట్స్ 0 to 2a ఇలా ఉందనుకోండి, దెన్ డిపెండింగ్ అపాన్ వెదర్ ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ దిస్ క్రైటీరియా ఆర్ దిస్ క్రైటీరియా మీరు రిజల్ట్ డిసైడ్ అవ్వచ్చు. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, సో దీనిలాగా వీ హ్యావ్ సమ్ మోర్ క్వశ్చన్స్ చూడొచ్చు ఇక్కడ. దిస్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రూవ్ దట్ ఇంటిగ్రేషన్ 0 to pi by 2 ln of sin x into dx. ఇది ఒక ఐపీ క్వశ్చన్. దీని రిజల్ట్ గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు యూజ్ అవుతుంది. ఇంటిగ్రేషన్ 0 to pi by 2 ln sin x is -pi by 2 ln 2 అనమాట. ఓకే, దాని ప్రూఫ్ ఎలా అంటే క్లియర్గా ఇక్కడ ఇచ్చాను మీకు, నేను కావాలంటే చూసుకోండి. ఫస్ట్ అయితే ఎక్స్ ప్లేస్లో a - x పెట్టేసిన, ln cos x వచ్చింది. 2 యాడ్ చేస్తే ln sin x cos x వస్తుంది. ఇఫ్ ఐ మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 ఐల్ గెట్ ln sin 2x by 2, దాన్ని మనం -ln 2 అని రాసుకోవచ్చు. ఇప్పుడు ln sin 2x నేను ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ a by 2 అని పెట్టుకోవచ్చు. దీని నుంచి ai వాల్యూ కనుక్కోవాలి. సో a వచ్చేసి ln sin 2x. ఓకే, 2xని t తీసుకుంటే దిస్ ఇస్ హౌ ఐమ్ గెటింగ్ ఇట్. ఆ తర్వాత మనం మళ్ళీ ఇక్కడ మనం అప్లై చేయొచ్చు ప్రాపర్టీ. ఏ ప్రాపర్టీ? ఈ ప్రాపర్టీ ఉంది కదా, ln ఆఫ్ అదే f of 2a - x ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ అప్లై చేస్తే ఇలా సింప్లిఫై అయిపోయింది. దీని నుంచి వీ గాట్ ద రిజల్ట్. ఓకే, సో ఒక్కసారి చెక్అవుట్ చేసుకోండి క్వశ్చన్. ఐ లీవ్ ఇట్ హియర్. ఓకే, జస్ట్ గివ్ దిస్ క్వశ్చన్ ఎ ట్రై. ఇది ఆల్రెడీ ఐపీ క్వశ్చన్ ఇది. ఓకే, నథింగ్ డిఫరెంట్. ఐ నో దట్ యు ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు డూ దిస్. సో ఒక్కసారి ఈ సొల్యూషన్ రిఫర్ చేసుకోండి, దీని నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. బట్ ఈ రిజల్ట్ అయితే గుర్తుపెట్టుకోండి గైస్, ఈ రిజల్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇట్ మైట్ బి యూస్ఫుల్ ఫర్ యూ in some of the questions. Okay, so integration 0 to pi by 2 ln sin x dx is -pi by 2 ln 2. Okay, so now let me do a previous year question for you. EAMCET 2022 question చూడడానికి చాలా పెద్దగా ఇచ్చిండు. సో చేద్దాం. అంత ఈజీ క్వశ్చన్ అయితే కాదనిపిస్తుంది. సరే చూద్దాంలే. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇంకో ఇందాక చెప్పినా కదా tan inverse 0, tan inverse √3 వాల్యూస్ అని. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ డిలీటెడ్ ఉండే మీ సీనియర్స్కి. సో వాళ్ళకి లేదు కాబట్టి ఈ క్వశ్చన్లో ఖచ్చితంగా ఈ వాల్యూస్ యూజ్ చేయాలి మీరు. సో అందుకే ఆ వాల్యూస్ డైరెక్ట్గా ఇచ్చేసిండు క్వశ్చన్. సో నాకు తెలిసి మీకు కూడా అదే పరిస్థితి. ఐ థింక్ దేర్ ఆల్సో గివ్ యూ ద సేమ్. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ లేదు కాబట్టి ఒకవేళ దాని వాల్యూస్ ఎక్కడైనా యూజ్ అవుతే మాత్రం ఖచ్చితంగా ఐల్ మెన్షన్ టు యూ ఇన్ ద క్వశ్చన్. సో ఎనీవేస్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? I is equal to ఫస్ట్ రాసేద్దాం అబ్బా, -pi by 4 to pi by 4. ఓహో, లిమిట్స్ చూడగానే అర్థమైపోయింది. -pi by 4 to pi by 4, -a to a. టెంప్టింగ్గా ఉన్నాయి లిమిట్స్. సో ఫస్ట్ అయితే చూద్దాం మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇది ఈవెనా ఆడా అని. కొన్ని క్వశ్చన్ చూస్తే భయ్యా ఇంత పెద్దగా ఉంది. ఈ మొత్తం ఈవెన్ ఆడా కనుక్కోవడం కొంచెం కష్టమే. సో పని చేద్దాం, దాన్ని మనం స్ప్లిట్ చేద్దాం. సో 1/2 - cos x ఉంది కదా. సో 1/2 - cos x కాదు, cos 2x. ఓకే, cos 2x ఇంటూ 3/π ఒక సైడ్ రాసేసుకుందాం ఇది. ఆ తర్వాత మళ్ళీ ప్లస్ ఇంటిగ్రేషన్ -pi by 4 to pi by 4. ఓకే, 3/π కాదు log of this. ఓకే fine, so let me just write it down for you guys. So 1/2 - cos 2x, 1/2 - cos 2x log of 4 plus sin x by 4 minus sin x. వామ్మో ఏంట్రా బాబు ఇంత పెద్దగా ఉంది క్వశ్చన్. బట్ లెట్ మీ టెల్ యూ, ఇది రాసే టైంలోనే నాకు ఆల్రెడీ ఇక్కడ
దీని రిజల్ట్ 0 అని అబ్జర్వ్ అయ్యి అంటే చూసేసాను నేను ఆల్రెడీ. ఎందుకంటే -a/2a ఇది ఆడ్ ఫంక్షన్. మీరు కావాలంటే ఎక్స్ ప్లేస్లో -x సబ్స్టిట్యూట్ చేయండి. కాస్ ఆఫ్ -θ కాస్ θ ఇది చేంజ్ అవ్వదు. ఇది చూడండి ఒకసారి, ఇది 4 - sin x by 4 + sin x అవుతుంది. అండ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ లైక్ log a is nothing but minus of log 1/a అన్నట్టు. ఇగో ఇక్కడ మనకి నీట్గా దీని నుంచి అర్థమైపోతుంది దట్ దిస్ ఇస్ అన్ ఆడ్ ఫంక్షన్. సో ఆడ్ ఫంక్షన్ కాబట్టి we can directly say that the result of the second integral is going to be 0. ఓకే, సో ఇక్కడ ఏం చేద్దాం, ఇంకా ఫస్ట్ ఇంటిగ్రల్ ఇది ఈవెన్ ఫంక్షన్ నో డౌట్. సో సింపుల్గా దీన్ని 2 times of 0 to π/4 అని రాసేసుకుందాం. ఇక్కడ ఇంటూ 3/5, సో 3/π ఇంటూ ఏముంది ఇక్కడ 1/2 minus cos 2x. cos 2x అంటే 2 cos square x minus 1 రాసుకుంటే దీన్ని మనం 2 cos square x, ఓకే 2 cos square x -1 కాబట్టి 3 - 2 cos square x అని రాసుకోవచ్చు. దీన్ని మనం 2 cos square x minus 1 కాబట్టి 3 - 2 cos square x ఓకే ఇంటూ dx అని రాసుకోవచ్చు. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 6/π ఆల్రెడీ చెప్పిన మీకు ఇలాంటి ఫామ్ ఉంటే ఎలా సాల్వ్ చేయాలని. ఇలా cos square xలు ఉన్నాయనుకోండి, సింపుల్గా కామన్ తీసుకోండి అది. సో ఎలా వస్తుందంటే ఇంటిగ్రేషన్ 0 to π/4 cos square x కామన్ తీసుకుంటే ఇక్కడ secant square x dx, డినామినేటర్లో 3 secant square x వస్తుంది, విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan, విచ్ ఇస్ 1 + tan square x. సో బేసికలీ మనకి 1 + 3 tan square x వస్తుంది. అబ్జర్వ్ చేయండి, దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్ 1 + 3 tan square x. ఇగో 3 secant square x, 3 × 1 + tan square x అంటే 3 + 3 tan square x - 2. దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. అంతే, అయిపోయింది. ఇంకేముంది ఇక్కడ tan x t తీసుకోవడం. సో ఇక్కడ మనకి సింపుల్గా మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ప్రకారం tan x t తీసుకుంటే secant square x dx ఏమవుతుంది ఇక్కడ dt. సో లెట్ మీ అప్లై ద మోడిఫికేషన్ గైస్ 6/π. ఓకే, సో ఎంత అవుతుంది ఇక్కడ 0 to π/4, x 0 పెట్టుకుంటే t 0, x π/4 పెట్టుకుంటే t 1. సో ఇది మనకి dt by 1 + 3t². ఓకే, సో సాల్వ్ దిస్ వన్. సేమ్ వస్తుంది ఇక్కడ చూడండి ఒకసారి, విచ్ ఇస్ 6/π. ఇక్కడ మనం 3 కామన్ తీసేసుకోవచ్చు. సో దట్స్ 1/3 ఇంటిగ్రేషన్ 0 to 1. ఓకే, ఇట్స్ dt by t² + 1/√3 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో దిస్ ఇస్ 2/π. ఇది వచ్చేసి x² + a², 1/x² + a² ఫార్మాట్ ఉంటే ఫార్ములా ఏంటి 1/a tan inverse x/a. tan inverse x/a అంటే √3 × 2 and the limit is between 0 to 1. So what I'm getting is 2√3/π into, and what is this going to be guys, tan inverse √3. అందుకే వాల్యూ ఇచ్చింది చూడండి, tan inverse √3 π/3. π/3 minus tan inverse 0 is 0. సో π క్యాన్సిల్ అయిపోతుంది. సో 2√3 2 × √3/3 which is 2/√3 is what I'm going to get as I. సో మనం ఏం కనుక్కున్నాడంటే మనకి 3 ఏంత కనుక్కోవాలి, 3i² కనుక్కోవాలి. సో 3 times of i² అంటే 4/3. The answer is simply going to become 4. So if you have the option, yes, option A is the right answer. So I hope this question is clear for everyone. Simple question ఏ మళ్ళీ, నథింగ్ కాంప్లికేటెడ్. ఇగో ఇదంతా సింప్లిఫికేషన్. ఇంకో ఇక్కడ వరకు వచ్చిందంటే మిగతా పాట అంతా సింప్లిఫికేషన్. మనం జస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదంతా ట్రాషే మనకి, ఇదంతా క్రాపే మనకి. ఇది తీసేసేయాలి. ఎందుకంటే -π/4 to π/4 ఇస్తే ఈజీగా అర్థం చేసుకోవాలి. ఓకే, ఇది ఆడ్ ఫంక్షన్, అసలు పనే లేదు దీంతో. 0 పెట్టేస్తే మంచిగా నీట్గా ఇంటిగ్రల్ వస్తుంది. ఇది ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇండెఫినెట్ ఇంటిగ్రల్లో, ఇలాంటి ఇంటిగ్రల్స్ ఎలా సాల్వ్ చేయాలని. ఆ మెథడ్ అప్లై చేసుకుంటూ పోయినా ఆన్సర్ వచ్చేసింది. So I hope this is clear for everyone. Okay, so this is going to be the question. Integration 0 to 2a f of x dx ని ఎలా రాయొచ్చు అంటున్నాడు. చూడండి ఒకసారి, మళ్ళీ సింపుల్ బేసిక్ ఇది. అయితే చాలామంది ఆప్షన్కి వెళ్ళొచ్చు. ఇంటిగ్రేషన్ 0 to a f of x dx చాలామంది ఇది టెంప్ట్ అవుతారు. మీరు ఇది పెట్టే టెంప్ట్ అవుతారు మీరు పెట్టేసి, అంటే ఈ ఆప్షన్ పెట్టడానికి, ఆప్షన్ ఏ. బట్ లెట్ మీ టెల్ యూ గైస్, దట్స్ నాట్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే దిస్ ఇస్ ఓన్లీ వన్ సినారియో, రైట్? 0 to a f of x dx is 2 times of 0 to f of x dx when f of 2a minus x is f of x. కానీ అలాంటిది ఏమి ఇవ్వలేదు క్వశ్చన్లో. సో ద రైట్ ఆన్సర్ చూసుకుంటే ఇక్కడ డెఫినెట్లీ ఆప్షన్ బి. ఎందుకంటే ఆప్షన్ సి కూడా డజంట్ మేక్ సెన్స్. ఆప్షన్ సి 0 అవ్వాలంటే కూడా f of 2a minus x మైనస్ ఆఫ్ f of x అవ్వాలి, అంతే కదా? ఇగో ఇందాక డిస్కస్ చేసాం మనం నీట్గా. ఇక్కడ చూడండి ఒకసారి, ఇగో ఇలా మనం మెన్షన్ చేస్తే స్పెసిఫిక్గా, ఎక్కడుంది ఇది, ఇక్కడ ఉంది. ఇలా మనకి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే
అప్పుడు 0. ఇలా మెన్షన్ చేస్తే అప్పుడు ఈ రిజల్ట్. ఏం మెన్షన్ చేయకుండా అయితే ఆ రిజల్ట్స్ అయితే రావు కదా. సో ఆప్షన్ ఏ అండ్ సి అయితే ఖచ్చితంగా కాదు. ఆప్షన్ ఏ అండ్ సి అయితే ఖచ్చితంగా కాదు. డి కూడా కాదు. 0 to 2a f of x dx, 0 to 2a f of 2a plus x dx. ఇది డెఫినెట్లీ అవ్వదు. ఆప్షన్ బి మిగిలిపోయింది. సో అలా మీరు ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. లేదు అంటే ప్రాపర్గా చేయండి సార్ అంటే ఇలా కూడా చేయొచ్చు అబ్బా. ఎలా చేయొచ్చు అంటే ఇగో ఈ 0 to 2aని ఇందాక చూసినాం కదా, 0 to 2a f of x dxని మీరు 0 to a f of x dx అనేసి a to 2a f of x dx అని రాసుకోవచ్చు. డెఫినెట్లీ ఇలా రాసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా ఎక్స్ ప్లేస్లో మీరు టీ ప్లస్ ఏ అని పెట్టుకోవచ్చా, ఎక్స్ ప్లేస్లో టీ ప్లస్ ఏ అని పెట్టుకోవచ్చా? అఫ్ కోర్స్ సార్ పెట్టుకోండి, ఏం ప్రాబ్లం సార్, మీ ఇష్టం, మీ బోర్డు, మీ ప్రాబ్లం, పెట్టేసుకోండి. సో అలా పెడితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో టీ ప్లస్ ఏ, సో డిఎక్స్ వచ్చేసి డిటీ. ఓకే, సో ఎక్స్ ప్లేస్లో ఏ పెట్టుకుంటారు అనుకోండి టీ 0, ఎక్స్ ప్లేస్లో 2a పెట్టుకుంటారు అనుకోండి టీఏ, ఇలా వస్తుంది. అండ్ దిస్ కెన్ ఆల్సో బి రిటన్ as 0 to a f of x dx. చెప్పా కదా మనకి వేరియబుల్తో ఫరక్ नहीं పడతా. టీ ప్లేస్లో ఎక్స్ పెట్టుకోండి, ఎక్స్ ప్లేస్లో టీ పెట్టుకోండి, ఏ వేరియబుల్ అని తీసుకోండి అకార్డింగ్ టు ద ఫస్ట్ ప్రాపర్టీస్లో డిస్కస్ చేస్తాం కదా, వేరియబుల్ ఫరక్ नहीं పడతా. సో ఎక్స్ ప్లేస్లో నేను టీ పెట్టుకుంటే 0 to a f of x plus a dx వస్తుంది నాకు. అండ్ యూ సీ దిస్ ఇస్ నథింగ్ బట్ ద ఆప్షన్ బి. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఓకే, సో చలో నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. ఇంకా ఇది కూడా చూడండి ఒకసారి, -a to a f of x dx. దీన్ని మనం 0 to a f of x dx ప్లస్ 0 to a g of x dx అని రాయొచ్చు. g of x ఏంటో అడిగాడు, ఎంత సింపుల్ క్వశ్చన్, ఆల్రెడీ చూపించాను ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్లో ప్రూఫ్. సో ఈ g of x ఏమవుతుంది? ఆప్షన్ సి, ఎఫ్ ఆఫ్ -x. గుర్తు రావట్లేదా? చేసాం కదా, ఇంత ఇట్లా మర్చిపోకూడదు మీరు. ఇందాకే చేసినాం మనం ఇంటిగ్రేషన్ -a to a చేసినప్పుడు చెప్పినా మీకు ఆల్రెడీ. గొరాబాయ్ దీన్ని మనం 0 to a f of x dx ప్లస్ 0 to a f of -x dx అని రాసుకోవచ్చు అని. అదే అడిగిండు, f of -x ప్లేస్లో g of x పెట్టిండు, g of x ఏంటో అడిగిండు. ఏముంది, మనం మంచిగా నీట్గా నేర్చుకున్నాం కాబట్టి దిస్ వాజ్ ద ఆప్షన్. యూ కెన్ సీ హియర్ option C. Option C was the right answer. So I hope this question is clear for everyone out there. Okay, so ఇదన్నమాట. చలో, సో దీని తర్వాత మనకి ఏంటంటే కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, రిడక్షన్ ఫార్ములా అనేసి, వాలీస్ ఫార్ములా అని. ఈ ఫార్ములాస్ చాలా ముచ్చటగా ఉంటాయి, అంటే డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఫార్ములాస్ బట్టి కొట్టేసేయండి, చెప్తాను ఎలా బట్టి కొట్టాలి కూడా, నో ప్రాబ్లం. మనం కూడా మీ స్టేజ్లో ఉన్నప్పుడు బట్టి కొట్టిన వాళ్ళం ఈ ఫార్ములాస్ని. ఎట్లా బట్టి కొట్టినా అంటే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ 0 to π/2 sin raised to nx dx తీసుకున్నాం, లేదంటే 0 to π/2 cos raised to nx dx అని తీసుకున్నాం. ఓకే, ఈ రెండిట్లా. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ n వచ్చేసి ఖచ్చితంగా ఇట్ హ్యాస్ టు బీ ఎ పాజిటివ్ ఇంటీజర్. ఓకే, సో n వచ్చేసి ఖచ్చితంగా ఇట్ హ్యాస్ టు బీ ఏ పాజిటివ్ ఇంటీజర్. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు దీనికి ఫార్ములా ఏంటో తెలుసా, ఎలా వేస్తారో తెలుసా? సింపుల్గా ఫస్ట్ అయితే గైస్ మీరు న్యూమరేటర్లో ఓకే n ఉంది కదా, n-1తో స్టార్ట్ చేయండి. డినామినేటర్ nతో స్టార్ట్ చేయండి. సరే, డినామినేటర్ తర్వాత ఉందాం. న్యూమరేటర్ n-1తో స్టార్ట్ చేశారు కదా, సో n నుంచి అన్ని ఆడ్ నంబర్స్ తీసుకుంటారండి. 1, ఆ తర్వాత 3, ఆ తర్వాత 5, ఆ తర్వాత 7. ఇది ఎంతవరకు కంటిన్యూ చేస్తారంటే మీకు ఎదర్ 2, లాస్ట్లో 2 లేదా 1, ఈ 2 or 1 వచ్చేంత వరకు కంటిన్యూ చేయాలి. హోల్ డివైడెడ్ బై, మళ్ళీ న్యూమరేటర్ డినామినేటర్ కూడా సేమ్ స్టోరీ. ఏం చేస్తారు, ఇక్కడ n ఉంది కదా, అయితే ఇక్కడ మీరు న్యూమరేటర్లో ఆడ్ నెంబర్స్ తీస్తారు కదా, ఆడ్ నెంబర్స్ సబ్ట్రాక్ట్ చేస్తారు కదా, డినామినేటర్ ఈవెన్ నెంబర్స్ సబ్ట్రాక్ట్ చేయండి. అంటే n-0, ఆ తర్వాత n-2, ఆ తర్వాత n-4, ఆ తర్వాత n-6. ఇది ఎంతవరకు చేయాలి సార్ అంటే మీకు 2 or 1 వచ్చేంత వరకు. ఓకే, ఇంటూ దిస్ రిజల్ట్ ఇంటూ k. ఇప్పుడు k ఏంటి సార్ అంటే kకి 2 వాల్యూలు ఉంటాయి. ఒకటి π/2 తీసుకోవచ్చు, లేదా 1 తీసుకోవచ్చు. π/2 ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడైతే n ఈవెన్ ఉందనుకోండి మీరు k π/2 తీసుకోండి, లేదు n ఆడ్ ఉందనుకోండి సింపుల్గా k 1 పెట్టుకోండి. సో
So this is how you can apply this reduction formula. Simple formula ఇది. ఓకే, సో కావాలంటే క్వశ్చన్ చూపిస్తాను మీకు. ఇంటిగ్రేషన్ కాస్ రేస్ టు 8x. క్వశ్చన్ నెంబర్ బీకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. మీకు కావాలంటే క్వశ్చన్ చూపిస్తాం. ఓకే, సో ఇక్కడ మనోడు సరే ఈ ఫార్ములా సరే ఇక్కడ చూడండి ఒకసారి. ఇది మర్చిపోండి, ఇది వదిలేసేయండి. ఓకే, ఇంటిగ్రేషన్ 0 to π/2 కాస్ రేస్ టు 8x కదా. ఏం చెప్పినా మీకు 8 ఉంది. ఓకే, సో ఫస్ట్ అయితే న్యూమరేటర్లో ఆ 8 నుంచి ఆడ్ నెంబర్స్ తీసుకుంటూ వెళ్దాం. సో 8 - 1, 8 - 3, 8 - 5, 8 - 7 ఈజ్ మై లాస్ట్ నంబర్. ఎందుకు చెప్పిన ఎంతవరకు రాయాలి మీరు? 1 or 2 వచ్చేంత వరకు. 8 - 7 1 వచ్చేసింది, ఆపేసేయండి. ఇంకా నెక్స్ట్ ఏంటి, డినామినేటర్లో మీరు ఈవెన్ నెంబర్ తీసుకుంటూ పోవాలి. అంటే 8 - 0, 8 - 2, 8 - 4, 8 - 6 ఆపేసేయండి. 2 వచ్చేసింది. 2 or 1 వరకే రాయాలి. సో 2 or 1 వచ్చేంత వరకు రాయాలి. 2 వచ్చేసింది, ఆపేసేయండి. ఇంటూ π/2 ఎందుకు? n ఈవెన్ కాబట్టి. అండ్ దిస్ ఇస్ ద రిజల్ట్. దిస్ ఇస్ ద రిజల్ట్. అర్థమైందా? సో దిస్ ఇస్ హౌ యూ కెన్ డూ దిస్ క్వశ్చన్ గైస్. సో ఇలా మనకి ఈ ఫార్ములా అనమాట, రిడక్షన్ ఫార్ములా. అయితే దీనికి జనరలైజ్డ్ వర్జన్ ఉంది, దట్ ఈస్ ద వాలీస్ ఫార్ములా. దీనిలో ఎలా అంటే sin raised to mx cos raised to nx అని ఇచ్చిండు. దీనికి కూడా మళ్ళీ సేమ్ ఎలా గుర్తుపెట్టుకున్నా అంటే మళ్ళీ ఇదే లాజిక్. నేను ఎట్లా చేస్తుండే అంటే ఇగో m ఉంది, సరే ఫస్ట్ అయితే నేను ఏం చేస్తుండే అంటే ఇగో sin raised to mx అబ్జర్వ్ చేస్తుండే. m ఉంది కాబట్టి నాకు న్యూమరేటర్లో ఒకటే లాజిక్, ఆడ్ నెంబర్స్ తీసుకుంటా పోవాలి. సో m - 1, m - 3, m - 5 ఎంతవరకు రాయాలి? 2 or 1 వచ్చేంత వరకు. అదే లాజిక్ cos raised to nx కూడా అప్లై చేస్తా. న్యూమరేటర్లో n - 1, n - 3 సో ఆన్ 2 or 1 వచ్చేంత వరకు. డినామినేటర్లో ఏం చేస్తా తెలుసా? డినామినేటర్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ డినామినేటర్ ఏం చేయాలంటే ఈ రెండు కలిపేసేయండి. m and n కలిపేస్తే m + n. ఇప్పుడు ఈ m + n నుంచి ఈవెన్ నెంబర్స్ తీసేయండి. m + n, m + n - 2, m + n - 4 సో ఆన్ 2 or 1 వచ్చేంత వరకు రాయాలి. ఇంటూ p ఆర్ లెట్ us say k. ఇక్కడ p తీసుకున్నాడు మనోడు. p వాల్యూ ఏంటి? π/2 అవ్వచ్చు లేదా 1 అవ్వచ్చు. π/2 ఎప్పుడు తీసుకోవాలి? వెన్ m and n బోత్ ఆర్ ఈవెన్ ఇట్ ఇస్ π/2 లేదా ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇగో క్వశ్చన్ నెంబర్ ఏ చూడండి ఒకసారి. 6 and 4 డైరెక్ట్గా రాయాలంటే ఇగో ఏం చేస్తాను నేను, 6 ఉంది. సో 6 - 1 న్యూమరేటర్ కాబట్టి 6 - 3, ఆ తర్వాత 6 - 5 ఆపేసాయి, 1 వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ 4 - 1, ఆ తర్వాత 4 - 3 ఆపేసాయి, 1 వచ్చేసింది. హోల్ డివైడెడ్ బై, ఇప్పుడు ఈ రెండు యాడ్ చేద్దాం. 6 + 4 10, ఆ తర్వాత 8, ఆ తర్వాత 6, ఆ తర్వాత 4, ఆ తర్వాత 2 వచ్చేసింది, ఆపేయి. రెండు ఈవెన్ ఉన్నాయి. సో ఏం చేస్తావు ఇక్కడ? ఇంటూ π/2 అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్కి ఫార్ములా యూస్ చేయండి, వాలీస్ ఫార్ములా. అవలీలగా ఆన్సర్ వచ్చేస్తాయి మనకి. సో ఐ హోప్ యూ గెట్ ఇట్ గైస్. అప్లై చేయండి ఫార్ములాస్ అకార్డింగ్లీ. మీకు ఇంకో క్వశ్చన్ ఇగో ఇక్కడ కూడా అంతే. 5 - 1, 5 - 3 ఆపేసేయండి. ఆ తర్వాత 3 - 1 ఆపేసేయండి. ఆ తర్వాత 5 + 3 8. సో 8, 6, 4, 2 ఆపేసేయండి. ఇంటూ 1 ఎందుకంటే ఇక్కడ రెండు ఈవెన్ లేవు. సో ఇంటూ 1, దట్స్ ఇట్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో సిమిలర్లీ యూ కెన్ డూ ద రెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్. సో నేను చూపిస్తాను. ఇది ఒక EAMCET 2022 క్వశ్చన్. ఇది కూడా EAMCET 2022. మీకు ఈ వాలీస్ ఫార్ములా వచ్చుంటే ఈ క్వశ్చన్ హార్డ్లీ 30 సెకండ్స్లో అయిపోయేది. మీకు ఏం చేస్తారు మీ క్వశ్చన్లో మళ్ళీ అబ్జర్వ్ చేయండి ఒకసారి. 4, 3, 0 to π/2. సో న్యూమరేటర్ గైజ్ ఏం రాస్తారు? 4 - 1, 4 - 3, 1 వచ్చేసింది, ఆపేసేయండి. 3 ఇచ్చింది కాబట్టి 3 - 1 2 వచ్చేసింది, ఆపేసేయండి. 4 + 3 7. సో 7, 5, ఆ తర్వాత మనకి 3, 1 ఆపేసేయండి. ఇంటూ ఇట్స్ గోయింగ్ టు బికమ్ 1. సో నేను సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఆప్షన్ ఏ విచ్ ఇస్ 1/35 వస్తుంది. అబ్జర్వ్ చేయండి, 1/35 ఇస్ వాట్ యూ గోనా గెట్. కావాలంటే మీరు సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ 4 - 1 3, ఇగో ఈ 3 క్యాన్సిల్ అయిపోయి. సో ఇక్కడ 4 - 3 3, 3 - 1 2, అచ్చా సారీ 2/35 వస్తున్నట్టుంది. ఎగ్జాక్ట్లీ 4 - 1 3 క్యాన్సిల్ అవుతుంది. 7 5 35 న్యూమరేటర్లో 2, సారీ గైస్ 2/35 వస్తుంది. 1/35 అనుకున్నా, లేదు 2/35 ఇస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ దిస్ కేస్. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. సో సింపుల్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, చలో దాని తర్వాత ఇప్పుడు ఈ అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్స్ కూడా కొన్నిసార్లు మనకి తెలీదు దీనిలో వాలీస్ ఫార్ములా యూజ్ చేయొచ్చు అని, బట్ కొన్ని క్వశ్చన్స్లో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐఎన్ ఇచ్చిండు 0 to a x raised to n by a² - x² dx. అయితే ఫస్ట్ అయితే ఈ i8/i4 కనుక్కునే ముందు నేను దీన్ని సింప్లిఫై చేయొచ్చు అబ్బా. ఎలా అంటే x is equal to, what if I take sin theta, let's say x equal to sin theta అనుకుందాం.
ఓకే, ఎక్స్ ఈక్వల్ టు సైన్ టీటా తీసుకుంటే డిఎక్స్ ఏమవుతుంది, కాస్ టీటా డి టీటా అవుతుంది. సరే, లెట్ మీ అప్లై దిస్ ఫార్ములా హియర్. సో ఐఎన్ ఇస్ ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ పెట్టేసుకుందాం xn. సో లెట్ మీ రైట్ డౌన్. అచ్చా, ఒక పని చేద్దాం, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సైన్ టీటా కదా. సో లెట్ మీ టేక్ ఏ సైన్ టీటా గైస్. ఎక్స్ ఈక్వల్ టు ఏ సైన్ టీటా తీసుకుందాం. సో అప్పుడు ఏమవుతుందంటే డిఎక్స్ ఏ కాస్ టీటా డి టీటా. ఓకే, ఇలా తీసుకుందాం. సో ఎక్స్ ఏ సైన్ టీటా తీసుకున్నా కాబట్టి ఏ రేస్ టు ఎన్ సైన్ రేస్ టు ఎన్ టీటా అవుతుంది. ఇది హోల్ డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా స్క్వేర్ రూట్ బై ఏ కాస్ టీటా అవుతుంది. సో డిఎక్స్ ప్లేస్లో మీరు ఏ కాస్ టీటా డి టీటా అని రాసుకోవచ్చు. ఈ రెండు నీట్గా క్యాన్సిల్ అయిపోయినాయి మనకి. ఓకే, సో ఏమొస్తుంది ఇక్కడ మనకి, ఏమొస్తుంది ఇక్కడ ఐఎన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఏ రేస్ టు ఎన్ ఇంటిగ్రేషన్. ఓకే, అండ్ ఆల్సో అబ్జర్వ్ చేయండి, లిమిట్స్ అబ్జర్వ్ చేయండి. ఎక్స్ 0 పెడితే ఖచ్చితంగా టీటా 0, ఎక్స్ ఏ పెడితే టీటా మనకి π/2. సో 0 నుంచి π/2 సైన్ రేస్ టు ఎన్ టీటా వచ్చేసింది. అమ్మయ్యా, రిడక్షన్ ఫార్ములా అప్లై చేయొచ్చు, అంతే కదా. ఇది వస్తే మనకు ఖుషి అయినట్టే మనం. ఓకే, సో మనకి I8/I4 కనుక్కోమని చెప్పిండు. సో డైరెక్ట్గా చేసేయచ్చు ఇంకా. సో ఏ అని ఎలాగో క్యాన్సిల్ అవుతుంది. సో I8 అంటే సైన్ రేస్ టు 8 టీటా. సో ఎట్లా చేస్తారు మీరు, ఫస్ట్ అయితే I8 కనుక్కోండి. I8 అంటే ఎంత అవుతుంది ఇక్కడ, 8 - 1. ఓకే, సో డైరెక్ట్గా రాసేయచ్చు మనం. 8 - 1 అంటే 7తో స్టార్ట్ అవుతుంది. సో 7, ఆ తర్వాత 5, ఆ తర్వాత 3, ఆ తర్వాత 1 ఆపేసాయి. ఆ తర్వాత ఇక్కడ కింద 8తో స్టార్ట్ అవుతుంది. సో 8, 6, 4, 2 ఆపేసాయి. ఎలాగో ఇక్కడ మనకి ఇది ఈవెన్ కదా, ఈవెన్ అంటే ఇంటూ π/2 మనకి ఇక్కడ. ఓకే, ఆ తర్వాత సిమిలర్లీ I4 కనుక్కోండి. ఇక్కడ 4 అంటే 3తో స్టార్ట్ అవ్వాలి న్యూమరేటర్ కాబట్టి. సో 3 and 1 ఆపేసాయి, 4 and 2 ఆపేసాయి, ఇంటూ π/2. సో ఎంత వస్తుంది చూడండి ఒకసారి ఇక్కడ. సో అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ 3 1s 3 2s, అంతేనా. సో 7 5s 35 ఇక్కడ 35, అండ్ ఇది వచ్చేసి ఎంత 2 2s 4. ఓకే, 4 4s 16 ఇంటూ 8 అని రాసేద్దాం ఇక్కడ. 16 ఇంటూ 8 అని పెట్టేసి ఇంటూ π/2 పెట్టేద్దాం. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి 3/4 ఇంటూ 2 అంటే బేసికలీ 8 ఇంటూ π/2. సో గైజ్ ఇఫ్ యూ ఫైండ్ అవుట్ I8/I4, ఓకే, హౌ మచ్ యూర్ గెటింగ్ ఇన్ దిస్ కేస్, ఈ రెండు డివైడ్ చేస్తే నాకైతే ఇక్కడ 8 క్యాన్సిల్ అయిపోతుంది. 35/16 3s 48, 35/48 is what you're gonna get. 35/48 a raised to 8/a4 కాబట్టి a4, this is what you're going to get. సో ఆప్షన్ ఉందా మనకి 35/48 అనే ఆప్షన్ అయితే ఉంది. ఆప్షన్ B is going to be the right answer. Yes, perfect. సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? యాక్చువల్గా చాలా సింపుల్. ఒకటైతే అంటే ఆప్షన్ సి, ఇంకా ఆప్షన్ ఏ డైరెక్ట్గా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే I8 అంటే a8, a8/a4 ఖచ్చితంగా a4. సో అలా ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి డైరెక్ట్గా ఎగిరిపోతాయి. ఆప్షన్ బి, ఆప్షన్ డి రెండే ఉన్నాయి, అండ్ ఐ హోప్ యూ గెట్ ఇట్. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ కెన్ డూ దిస్ క్వశ్చన్ గైస్. ఒకవేళ స్క్రీన్ క్లారిటీ మిస్ అయితే కొంచెం రెజల్యూషన్ పెంచుకోండి, 480 720 పెట్టుకోండి, క్లియర్గా కనిపిస్తుంది మీకు. ఓకే, కొంచెం ఈ ఇమేజెస్ కొన్ని అంత క్లియర్గా పడలేదు బోర్డు మీద, నేను చూడొచ్చు ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో ఐ హోప్ యూ గెట్ ఇట్. కొంచెం క్లారిటీ పెంచుకోండి, లేదంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న క్వశ్చన్ అంత నీట్గా రాసి. సో ఐ హోప్ యూ గెట్ ఇట్. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ అప్లై ద వాలీస్ ఫార్ములా ఇన్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇది ఒక EAMCET 2022 క్వశ్చన్. ఓకే, చలో గైజ్, ఐ థింక్ దాట్స్ ఇట్. సో మనం లాస్ట్ టాపిక్ వచ్చేసినాం డెఫినెట్ ఇంటిగ్రేషన్లో. సో డెఫినెట్ ఇంటిగ్రేషన్లో లాస్ట్ టాపిక్ ఏంటి సార్ అంటే, వెల్, సమ్మేషన్ ఆఫ్ ఇన్ఫైనైట్ సిరీస్ యూజింగ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్. అయితే ఈ పర్టికులర్ టాపిక్ ఏంటంటే, ఈ పర్టికులర్ టాపిక్లో ఈ ఫార్ములా ఉంటుంది, ఈ ఒక్క ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములా కొంచెం తేడాగా అనిపించచ్చు మీకు, ఎలా అప్లై చేయాలి సార్, అసలు ఏంది ఫార్ములా, ఏం జరుగుతుందని. అయితే సింపుల్గా చెప్తాను మీకు, ఓకే, ఎలా గుర్తుపెట్టుకోవాలో అని సింపుల్గా. అయితే ఒకటేంటంటే గైస్, ఇప్పుడు మనకి ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఓకే, లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ. నేను క్వశ్చన్ పర్స్పెక్టివ్లో చెప్తున్నా ఈ మొత్తం కాన్సెప్ట్ అంతా, సో దట్ మీకు క్వశ్చన్స్ చేయడం ఒక ఐడియా ఉంటుంది. లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ అని ఇచ్చేసి ఇది ఏదో ఇస్తాడు మనకి, లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ, సంథింగ్ విల్ బి గివెన్ ఫర్ యూ. నవ్ హౌ డు వి సాల్వ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే, ఫస్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇలా రాయడానికి ట్రై చేయండి. లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ 1/n సమ్మేషన్
ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఎఫ్ ఆఫ్ ఆర్ బై ఎన్. ఈ క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చన్ ఉంది కదా, సో ఇక్కడ చూపిస్తున్నాం మీకు క్లియర్గా. ఏదైతే క్వశ్చన్ ఇచ్చాడో మనకి, ఏదైతే క్వశ్చన్, ఇది మనకి క్వశ్చన్, ఈ క్వశ్చన్ని మీరు ఏం చేస్తారంటే సింపుల్గా గైస్ ఇలా రాయండి, ఈ ఫార్మాట్లో రాసుకోండి. ఓకే, చూపిస్తాను ఇక్కడ రాయాలో కూడా, బట్ ఫస్ట్ అయితే అర్థం చేసుకోండి స్టెప్స్. ఇక్కడ ఈ క్వశ్చన్, ఇచ్చిన క్వశ్చన్ని ఇలా రాసుకుందాం. ఇలా రాసుకున్న తర్వాత సార్ ఏం చేయాలి, ఇలా రాసుకున్న తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ వచ్చేసి అబ్జర్వ్ చేయండి, ఈ సಮೇషన్ పార్ట్ ఉంది కదా, దీన్ని మీరు ఇంటిగ్రేషన్తో రిప్లేస్ చేయండి. అలా ఎలా అంటే సಮೇషన్ ఇస్ నథింగ్ బట్ ఇంటిగ్రేషనే. మీరు ఇంటిగ్రేట్ చేస్తున్నారంటే ఇందాక చెప్పాను మీకు జామెట్రికల్ మీనింగ్లో వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇండికేట్ చేస్తుందంటే ఏం చెప్పానంటే ఇట్ ఈస్ ఇండికేటింగ్ ద ఏరియా అండర్ ద కర్వ్ అని. సో కావాలంటే ఒక్కసారి లెట్స్ గో బ్యాక్ వామో ఎంత డిస్కస్ చేసామా, చలో. సో ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోదాం. ఎక్కడుందిరా బాబు, ఎక్కడుందిరా, ఇక్కడ ఉంది. చలో, ఇగో ఇదే చెప్పాను. సో బేసికలీ ఇంటిగ్రేషన్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒక స్క్వేర్ ఇచ్చిన ఏరియా కనుక్కోమని చెప్పిన అనుకోండి, ఏం సార్ ఇంత ఈజీ క్వశ్చన్లు అడుగుతున్నారు అంటారు. రెక్టాంగిల్ ఇచ్చిన, ట్రెపేజియం, ట్రయాంగిల్, ఇవన్నిటికీ ఏరియా కనుక్కోవడం ఒక ఐడియా ఉంది మనకి. వీ నో హౌ టు క్యాలిక్యులేట్ ఏరియా ఫర్ దిస్. కానీ అదే మీకు ఒకవేళ ఇలాంటి షేప్ చూడండి ఒకసారి, షేప్ ఎలా ఉందంటే ఇలా ఉంది షేప్. ఇది ఏదో ఒక డిఫరెంట్ ఒక యునీక్ షేప్ అయితే కాదు. యునీక్ ఇన్ ద సెన్స్ ఒక డెఫినెట్ షేప్ అయితే కాదు. ఆల్రెడీ మనకు తెలిసిన స్క్వేరో, రెక్టాంగిలో, ట్రెపీజియమో, రాంబస్, ప్యారలోగ్రామ్ అలాంటి షేప్ కాదు, సమ్ షేప్ ఇది. సో ఇలాంటి దానికి ఏరియా కనుక్కోవాలంటే ఎట్లా కనుక్కోవాలి? దిస్ ఈజ్ వేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇస్ గోయింగ్ టు బీ యూస్డ్. ఇంటిగ్రేషన్ నుంచి మీరు ఎలాంటి షేప్ అయినా దానికి ఒక ఏరియా కనుక్కోవచ్చు అనమాట. సో వెన్ యూర్ ఇంటిగ్రేటింగ్ యూఆర్ బేసికలీ ఫైండింగ్ ద ఏరియా. అండ్ ఆ ఏరియా కూడా ఎలా కనుక్కుంటున్నామంటే, ఈ పర్టిక్యులర్ ఎంటైర్ ఏరియా ఉంది కదా, దీన్ని మనం చిన్న పార్ట్లోకి, చిన్న రెక్టాంగిల్స్లోకి డివైడ్ చేసుకొని ఆ రెక్టాంగిల్స్ అన్నిటినీ యాడ్ చేసేస్తే దెన్ యూ గెట్ ద ఏరియా ఆఫ్ ద ఎంటైర్ ఫిగర్. బట్ గైస్ మళ్ళీ ఐమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దోస్ డీటెయిల్స్, ఎందుకంటే చాలా కాన్సెప్షువల్ అయిపోతుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది కాన్సెప్ట్. మళ్ళీ చెప్తున్నా కదా, మీ బుక్లో అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో లేదో తెలీదు, నేను చూశాను, అంత డెప్త్లోకి లేదు. బట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ ఇన్ ఎ వెరీ డీటెయిల్డ్ వే. ఇంకోటి, మనం ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కనుక్కుంటున్నామో, దిస్ ఈజ్ నాట్ ద ఎగ్జాక్ట్ ఏరియా. ఇంకొక మీకు మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ చెప్తా. ఏం చెప్పినా అంటే ఇంటిగ్రేషన్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈ ఏరియా ఇండికేట్ చేస్తుందని చెప్పినా కదా, దిస్ ఈజ్ నాట్ గివింగ్ యూ ద ఎగ్జాక్ట్ ఏరియా. బట్ let me tell you, whatever answer you are getting, that is the best approximate area which we can get ever. ఇంకా ఇదే అవ్వాలి ఖచ్చితంగా. ఓకే, ఇది కాకుండా ఇంకోటి అయ్యే ఛాన్సే లేదు. దిస్ ఈజ్ లైక్ లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ కాన్సెప్ట్. లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్లో అక్కడ ఫంక్షన్ యొక్క లిమిట్ అదే అవుతుందని చెప్తున్నా. ఎగ్జాక్ట్గా అదే అవుతుందా తెలియదు. బట్ యాజ్ ఫార్ యాజ్ వాట్ వీ నో, వాట్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్, అదే పక్కా 99.999% ఛాన్సెస్ ఉన్నాయి అదే అవ్వడానికని. బట్ ఎగ్జాక్ట్గా అంటే తెలియదు. ఇది కూడా అంతే. ఎందుకు అలా అంటే ఐ హ్యావ్ టు గెట్ ఇన్ టు డీటెయిల్స్. చాలా డీటెయిల్స్కి వెళ్ళాల్సి వస్తుంది, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. మీకు ఈ ఫార్ములా ఎలా వచ్చింది, ఇది ఏం ఇండికేట్ చేస్తుంది. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత యూస్ఫుల్ లేదు కదా. ఇఫ్ దిస్ కుడ్ హ్యావ్ బీన్ ఏ కాన్సెప్షువల్ క్లాస్, ఇప్పుడు ఎగ్జామ్స్ ముందు కాకుండా కొంచెం మనకు చాలా టైం ఉండుంటే ఎగ్జామ్స్కి దీన్ని ఇంకా డీటెయిల్గా తీసుకెళ్లేవాడిని. బట్ ఇప్పుడు ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి, మీకు ఊరికే ఎందుకు టైం వేస్ట్ ఇలాగో ఎగ్జామ్స్లో అడగడు. చూసారు మీరు ఎగ్జామ్స్లో ఏం అడుగుతున్నాడు, అంత అప్లికేషన్ పార్ట్ కాబట్టి లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దోస్ డీటెయిల్స్. మీకు కావాలంటే సపరేట్ వీడియో చేస్తా, దానిలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు మజా వస్తుంది. ఓకే, బట్ ఇప్పటికైతే గైజ్ గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్లో మీకు జస్ట్ అర్థం చేపించడానికి మీరు ఎక్కడ గుర్తుపెట్టుకోవాలంటే ఏడుంది ఇది, ఒక్కసారి మళ్ళీ ఆ డెఫినెట్ ఇంటిగ్రల్ యాజ్ ఎ లిమిట్ ఆఫ్ ఎ సమ్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. సో ఇందాక చెప్పినా కదా, సో దీని ప్రకారం మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, సో సింపుల్గా ఈ సమేషన్, ఇంటిగ్రేషన్ రెండు ఒకటే. సమేషన్ అంటే ఏరియాస్ యొక్క సమ్ చేస్తున్నాను, చిన్న ఏరియాస్ వస్తున్నాయి కదా రెక్టాంగిల్స్వి, వాటి సమ్ చేస్తేనే మీకు మొత్తం ఏరియా వస్తుంది. సో ఇది రెండు ఒకటే. సో ఈ సమేషన్ని ఇంటిగ్రేషన్తో రిప్లేస్ చేయండి. ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నా. లోవర్ లిమిట్ ఎప్పుడు 0 పెట్టుకోండి, ఎప్పుడు 0నే. అప్పర్ లిమిట్ వచ్చేసి ఈ ఎన్కి సంబంధించిన కొఫిషియంట్ అబ్జర్వ్ చేయండి. ఎన్ కొఫిషియంట్ ఇక్కడ 1 కాబట్టి 1 పెట్టేసుకోండి. లేదు 1 కాకుండా ఎన్ కొఫిషియంట్ వేరే ఉందనుకోండి, వేరే నెంబర్ పెట్టుకోండి. ఓకే, బట్ దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు టేక్ ఇట్. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఈ ఆర్ బై ఎన్ ఉంది కదా, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఆర్ బై ఎన్ ఉంది కదా,
ఆర్ బై ఎన్ ప్లేస్లో మీరు ఎక్స్తో రిప్లేస్ చేయండి, ఎక్స్ అని రిప్లేస్ చేయండి. ఆర్ బై ఎన్ ఎక్కడ కనిపించినా ఎక్స్ అని రిప్లేస్ చేయండి. ఈ 1/n ఏమవుతుంది సార్ అంటే డిఎక్స్ అయిపోతుంది. అండ్ దిస్ ఈజ్ హౌ యూ కెన్ రైట్ దిస్ యాజ్ దిస్. అంటే లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ 1/n సమేషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఎఫ్ ఆఫ్ ఆర్ బై ఎన్ ఉంది కదా, దాన్ని మీరు ఎలా రాసుకోవచ్చు, ఇంటిగ్రేషన్ 0 to 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని రాసేసుకోవచ్చు. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, సో అర్థమవుతుంది కదా ఇక్కడ అందరికీ. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, సో ఇలా మనం రాయొచ్చు. లేదు కొన్నిసార్లు క్వశ్చన్ మనకి ఇలా కూడా రావచ్చు, లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ 1/n summation r running from 1 to let's say np f of r by n. ఇలా వచ్చింది అనుకోండి క్వశ్చన్ మీరు సింప్లిఫై చేసినప్పుడు ఇక్కడ ఎలా చేస్తారంటే దీన్ని మీరు ఇంటిగ్రేషన్, మళ్ళీ సేమ్ సమేషన్ అంటే ఇంటిగ్రేషన్, లోవర్ లిమిట్ ఎప్పుడు 0, అప్పర్ లిమిట్ ఏం చేస్తారు, n యొక్క కొఫిషియంట్ చూడండి, n యొక్క కొఫిషియంట్ p ఉంది కాబట్టి మీరు p పెట్టేసుకోండి. r by n ప్లేస్లో x పెట్టుకుంటే f of x వస్తుంది, 1/n అంటే dx, అండ్ దిస్ ఈజ్ హౌ యూ షుడ్ రైట్ ఇట్ డౌన్. సో 3 స్టెప్స్ ఉంటాయి ఈ క్వశ్చన్లో. ఇచ్చిన క్వశ్చన్ని దీనిలోకి మోడిఫై చేసుకున్న తర్వాత దీని నుంచి ఇంటిగ్రల్ తెచ్చుకోవాలి మనం. ఇంటిగ్రల్ తెచ్చుకున్న తర్వాత మీకు ఆల్రెడీ తెలుసు ఎలా సాల్వ్ చేయాలి అంటే ఇంటిగ్రల్స్ అని. ఓకే, సో పని చేద్దాం, లెట్స్ గో టు ఎ క్వశ్చన్. ఒక చిన్న క్వశ్చన్ తీసుకుంటే మీకే అర్థమవుతుంది, అబ్జర్వ్ చేయండి క్వశ్చన్. సో ఫస్ట్ అయితే క్వశ్చన్ డైరెక్ట్గా ఇగో ఈ ఫార్మాట్లో ఇచ్చేసిండు, లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ సమేషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఇలా ఇచ్చిండు. సో ఫస్ట్ స్టెప్ ఏం చెప్పినా, మనకు వచ్చిన క్వశ్చన్ ఈ ఫార్మాట్లో రాసుకోవాలి. సో రాసుకుందామా? సో ఏమవుతుంది చూడండి ఒకసారి, లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ. ఓకే, సో ఫస్ట్ అయితే నాకు 1/n కావాలి భయ్య, అబ్జర్వ్ చేయండి నా క్వశ్చన్లో 1/n ఉండాలి. సో 1/n లేదు ఇక్కడ. సో దానికోసం ఏం చేస్తా అంటే నేను, లెట్స్ డూ వన్ థింగ్, లెట్స్ టేక్ ఇది మనకి ఆర్ బై ఎన్ అండ్ ఇది వచ్చేసి మనకి ఆర్ బై ఎన్, ఇక్కడ కూడా ఆర్ కామన్ తీసుకోవచ్చు కదా, ఒక్క నిమిషం, దిస్ ద క్వశ్చన్ కరెక్ట్. ఇది ఎన్ బై ఆర్ ప్లస్ ఎన్, ఎన్ స్క్వేర్, ఒక నిమిషం, ఇక్కడ మనోడు ఏం చేశాడంటే అచ్చా 1/, ఓకే గాట్ ఇట్. సో మనకి 1/n కావాలి, రైట్. సో బేసికలీ మనోడు అది ఏం చేశాడు, 1/n కావాలి కాబట్టి సింపుల్గా ఏం చేస్తున్నా అంటే, సరే నాకు 1/n ఖచ్చితంగా కావాలి కాబట్టి లెట్ మీ టేక్ 1/n. సో 1/n ఇక్కడ రాసుకున్నా కాబట్టి సమేషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n, ఇక్కడ మనం n స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇట్లా రాయండి, ఇట్లా రాయండి, రెండు ఒకటే కదా, n క్యాన్సిల్ అయిపోయి మీకు సేమ్ అదే వస్తుంది. ఓకే, సో ఇలా రాసుకోవచ్చు, హోల్ డివైడెడ్ బై. ఓకే, సో దిస్ ఇస్ ఆర్ ప్లస్ ఎన్, ఆర్ ప్లస్ ఎన్, ఓకే, ఆర్ ప్లస్ ఎన్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ 2nr. దిస్ ఇస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అబ్జర్వ్ చేయండి, వాట్ యూ కెన్ డూ హియర్ ఇస్, మీరు ఇక్కడ ఆర్ కామన్ తీసుకోవచ్చు, రైట్. ఇన్ఫ్యాక్ట్ యూ కెన్ టేక్ ఆర్ స్క్వేర్ యాజ్ ఎ కామన్. ఓకే, సో ఆర్ స్క్వేర్ మీరు కామన్ తీసుకుంటున్నారు అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే సింపుల్గా అబ్జర్వ్ చేయండి, లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ, యు సీ హియర్, బికాజ్ నాకు బేసికలీ ఏం చేయాలంటే క్వశ్చన్ 1/n ఎఫ్ ఆఫ్ ఆర్ బై ఎన్, క్వశ్చన్ మనకి ఇచ్చిన ఫంక్షన్ అంతా ఆర్ బై ఎన్ టర్మ్స్లో రాసుకోగలగాలి మనం. అలా రాస్తేనే దాని నుంచి ఫర్దర్గా సింప్లిఫై చేయొచ్చు. సో అలా చేయాలంటే ఒక పని చేద్దాం, నేను డైరెక్ట్ చూపిస్తాను మీకు. ఓకే, ఇంకా టైం సేవ్ అవుతుంది మనకి. సో కావాలంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఈ స్టెప్ అయితే క్లియర్గా ఉంది కదా, స్క్వేరింగ్ అండ్ మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ బై ఎన్ చేసినాం. ఆ తర్వాత ఏం చేస్తున్నా అంటే సింపుల్గా ఈ ఎన్ ఉంది కదా ఇక్కడ, ఓకే, ఈ ఎన్లో లెట్ మీ టేక్ ఇట్ ఇన్ దిస్ వే, ఇప్పుడు ఎన్ స్క్వేర్ ఉంది కాబట్టి నేను కావాలంటే ఇక్కడ ఎక్స్ట్రా స్టెప్ రాస్తున్నా, లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ 1/n, ఓకే, ఇంటూ సమేషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n. ఈ n స్క్వేర్ని డినామినేటర్లో ఎట్లా రాసుకోవచ్చు అంటే ఇలా రాసుకోవచ్చు, 1/r ప్లస్ n హోల్ డివైడెడ్ బై n ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ 2nr హోల్ డివైడెడ్ బై n. ఇలా డెఫినెట్గా రాసుకోవచ్చు మనం. ఇలా రాయండి ఒకటే. దీని నుంచి ఫర్దర్గా సింప్లిఫై చేయొచ్చు కదా, ఆర్ ప్లస్ ఎన్ బై ఎన్ని 1+r/n రాసుకోవచ్చు. అండ్ ఇగో ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది, ఎన్ బయట ఉంది, ఎన్ లోపల తీసుకెళ్ళాలంటే ఎన్ స్క్వేర్ లోపల తీసుకెళ్తారు స్క్వేర్ రూట్ లోపలికి, అండ్ సపరేట్గా రాసుకుంటే r/n హోల్ స్క్వేర్ ఇంటూ 2r/n వస్తుంది. అండ్ ఇన్ దిస్ వే అబ్జర్వ్ చేయండి ఒకసారి, యూ హ్యావ్ రిటర్న్ ద క్వశ్చన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ r/n, దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్. అండ్ చూడండి ఒకసారి, దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ రిటర్న్.
డెఫినెట్లీ స్టార్టింగ్ ఒక్కసారి మనం క్వశ్చన్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉండొచ్చు, బట్ ట్రస్ట్ మీ గైజ్, ఒక 2, 3, 4 క్వశ్చన్లు చేస్తే మీకు ఈజీ అయిపోతుంది ఇది. సో ఇలా మనం r/n టర్మ్స్లో రాసుకున్న తర్వాత ఏం చేయాలి, అయిపోయినట్టు. ఇంకా ఇక్కడ నుంచి చెప్పినా కదా, సమ్మేషన్ ఇంటిగ్రేషన్ అయిపోయింది. లోవర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ n కోఫిషియంట్ 1. ఇప్పుడు ఈ r/n ఎక్కడుందో అక్కడంతా xతో రిప్లేస్ చేయమని చెప్పా. సో 1 + x √(x + 1) హోల్ స్క్వేర్ -1. దట్ ఈస్ వాట్ యూ గోనా గెట్, రైట్? అంటే యాక్చువల్గా x² + 2x వస్తుంది, మనోడు దాన్ని x + 1 హోల్ స్క్వేర్ -1 అని రాసుకున్నాడు, విచ్ ఇస్ x² + 2x ఓన్లీ. సో బేసికలీ ఇదే రాయాలి. ఐ డోంట్ నో వై దిస్ స్టెప్ ఇస్ దేర్ హియర్. సో బేసికలీ ఇట్లా అనుకుందాం, √(x² + 2x అనుకుందాం. ఎలాగో మనోడు ఫార్ములా కోసం ఇట్లా రాసుకున్నాడు. సో ఫస్ట్ అయితే ఈ స్టెప్ వస్తుంది. సరే, ఒక పని చేద్దాం. ఫస్ట్ అయితే దిస్ ఇస్ ద స్టెప్ యూ గోనా గెట్, √(x² + 2x వస్తుంది. ఓకే, అండ్ దట్స్ ఇట్. ఇంటిగ్రేషన్ 0 to 1 సాల్వ్ చేయాలి మీరు. దీన్ని ఇట్లా రాసుకోవచ్చు, అది ఇస్ లైక్ dx/mod x ఇంటూ √(x² - 1. మనకి ఫార్ములా sec² x కదా. సో ఇక్కడ మనకి sec² x + 1 వస్తుంది. ఇఫ్ యూ అప్లై ద లిమిట్, దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్, అండ్ ద ఆన్సర్ ఇస్ గోయింగ్ టు బి π/3. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ కెన్ డూ దిస్ క్వశ్చన్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఈ క్వశ్చన్లో మీకు తెలియాల్సింది ఏంటంటే, ఇచ్చిన క్వశ్చన్ని ఈ ఫార్మాట్ ఏంటి, లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ 1/n మిస్ అయింది. ఇక్కడ మనకి ఇక్కడ ఇంటూ 1/n రాసుకుందాం. సో 1/n లోపల ఉండదు యాక్చువల్గా. సరే, ఐ థింక్ ఇక్కడ కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ అయితే పడింది గైస్, అబ్జర్వ్ చేయండి. ఇంటూ 1/n అయితే మిస్ అయ్యాడు మనోడ. సో లెట్ మీ రైట్ ఇట్ డౌన్ హియర్. సో ఇంటూ 1/n. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ మీరు లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ summation 1/n summation n running from r running from 1 to infinity, limit n tending to infinity, 1/n r running from 1 to n f of r/n. ఈ ఫార్మాట్లో అయితే మనం రాసేసుకుందాం, రైట్? సో ఇలా రాసుకున్న తర్వాత దాని నుంచి ఇంటిగ్రల్లో ఎలా రాసుకోవాలో చూసుకున్నాం. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ అప్లై టు దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసుకుందాం, మీకు ఐడియా ఉంటుంది ఎలాంటి లెవెల్, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగచ్చు దీని నుంచి అని. సో EAMCET 2022లో అడిగిన క్వశ్చన్ ఇది. సో అబ్జర్వ్ చేయండి, హౌ డు వి డూ దిస్ క్వశ్చన్ గైస్. సో ఫస్ట్ అయితే చూడండి, లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ 1/n. సో చూడగానే క్వశ్చన్ మనకు తెలిసిపోతుంది, ఓకే దిస్ ఈజ్ ఎ డెఫినెట్ ఇంటిగ్రల్ యాజ్ ఎ లిమిట్ ఆఫ్ ద సమ్ క్వశ్చన్ అని. సో లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ 1/n, దిస్ ఎంటైర్ థింగ్ ఇస్ గివెన్. సో దీన్ని మనం ఫస్ట్ అయితే చెప్పినాం, ఏ ఫార్మాట్లో రాసుకోవాలి, ఈ ఫార్మాట్లో రాసుకోవాలి. లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ 1/n సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 1 to n f of r/n, ఈ ఫార్మాట్లో రాసుకోవాలి. సో రాసుకుందామా క్వశ్చన్ని? చూడండి ఒకసారి, లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ 1/n. ఓకే, అయితే అబ్జర్వ్ చేయండి ఒకసారి, దిస్ ఇస్ లైక్ దిస్ సైన్ π/4, ఇది వచ్చేసి సైన్ ఆఫ్ π/4 + 1/n. సో అబ్జర్వ్ చేస్తే సైన్ π/4, ఓకే, ప్లస్ సైన్ ఆఫ్ π/4 ప్లస్ యూ కెన్ రైట్ దిస్ యాజ్, సరే ఇది మనకి 0/n అని రాసుకోవచ్చు, ప్లస్ సైన్ ఆఫ్ π/4, ఓకే, ప్లస్ π/12 into n, π/12, okay, π/12 into π/12 into 1/n, π/12 into 1/n, right? π/12 into 1/n. ఇదేమో 0/n into π/12 అని రాసేసుకోవచ్చు ఇక్కడ. ప్లస్ సైన్ ఆఫ్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది మళ్ళీ π/12 into 3 అంటే π/4 ప్లస్ π/12 into 2/n. Agreed guys. ఆ తర్వాత you can continue this till the last term, which is sin of π/3. ఇప్పుడు sin of π/3 ఎప్పుడు వస్తుంది మనకి? sin of π/3 రావాలంటే sin of π/4 ప్లస్ π/12 ఇంటూ n/n చేసినప్పుడే కదా మనకి π/3 వచ్చింది. అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇదేమో π/4 ప్లస్ π/12, π/4 ప్లస్ π/12 అంటే 12, ఇది వచ్చేసి మనకి 3π ప్లస్ π, 4π/12 ఇస్ నథింగ్ బట్ π/3. సో ఇలా మనం ఈ సిరీస్ని మనం ఇలా రాసుకోవచ్చు. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దర్. ఓకే, సో ఇలా మనం రాసేసుకోవచ్చు. అండ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి, 0/n, 1/n, 2/n, so on n/n వరకు వెళ్తుంది ఇది. సో దిస్ ఇస్ సింప్లీ నథింగ్ బట్ గైస్, ఎట్లా రాసుకోవచ్చు?
limit n tending to infinity, limit n tending to infinity. Okay, so how can we write it down? Summation r running from 0 to n, r running from 0 to n. ఓకే, r running from 0 to n ఏమవుతుంది ఇక్కడ 0 to n నుంచి యూ కెన్ రైట్ దిస్ యాజ్ సైన్ ఆఫ్ 1 by n. యాక్చువల్గా ఇక్కడ 1 by n మిస్ అయినా. ఓకే, సో లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ 1 by n, లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ 1 by n summation r running from 0 to n, right? r running from 0 to n sine of pi by 4 plus pi by 12 into r by n, pi by 12 into r by n. So this is how you can write this entire thing. Entire thing ni మనం ఇగో ఈ ఫార్మాట్లో రాసుకున్నాం. గాట్ ఇట్? అయితే ఒకటి అబ్జర్వ్ చేయండి, 0 to n తీసుకున్నా 1 to n తీసుకున్నా ఈ పర్టికులర్ కేస్లో ఒకటే. ఎందుకంటే ఇప్పుడు మీరు 0 అంటే ఫస్ట్ ఈ టర్మ్ కదా, సో సైన్ పై బై 4 బై ఎన్ లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ 0. సో మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, సార్ ఇక్కడ 1 to n ఉంది కదా, మనకి 0 to n వచ్చిందంటే ఫరక్ నై పడతా. ఎందుకంటే సైన్ పై బై 4 బై ఎన్, సైన్ పై బై 4 1 by root 2, 1 by root 2 by n లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ ఈజ్ డెఫినెట్లీ 0. సో అది మనం స్కిప్ చేయొచ్చు, డైరెక్ట్గా r 0 to n రాయకుండా 1 to n రాసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎలా రాయొచ్చు, this summation is integration, limit lower limit is 0, upper limit n your coefficient 1, and this is sine of, guys, pi by 4 plus pi by 12 r by n place lo x 1 by n dx. హమ్మయ్యా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఇంకా మీరు చేస్తారు కదా, సైన్ అబ్బా మైనస్ ఆఫ్ కాస్ ఏమొస్తుంది చూడండి ఒకసారి, పై బై 4 ప్లస్ పై బై 12x divided by x your coefficient pi by 12 అంటే pi into this is 12. okay, so apply the limits 0 to 1. so observe చేయండి ఏమొస్తుందో ఇక్కడ, మైనస్ ఆఫ్, if you see the answer, మైనస్ ఆఫ్ 12 by pi వస్తుంది ఇక్కడ, ఇంటూ 1 అప్లై చేసినప్పుడు cos pi by 3 which is 1 by 2 మైనస్ 0 అప్లై చేస్తే cos pi by 4 which is 1 by root 2. okay, so if you see this guys, I'm getting minus 12 by pi into root 2 minus 2 by 2 root 2. Okay, so 2 ones are 2 6 are. So I'm basically getting 6 by pi into root 2 minus 1 is what I'm getting as the answer. 6 by pi into root 2 minus 1. 6 by pi into root 2 minus 1. So option unda chuddam okkasari, 6 by pi into root 2 minus 1. Yes, option B is the right answer, 6 by pi into root 2 minus 1. So I hope this question is clear. So కొంచెం స్టార్టింగ్లో కాంప్లికేషన్ అనిపించచ్చు క్వశ్చన్స్, బట్ ట్రస్ట్ మీ గైస్, దే ఆర్ గోయింగ్ టు బికమ్ ఈజీ. ఇఫ్ యూ డూ 2 3 4 5 ఒక 5 6 క్వశ్చన్స్ చేయండి ఈ మోడల్లో, డెఫినెట్గా మీకు ఈజీ అయిపోతుంది. సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. నా ఇలాగే మనకి ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది 2020 ఎంసెట్లో అడిగిన క్వశ్చన్. అయితే ఇక్కడ ఈ సింబల్ ఇచ్చిండు అనుకోండి పై అని, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. పై అంటే మల్టిప్లికేషన్, అంటే ఇప్పుడు ఈ సింబల్ ఉందనుకోండి, వాట్ డస్ దాట్ మీన్? మీరు r is equal to 1 to n f of r by n అని తీసుకుంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ వీళ్ళ రాసుకోవాలి కదా, ఫస్ట్ అయితే 1 తీసుకుంటే మనకి f of 1 by n వస్తుంది, రైట్? మీరు ఇక్కడ r is equal to 1 పెట్టుకుంటే f of 1 by n వస్తుంది. అదే r is equal to 2 పెట్టుకుంటే f of 2 by n వస్తుంది. ఓకే, r is equal to 3 పెట్టుకుంటే f of 3 by n. సో ఈ టర్మ్స్ అన్నిటిని మనం యాడ్ చేసుకుంటూ పోవాలి, దట్ ఈస్ ద మీనింగ్. అలాగే మీకు ఒకవేళ పై ఇలా ఈ సింబల్ ఇచ్చిండు అనుకోండి, r రన్నింగ్ ఫ్రమ్ 1 to n f of r by n అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు r is equal to 1 పెట్టుకుంటే f of 1 by n, r is equal to 2 పెట్టుకుంటే f of 2 by n, r is equal to 3 పెట్టుకుంటే f of 3 by n, సో ఆన్. ఈ టర్మ్స్ అన్నిటినీ ఒకవేళ మీరు మల్టిప్లై చేసిండ్రు అనుకోండి, దట్ ఈస్ దిస్ వన్. సో ఈ నొటేషన్స్ అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఈ క్వశ్చన్ ప్రకారం మరి ఎక్కడ ఇచ్చిండు సార్, మరి ఇది ఎలా చేయాలి, ఎలా సాల్వ్ చేద్దాం ఇక్కడ అంటే, ఫస్ట్ అయితే ఎప్పుడైతే లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ ఇలా ఇచ్చిండు అనుకోండి, అయితే దీనికి మనకి ఎలాంటి రూల్ లేదు, దీనికి ఉంది రూల్, ఇది మనకు తెలుసు ఫార్ములా, దీనికి ఎలాంటి లేదు. అయితే ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వగానే మీకు టెక్నిక్ ఏంటంటే లాగ్ అప్లై చేసేయండి, అంతే సింపుల్. లెట్స్ సే
this is going to be something called as x ankundam. Let us say this is something x ankundam. So let me write it down for you. X is equal to limit n tending to infinity by r running from 1 to n ఏముంది 1 plus r square by n square whole raised to 2r by n square ఇట్లా ఉంది. సో ఇలా ఉన్నప్పుడు నాకు ఎప్పుడైతే ఇది కనిపిస్తుందో సైన్ సింపుల్గా నేను లాగ్ అప్లై చేస్తా. లాగ్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా, లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ, ఈ పై కాస్త సಮೇషన్ అయిపోతుంది. డైరెక్ట్గా రాయొచ్చు, ఈ పై కాస్త సಮೇషన్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఆర్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్, ఆర్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ హోల్ రేస్ టు 2r బై ఎన్ స్క్వేర్, సారీ, ఇలా రాసేసుకోవచ్చు. ఎలా సార్, ఎందుకు చేశారు ఇట్లా అంటే, అరే బాబు ఏం లేదు, ఇగో కావాలంటే ఇగో ఇందాకే తీసుకున్న ఎగ్జాంపుల్ నుంచి చెప్తా. ఈ ఎగ్జాంపుల్ నుంచి మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇడగాని నేను లాగ్ తీసుకున్నా అనుకో, ఇగో లెఫ్ట్ సైడ్ లాగ్ తీసుకుంటే లాగ్ ఆఫ్ దిస్ అండ్ దిస్, లాగ్ ఆఫ్ a ఇంటూ b ఇంటూ c ఏమవుతుంది, లాగ్ a ప్లస్ లాగ్ b ప్లస్ లాగ్ c ప్రాపర్టీ. సో లాగ్ అప్లై చేస్తే భయ్యా దీని మనకి ఏమొస్తుంది ఇక్కడ అంటే లాగ్ ఆఫ్ f ఆఫ్ 1 బై n ప్లస్ లాగ్ ఆఫ్ f ఆఫ్ 2 బై n ప్లస్ సో ఆన్ ఇలా వస్తుంది. ఇఫ్ యూ అప్లై లాగ్ ఆన్ బోత్ ద సైడ్స్, అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ గైస్ ఇలా రాయొచ్చు కదా, సಮೇషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 టు n, ఓకే, లాగ్ ఆఫ్ ఏమవుతుంది ఇది, లాగ్ ఆఫ్ ఆర్ బై ఎన్ అని రాసుకోవచ్చా, దీన్ని ఇలా రాసుకోవచ్చా, డెఫినెట్గా. సో బేసికలీ అదే చెప్తున్నా, ఒకవేళ ఇది ఎక్స్ అయితే మీరు ఒకవేళ లాగ్ అప్లై చేస్తే బోత్ ద సైడ్స్, దిస్ ఈజ్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. సో దిస్ ఇస్ ద టెక్నిక్. ఇవన్నీ టెక్నిక్స్ మనం నేర్చుకుంటే ముందే ఎగ్జామ్లో డైరెక్ట్గా అప్లై చేయొచ్చు టెక్నిక్స్ అని. సో ఎప్పుడైతే ఇట్లా కనిపించింది అనుకోండి, లాగ్ అప్లై చేయగానే ఇది కాస్త ఇందులోకి చేంజ్ అయిపోతుంది. అండ్ దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్. సో ఇంక ఇక్కడ నుంచి క్వశ్చన్ మీరు ఉత్కారేస్తారు, లాగ్ ఎక్స్ ఏమవుతుంది చూడండి ఒకసారి, లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ. సో అకార్డింగ్ టు లాగరిథమిక్ ప్రాపర్టీ ఇది ఇక్కడ మనం మల్టిప్లై చేయొచ్చు. సో దీన్ని మనం 2r బై ఎన్ స్క్వేర్ని 1 బై n సಮೇషన్, ఓకే, ఇన్ఫ్యాక్ట్ 2 బై n, ఈ 2 బయటికి తీసుకెళ్దాం. సో 2 ఇంటూ లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ 1 బై n సಮೇషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 టు ఇన్ఫినిటీ రాసుకున్నా, సారీ, ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 టు n, ఇక్కడ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 టు n, ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి r బై n ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఆర్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో చూడండి ఒకసారి, మనకు కావాల్సిన ఫార్మాట్లోనే ఉంది ఇది. లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ 1 బై ఆర్ సಮೇషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 టు n, ఇగో ఆర్ బై ఎన్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఆర్ బై ఎన్ హోల్ స్క్వేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ బై ఎన్. సో వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్? సో లాగ్ ఎక్స్ ఇస్ గోయింగ్ టు బీ 2 టైమ్స్ ఆఫ్, సో సಮೇషన్ అంటే ఇంటిగ్రేషన్, లిమిట్ 0, ఆర్ ఎన్ యొక్క కోఎఫిషియంట్ 1 కాబట్టి ఇక్కడ 1. సో ఇక్కడ ఈ ఆర్ బై ఎన్ టర్మ్స్లో ఎక్స్ పెట్టుకుంటే ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు గెట్. ఇంకా మీరు చేయాల్సిందల్లా దీన్ని సాల్వ్ చేయడమే. ఓకే సార్, సాల్వ్ చేస్తారు కదా, ఏం లేదు ఎట్లా సాల్వ్ చేయాలి సార్ అంటే ఏం లేదు, ఇగో మీకు క్లియర్గా 2x కనిపిస్తుంది. సో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై టీ పెట్టుకున్నాం అనుకో, 2x dx ఏమవుతుంది చెప్పండి, dt అయిపోతుంది. సో అబ్జర్వ్ చేయండి, ఇంకా ఫాస్ట్ చేసేయాలి. ఇంకా లాగ్ ఎక్స్ ఎంత అవుతుంది, ఇంటిగ్రేషన్ x0 t1, x0 పెట్టుకుంటే మనకి t1, x1 పెట్టుకుంటే t2. సో 2x dx dt ఇది వచ్చేసి మనకి log t. సో log t ఇంటిగ్రేషన్ is t log t మైనస్ t ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. అండ్ ఇక్కడ లిమిట్స్ అప్లై చేస్తే 1 to 2. సో 2 log 2, ఓకే, మైనస్ 2, minus of it's gonna be what, minus of minus 1. So basically 2 log 2 minus 1 is going to be the answer. Okay, that is log x. But మనకు కావాల్సింది x కాబట్టి x వచ్చేసి ఎంత అవుతుంది ఇక్కడ, e raised to 2 log 2 minus 1. I think the answer is 4 by e. 4 by e option ఉందా? Definitely. సో ఆప్షన్ వచ్చేసి డి 4 by e. ఎందుకంటే ఇది ఆల్రెడీ చేసినాం మనం క్వశ్చన్లో. దీన్ని మనం 1 by e ఇంటూ e raised to log 4 అని రాసుకోవచ్చు భయ్య. సో log 4, e raised to log 4 base e is 4 by e, and that is going to be the answer.
ఓకే, సో అబ్జర్వ్ ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇలా ఇక్కడ క్వశ్చన్లో ఈ కాన్సెప్ట్ మాత్రం ఇంపార్టెంట్ అది. సో ఐమ్ ట్రై అబ్జర్వ్ చేస్తున్నారు కదా, నేను ఏం చేస్తున్నా అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఎక్కడైతే కొంచెం ట్విస్ట్ టర్న్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ లాంటి క్వశ్చన్స్ తీసుకుంటున్నా, సో దాట్ ఒకవేళ మీకు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరు అవలీలగా చేసేస్తారు. డైరెక్ట్గా ఈ ఫార్మాట్లో వస్తే ఏం ప్రాబ్లం లేదు, దీని నుంచి ఏం ప్రాబ్లం ఉండదు మీకు. బట్ ఒకవేళ ఇలా వచ్చినా కూడా నవ్ యూ నో హౌ టు డీల్ with this type of question. సో దీంతో మన టాపిక్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ మొత్తం అయిపోయింది. సో దీని తర్వాత మనకు ఉన్నది ఒకటే, అప్లికేషన్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్. ఇది మనకి ఏరియాస్కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. సో దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్, ఓకే, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఎలా వస్తుంది సార్ అంటే, ఫస్ట్ అయితే ఒకటి గైస్, ఒకటి ఏంటంటే డెఫినెట్ ఇంటిగ్రల్ క్వశ్చన్కి ఏరియా క్వశ్చన్కి ఒక మేజర్ డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ మీకు చూపిస్తాను, ఒక డయాగ్రామ్ నుంచి చూపిస్తాను. ఇప్పుడు లెటర్ సపోజ్ ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఇది ఒక ఎక్స్ యాక్సిస్ అనుకోండి, ఇది ఒక వై యాక్సిస్ అనుకోండి. మన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మన ఇంట్రెస్ట్ చదువుతుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంటాయి. వాహ్, అసలు ఓకే, ఒకటే క్వశ్చన్లో రెండు వేస్లో ఆ క్వశ్చన్ అడిగేదాన్ని బట్టి రెండు ఆన్సర్లు ఎలా వస్తాయో అని. ఇప్పుడు నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇలా తీసుకుంటున్నా భయ్యా, ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇలా తీసుకుంటున్నా. అండ్ వాట్ ఐమ్ డూయింగ్ ఇస్ ఐమ్ టేకింగ్ ద లిమిట్స్. లెట్స్ సే ఇది ఒక నా లోవర్ లిమిట్ ఏ అనుకుందాం, ఇది అప్పర్ లిమిట్ బి అనుకుందాం, సంథింగ్ సి అనుకుందాం ఇక్కడ. ఇప్పుడు ఒకవేళ నేను లెటస్ సపోజ్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ లెటస్ సే దీన్ని మనం ఏరియా A1 అంటే ఈ కర్వ్ ఎక్స్ యాక్సిస్ A to C మధ్యలో A1 అనుకుందాం. ఈ C2 మధ్యలో, ఈ C to B మధ్యలో ఏదైతే ఈ కర్వ్కి సంబంధించిన ఏరియా ఉందో దాన్ని మనం A2 అనుకుందాం. ఇప్పుడు క్వశ్చన్ ఒకవేళ డైరెక్ట్గా మనకి సింపుల్గా A to B ఇంటిగ్రేషన్ A to B ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కనుక్కోరా బై అడిగిండు అనుకోండి. అయితే ఇది కనుక్కునే ప్రాసెస్లో మనం ఏం చేస్తాం తెలుసా, మీరు యాక్చువల్లీ ఫైండింగ్ అవుట్ A1 మైనస్ A2. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ, A1 మైనస్ A2 కనుక్కుంటున్నారు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, A1 మైనస్ A2 ఏంది, ఇంటిగ్రేషన్ A to B ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏరియా అండర్ ద కర్వ్ కదా. అయితే డెఫినెట్ ఇంటిగ్రల్ ఏం చేస్తుంది అంటే, డెఫినెట్ ఇంటిగ్రల్ చేసేటప్పుడు దీనికి పాజిటివ్ ఏరియా అయితే పాజిటివ్ తీసుకుంటుంది. ఒకవేళ కర్వ్ కింద ఉందనుకోండి ఎక్స్ యాక్సిస్కి బిలో, ఏరియా నెగిటివ్ ఉందనుకోండి, అంటే వాల్యూ నెగిటివ్ వచ్చిందనుకోండి, డైరెక్ట్గా నెగిటివ్ తీసుకుంటుంది. దీనికి సంబంధం లేదు. ఇది ఏరియా ఎప్పుడు పాజిటివ్ ఉండాలి, ఏరియా కెనాట్ బి నెగిటివ్, అవన్నీ ఏం చూసుకోదు. డెఫినెట్ ఇంటిగ్రల్, ఓన్లీ డెఫినెట్ ఇంటిగ్రల్ క్వశ్చన్ అయితే ఏం మెన్షన్ చేయలేదు. ఇంటిగ్రేషన్ A to B ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అయితే ఇది ఏం చూడదు. ఏం చూస్తుందంట, A1 A2 ఇది అబౌవ్ ద ఎక్స్ యాక్సిస్ ఉంది పాజిటివ్ తీసుకుంటుంది, ఇది బిలో ద ఎక్స్ యాక్సిస్ ఉంది నెగిటివ్ తీసుకుంటుంది. ఇట్ విల్ డూ A1 మైనస్ A2. ఏ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ఇస్, ఒకవేళ మీకు ఇంటిగ్రేషన్ 0 to π sin x ఇంటూ డిఎక్స్ కనుక్కున్నారు అనుకో భయ్యా, దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. దీని రిజల్ట్ ఎంత అంటే 0. ఇంటిగ్రేషన్ 0 to π sin x ఇంటూ డిఎక్స్ కావాలంటే చూడండి ఒకసారి, కాస్ పై వస్తుంది, కాస్ ఎక్స్ వస్తుంది, కాస్ పై మైనస్ కాస్ 0నా, లేదు ఇంటిగ్రేషన్ 0 to π ఏనా, 0 to π కాదు, సారీ 0 to 2π, వెరీ సారీ, 0 to 2π అంటున్నా, 0 to 2π sin x dx ఆన్సర్ వచ్చేసి 0. అయితే ఒకటైతే నార్మల్ వేలో మీరు దీన్ని వెరిఫై చేసుకోవచ్చు. ఇంకో వే అంటే అబ్జర్వ్ చేయండి, ఈ డెఫినెట్ ఇంటిగ్రల్కి ఏమర్థమైందంటే ఇంటిగ్రేషన్ 0 to 2π sin x అంటే ఇలా ఉంటుంది గ్రాఫ్, 0 π 2π. అయితే ఈ sin xకి ఏమర్థమైందంటే ద మూమెంట్ యూ డూ 0 to 2π sin x dx, ఈ ఇంటిగ్రల్కి ఏమర్థమైందంటే ఇందాక చెప్పినా కదా, ఇది A1 ఇది A2. సో ద మూమెంట్ యూ హ్యావ్ డన్ 0 to 2π, ఇది ఏం చేసిందంటే సరే ఇగో ఈ కర్వ్ పైన ఉంది, ఎక్స్ యాక్సిస్కి పైన ఉంది కాబట్టి ఇది పాజిటివ్ ఏరియా తీసుకుంది, ఇది ఎక్స్ యాక్సిస్కి బిలో ఉంది కాబట్టి ఇది నెగిటివ్ ఏరియా తీసుకుంది. సో ఇది ఏం చేసిందంటే A1 మైనస్ A2 చేసేసింది. అండ్ సిన్స్ సైన్ ఎక్స్ ఇస్ సిమెట్రికల్, ఇది రెండు ఏరియాలు సేమ్ వచ్చినాయి కాబట్టి ఆన్సర్ అట్లా 0 అయిపోయింది. సో దట్ ఈస్ ఎ డెఫినెట్ ఇంటిగ్రల్ క్వశ్చన్. ఇదంతా మనకి ఏంటి, ఒక డెఫినెట్ ఇంటిగ్రల్ క్వశ్చన్ అయితే, ఒక డెఫినెట్ ఇంటిగ్రల్ క్వశ్చన్ అయితే దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్, ఒక డెఫినెట్ ఇంటిగ్రల్ క్వశ్చన్ అయితే దిస్ ఇస్ వాట్ ఇస్ ఇట్. ఓకే, బట్ అదే ఒకవేళ లెట్ us సే ఏరియా క్వశ్చన్, సేమ్ ఇదే సినారియో గైస్, సేమ్ ఇదే సినారియో, లెట్ us సే సేమ్ ఇదే సినారియో, ఒక కర్వ్ తీసుకున్నాం ఇలాగే సేమ్ ఇందాక తీసుకున్నట్టు. సో ఇలా తీసుకున్నాం. సో దిస్ ఇస్ లెట్స్ సే A, దిస్ ఇస్ C, దిస్ ఇస్ B,
ఓకే, ఆ తర్వాత చెప్పుకున్నాం కదా ఇది A1 A2 అండ్ అఫ్ కోర్స్ దిస్ ఇస్ A1 and A2 and this is going to be y is equal to f of x. And if the question is framed like this, area under the curve, area under the curve, question ఒకవేళ ఇలా ఫ్రేమ్ చేసిండు, ఏరియా అండర్ ద కర్వ్ y is equal to f of x, y is equal to f of x between x is equal to a and x is equal to b and x-axis ఒకవేళ క్వశ్చన్ ఇలా ఫ్రేమ్ చేసిండు అనుకోండి, ఫైండ్ ద ఏరియా అండర్ ద కర్వ్ y is equal to f of x, ఈ కర్వ్ కింద ఏరియా ఎంత ఉంది బిట్వీన్ x ఈక్వల్ టు a అండ్ x is equal to b అండ్ x-axis అయితే గైస్ ఇక్కడ ఆన్సర్ ఏంటో తెలుసా, ఏరియా ఏంటో తెలుసా, ఇట్స్ గోనా బి A1 ప్లస్ A2, A1 మైనస్ A2 అవ్వదు, A1 ప్లస్ A2 అవుతుంది. ఎందుకంటే స్పెసిఫిక్గా మనోడు ఏరియా అడిగిండి క్వశ్చన్లో. ఇది ఎలా అంటే రోడ్ ఉంది, ఇట్లా ఒక రోడ్ ఉంది, ఓకే, ఇటు సైడ్ మీ ప్లాట్ ఉంది, ఇటు సైడ్ కూడా మీ ప్లాట్ ఉంది. మీరు అడిగినా అనుకోండి మీకు ఎన్ని ప్లాట్లు ఉన్నాయని, మీరేమన్నా ఈ రోడ్కి ఇటు సైడ్ ఉంది, సో ఇది పాజిటివ్ ప్లాట్, ఈ రోడ్కి ఇటు సైడ్ ఇది నెగిటివ్ ప్లాట్, రెండు యాడ్ చేసి నాకేం లేదని చెప్తావా? ఇట్ డజంట్ మేక్ సెన్స్. మీరు ఏం చెప్తారు, ఇది నా ప్లాటే, ఇది నా ప్లాటే, దిస్ ప్లస్ దిస్ ఇస్ ద టోటల్ వాట్ ఐ హ్యావ్. ఇది కూడా అంతే. ఈ ఏరియా అడుగుతున్నాం కాబట్టి మనం నెగిటివ్ ఏరియా తీసుకోకూడదు, ఇది నెగిటివే, దీని వాల్యూ నెగిటివే, కానీ నెగిటివ్ తీసుకోకూడదు ఇక్కడ. వాట్ వీ విల్ బీ డూయింగ్ ఇస్ విల్ బీ కన్వర్టింగ్ దిస్ ఇన్ టు ఏ పాజిటివ్ వాల్యూ అండ్ విల్ బీ యాడింగ్ దిస్ గైస్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐ హోప్ యూర్ గెటింగ్ దిస్ ఐడియా. ఓకే, సో బేసికలీ మనం ఇక్కడ ఎట్లా చేస్తామంటే ఏరియా కనుక్కోవాలంటే ఫస్ట్ అయితే మీరు ఇంటిగ్రేషన్ a to c f of x dx కనుక్కుంటారు. ఇది ఎలాగో పాజిటివ్ ఏరియా కాబట్టి దీనికి ఏం గెలకాల్సిన పని లేదు. బట్ ద మూమెంట్ యూ డూ c to b f of x dx, ఇక్కడ ఏమవుతుందంటే f of x dx c to b మధ్యలో చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఖచ్చితంగా దీని వాల్యూ నెగిటివ్ అవుతుంది. ఈ ఇంటిగ్రల్, డెఫినెట్ ఇంటిగ్రల్ నీకు నెగిటివ్ వాల్యూ ఇస్తుంది బిలో ద ఎక్స్ యాక్సిస్ కాబట్టి. సో ఇక్కడ ఏం చేస్తావు, నాకు ఈ నెగిటివ్ ఏరియా నెగిటివ్ వద్దురా బై అంటే దీన్ని మీరు మోడ్లో పెట్టుకుంటారు. సో దట్ దిస్ విల్ కన్వర్ట్ టు పాజిటివ్ అండ్ మనకి నీట్గా ఆన్సర్ వస్తుంది. సో ఇఫ్ ద క్వశ్చన్ ఇస్ లైక్ దిస్, లెట్ us సే ఒక క్వశ్చన్ ఒకవేళ మనకి ఏరియా ఓకే బిట్వీన్ sin x and x axis, between sin x and x axis, okay, x axis in the interval okay, x is equal to 0 and x is equal to 2 pi అడిగిండి అనుకోండి, అప్పుడు మరి దీనికి ఆన్సర్ ఎంత అవుతుంది సార్ అంటే ద ఆన్సర్ ఇస్ గోయింగ్ టు బికమ్ 2. ఎంత అవుతుంది ఆన్సర్? ఇక్కడ ఆన్సర్ 2 అవుతుంది. వై? ఎందుకంటే అక్కడ మీరు ఏం చేస్తారంటే అప్పుడు మీరు A1 0 to pi చేస్తారా. సో 0 to pi చేసినప్పుడు మీకు ఎంత వస్తుంది అక్కడ, మైనస్ ఆఫ్ కాస్, ఓకే, పై మైనస్ కాస్ 0. సో కాస్ పై అంటే -1, కాస్ పై అంటే -1, కాస్ 0 అంటే కూడా 1. సో -1 -2 2 వస్తుంది. సారీ, ఐ థింక్ 4 వస్తుంది అయితే. సో అప్పుడు మీకు ఇక్కడ 2 వస్తుంది. ఓకే, దీని ఏరియా మనకి 2, A1 ఇస్ యాక్చువల్లీ 2, ఓకే, దిస్ ఇస్ 2, ఇది కూడా -2 అవుతుంది. బట్ సిన్స్ వీఆర్ ఫైండింగ్ ద ఏరియా, అప్పుడు ఏమవుతుందంటే 2 + 2 చేస్తారు అండ్ ఆన్సర్ ఇస్ గోయింగ్ టు బికమ్ 4. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఇన్ దిస్ కేస్? ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 4. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. సో ఒక డెఫినెట్ ఇంటిగ్రల్ క్వశ్చన్కి ఒక ఏరియా క్వశ్చన్కి ఇది డిఫరెన్స్. సో ఏరియా క్వశ్చన్లో అందుకే మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డయాగ్రామ్ డ్రా చేయాల్సిందే. క్వశ్చన్ ఇస్తే పక్కాగా మీరు బ్లైండ్గా దాన్ని ఇంటిగ్రల్ రాయకూడదు. ఫస్ట్ మనం డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది, ఓకే ఫిగర్ ఇలా ఉంటుంది, ఆ ఫిగర్ని బట్టి ఏదైనా పార్ట్ ఆఫ్ ద కర్వ్ బిలో ద ఎక్స్ యాక్సిస్ వెళ్తుందంటే దా పార్ట్ యొక్క డెఫినెట్ ఇంటిగ్రల్ కనుక్కొని అది మోడ్లో పెట్టేసేయండి. సో దట్ దాని ఏరియా పాజిటివ్లో కన్వర్ట్ అవుతుంది.
ఓకే, అండ్ మిగతా పార్ట్ ఆటోమేటిక్గా ఇలా చేసేయచ్చు. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్, ద డిఫరెన్స్ బిట్వీన్ డెఫినెట్ ఇంటిగ్రల్ క్వశ్చన్ అండ్ ఏరియా క్వశ్చన్. అయితే ఇప్పుడు దీని కాకుండా యూజువల్గా ఈ హోల్ కాన్సెప్ట్లో మనకి 2 పాయింట్స్ ఉంటాయి. ఒక పాయింట్ ఏంటంటే, ఇఫ్ యూర్ ఫైండింగ్ ద ఏరియా ఆఫ్ ఎ సింపుల్ కర్వ్, లెటస్ సే ఏరియా అండర్ ఏ సింపుల్ కర్వ్ కనుక్కోవాలంటే, లైక్ లెట్స్ సే ఒకవేళ మనకి ఇలాంటి ఒక కర్వ్ ఉందనుకోండి, y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x, ఓకే, బిట్వీన్ x ఈజ్ ఈక్వల్ టు a అండ్ x ఈజ్ ఈక్వల్ టు b ఇలా ఉందనుకోండి. అయితే ఇక్కడ ఏరియా కనుక్కోవాలంటే we'll be finding it in this way, integration a to b f of x into dx ఇలా కనుక్కుంటాం మనం. ఓకే, వేర్ ఇగో ఈ ఏరియా కనుక్కుంటున్నాం. ఒకవేళ ఈ లిమిట్స్ మీరు x లిమిట్స్ తీసుకుంటే దిస్ ఇస్ హౌ ద ఏరియా యూ గోనా గెట్. అదే మీరు ఒకవేళ y లిమిట్స్తో వెళ్ళారనుకోండి, ఇఫ్ యూ గో విత్ ద y లిమిట్స్, లెట్స్ సే కర్వ్ ఇలా ఉంది మనకి. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు a టు y ఈజ్ ఈక్వల్ టు b, అండ్ ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం y టర్మ్స్లో ఫంక్షన్ తీసుకోవాలి, అండ్ ఈ ఏరియా కనుక్కోవాలి అంటే ద ఏరియా ఈజ్ గోయింగ్ టు బి గివెన్ బై ఇంటిగ్రేషన్ a టు b f ఆఫ్ y ఇంటూ dy. ఒకవేళ యూనో ఇన్ టర్మ్స్ ఆఫ్ y తీసుకోవాలంటే ఇలా తీసుకోవచ్చు. ఓకే, అదే కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే వీ కెన్ బేసికలీ ఫిగర్ అవుట్ ద ఏరియా బిట్వీన్ 2 కర్వ్స్. ఏరియా బిట్వీన్ 2 కర్వ్స్లో ఎలా ఉంటుందంటే, లెట్స్ సే ఇలా ఒక కర్వ్ ఉంది పైకి, ఇంకో కర్వ్ ఇలా ఉంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద ఏరియా బిట్వీన్ దెమ్, సో లెట్స్ సే దిస్ ఇస్ a, x ఈక్వల్ టు b. ఈ ఏరియా కనుక్కోవాలి అంటే లెట్స్ సే ఇది f ఆఫ్ x అనుకుందాం, ఇది g ఆఫ్ x అనుకుందాం. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద ఏరియా ఇన్ దిస్ కేస్, ఇట్స్ ఆల్వేస్ ఇంటిగ్రేషన్ a టు b మధ్యలో అప్పర్ మైనస్ లోవర్, ఇది అంటే f ఆఫ్ x మైనస్ g ఆఫ్ x చేయాలి. f ఆఫ్ x మైనస్ g ఆఫ్ x dx, అప్పర్ మైనస్ లోవర్ dx చేస్తే ఇన్ దిస్ ఇంటర్వెల్ యూ ఎండ్ అప్ గెటింగ్ దిస్ ఏరియా. ఓకే, సో సిమిలర్లీ ఒకవేళ లెటస్ సే కొన్నిసార్లు మనకి y లిమిట్ ఇచ్చిండు అనుకోండి, అంటే లెట్స్ సే మనకి ఇలా ఉంది, లెట్స్ సే ఇలా ఉంది మనకి. ఓకే, సో లెట్స్ సే ఇలా ఉంది. సో లెట్స్ సే దిస్ ఇస్ ద ఏరియా యూ నీడ్ టు ఫిగర్ అవుట్. ఓకే, అండ్ లెట్స్ సే y ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ద లోవర్ లిమిట్, y ఈజ్ ఈక్వల్ టు b ఈజ్ ద అప్పర్ లిమిట్, ఇది వచ్చేసి f ఆఫ్ y, ఇది వచ్చేసి g ఆఫ్ y. సో ఈ కేసులో ఏరియా కనుక్కోవాలంటే మళ్ళీ లోవర్ లిమిట్ a, అప్పర్ లిమిట్ b, మళ్ళీ హయ్యర్ వర్సెస్ లోవర్ ఫంక్షన్. హయ్యర్ ఫంక్షన్ అంటే ఇగో ఇలా చూస్తున్నప్పుడు ఇది పైన ఇది కింద కాబట్టి f ఆఫ్ x మైనస్ g ఆఫ్ x. ఇలా చూస్తున్నప్పుడు ఇది హయ్యర్ అవుతుంది. సో f ఆఫ్ y మైనస్ ఆఫ్ ద లోవర్ ఫంక్షన్ ఏమవుతుంది ఇక్కడ, g ఆఫ్ y ఇంటూ dy is how you're gonna find the result. సో సింపుల్ ఫార్ములాస్ ఇవన్నీ ఎలా అప్లై చేయాలో సో మళ్ళీ చెప్తున్నాను ఒకసారి గైస్. డెఫినెట్ ఇంటిగ్రల్ ఏరియా క్వశ్చన్లో డయాగ్రామ్ డ్రా చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు డయాగ్రామ్ డ్రా చేసినప్పుడే దాని నుంచి మీకు అర్థమవుతుంది ఎలాంటి ఇంటిగ్రల్ ఫామ్ అవుతుందో అని. క్వశ్చన్స్ చూపిస్తా కొన్ని. ఈ క్వశ్చన్ చూడండి 2020లో అడిగాడు. ఓకే, 2021, 2022లో మీకు ఏరియా క్వశ్చన్స్ ఏం కనిపించవు, ఎందుకంటే ఏరియాస్ అనే చాప్టర్ అంటే ఆ టాపిక్కే డిలీట్ చేశారనమాట. బట్ మీకైతే మొత్తం ముందు సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం ఉంది కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ 1 క్వశ్చన్ ఫ్రమ్ దిస్ టాపిక్. సో ఐ థింక్ స్క్రీన్ పైన అంతా క్లియర్ కనిపించకపోవచ్చు మీకు క్వశ్చన్. నేను చదివేస్తా. ద లార్జర్ ఆఫ్ ద 2 ఏరియాస్ ఇంటూ విచ్ ద సర్కిల్ ఇస్ డివైడెడ్ బై ద పారాబోలా. అయితే సర్కిల్ నేను చూపిస్తాను ఇక్కడ ఈక్వేషన్ రాస్తున్నా. సో బేసికలీ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు అంటే ఒక సర్కిల్ ఇచ్చిండు, x² + y² = 16a² అని. ఆ తర్వాత ఇంకో పారాబోలా ఇచ్చిండు, y² = 6ax అని. అయితే ఈ రెండు ఏం చేస్తున్నాయంటే ద లార్జర్ ఆఫ్ ద 2 ఏరియాస్ ఇంటూ విచ్ ద సర్కిల్ ఇస్ డివైడెడ్ బై ద పారాబోలా. ఓకే, అంటే ఒకవేళ మీరు ఫిగర్ డ్రా చేసిండ్రు అనుకోండి మీకే అర్థమవుతుంది. ఇగో ఇది y, ఇది x యాక్సెస్. ఈ సర్కిల్ అబ్జర్వ్ చేస్తే ఇట్స్ ఎ సర్కిల్ విత్ ద సెంటర్ అట్ ద ఆరిజిన్. సో బేసికలీ ఈ సర్కిల్ ఇలా ఉంది ఈ సర్కిల్. ఓకే, విత్ ద సెంటర్ అట్ ద ఆరిజిన్. అండ్ పారాబోలా డ్రా చేశారనుకోండి, ద పారాబోలా ఈజ్ గోయింగ్ టు లుక్ లైక్ దిస్. దిస్ ఇస్ ద పారాబోలా, y² = 6x. అయితే పారాబోలా సర్కిల్ని 2 ఏరియాస్లోకి డివైడ్ చేస్తుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ గైస్, this is one area and this is another area. ఇలా 2 ఏరియాస్లోకి డివైడ్ చేసింది పారాబోలా. దీనిలో బిగ్గర్ ఏరియా ఏదంటే ఇగో దిస్ ఇస్ ద బిగ్గర్ ఏరియా. ఓకే, దిస్ ఇస్ ద బిగ్గర్ ఏరియా.
భయ్యా ఇది కనుక్కోమంటుంది మనకి. దిస్ ఇస్ వాట్ ఈస్ ఆస్క్డ్ ఇన్ ద క్వశ్చన్. సో ఎట్లా కనుక్కోవాలి బిగ్గర్ ఏరియా అంటే సింపుల్ స్ట్రాటజీ చెప్పనా. లెటస్ సే దీని ఏరియా ఏ అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద బిగ్గర్ ఏరియా, లెటస్ సే మీకు బిగ్గర్ ఏరియా కనుక్కోవాలనుకుంటే సింపుల్గా లెట్స్ సే బిగ్గర్ ఏరియాని BA అని ఇండికేట్ చేద్దాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ మొత్తం సర్కిల్ ఉంది కదా, సర్కిల్ యొక్క ఏరియా ఏంటి πr². రేడియస్ అంటే ఇక్కడ మనకి 4a, రేడియస్ అంటే 4a హోల్ స్క్వేర్. సో πr² అంటే π16a² నుంచి యూ రిమూవ్ దిస్ ఏరియా. ఇగో ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాని తీసేసినాం అనుకో, అయిపోయింది, ఆన్సర్ వచ్చేసినట్టే. సో ఈ ఏరియా ఎంతో కనుక్కోవాలి మనం. ఎట్లా కనుక్కుంటాం అబ్జర్వ్ చేయండి ఇప్పుడు. సో నీట్గా డ్రా చేస్తున్నా ఇక్కడ ఫిగర్. ట్రై టు అండర్స్టాండ్ దిస్ గైస్, ఇట్స్ వెరీ వెరీ ఈజీ. ఒక్కసారి మీకు ఇది అర్థమైపోతే ఐ థింక్ ఖచ్చితంగా మీకు ఇలాంటి ఇబ్బంది ఉండదు. సో సర్కిల్ ఇచ్చిండు మనకి అండ్ ఇట్లా ఒక పారాబోలా ఇచ్చేసిండు. ఓకే, అయితే నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఇక్కడ నాకు ఒకవేళ ఏరియా కనుక్కోవాలి అనుకుంటే ఐ షుడ్ ఫస్ట్ డిసైడ్ దెన్ ఏ పార్ట్. ఇప్పుడు మనకి 2 ways ఉన్నాయి ఏరియా కనుక్కోవడానికి. ఇంటిగ్రేషన్ f(x) dx, ఆ ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ ఫామ్ చేయొచ్చు మనం, అలాంటి ఒక ఇంటిగ్రల్ ఫామ్ చేయొచ్చు. లేదంటే ఇంటిగ్రేషన్ f(y) dy అలా కూడా ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు లెట్స్ సే యూ వాంట్ టు ఫామ్ ఇంటిగ్రేషన్ f(x) dx అలాంటి ఒక ఫామ్ చేయాలనుకుంటున్నాం. ఎలా చేయొచ్చు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నాకు లెట్స్ సే దిస్ ఈజ్ యువర్ లోవర్ లిమిట్ 0, ఇది అప్పర్ లిమిట్ రేడియస్ కాబట్టి ఇది 4a. నౌ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ దిస్ పాయింట్ గోయింగ్ టు బి. ఇగో ఈ పాయింట్ ఇంటర్సెక్షన్ పాయింట్. ఎలా కనుక్కుంటావు, ఈ రెండుటి యొక్క ఇంటర్సెక్షనే కదా. సో లెట్ us ఫైండ్ ఇట్ అవుట్. సో x² + y² వచ్చేసి ఎంత ఇచ్చిండు, 16a² ఇచ్చిండు. అండ్ ఇంకోటి వచ్చేసి y² ఎంత ఇచ్చేసిండు, 6ax ఇచ్చిండు. సో లెట్ మీ సబ్స్టిట్యూట్ హియర్. సో x² + 6ax minus 16a² is equal to 0. So it's like 8 2s are 16 కాబట్టి plus 8 2s are, right? So plus 8ax minus 2ax minus 16a² is equal to 0. So if you take x as a common, x plus 8a మిగులుతుంది ఇక్కడ. ఇదేమో minus 2a కామన్ తీసుకుంటే x plus 8a is what is left out. So basically x values నాకు 2a and minus 8a వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఎనీవేస్ ఇఫ్ యూ సీ హియర్ గైస్, x నాకు 2 వాల్యూస్ వస్తున్నాయి, ఒకటి 2a అండ్ -8a. ఇక్కడ చూసుకుంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 2a యాజ్ పర్ దిస్ పర్టిక్యులర్ ఫిగర్. ఓకే, అయితే ఇక్కడ అర్థం చేసుకోండి, 0 to 2a మధ్యలో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ దిస్ ఎంటైర్ ఏరియా, ఈ మొత్తం ఏరియా కనుక్కోవాలనుకోండి, ఒకటేంటంటే బికాస్ పారాబోలా అండ్ సర్కిల్ ఆర్ సిమెట్రిక్. ఓకే, ఆ సిమెట్రిసిటీ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు మనం. తీసేసుకొని ఇగో ఈ పైన ఏరియా లెట్ us సే దీన్ని మనం A1, ఓకే, ఈ మొత్తం ఏరియా A1 అనుకుందాం. ఈ ఏరియా అండ్ ఈ ఏరియా రెండు ఒకటే, అంతేనా? A1 ఇంకా కింద ఏరియా, ఈ పైన ఏరియా ఈ కింద ఏరియా ఒకటే సిమెట్రిక్. సో మొత్తం కనుక్కోవాల్సిన పని లేదు, మీరు సింపుల్గా A1 కనుక్కోండి. సో A1 is going to be nothing but 0 to 2a. అక్కడ చూడండి ఒకసారి, నేను 0 to 4a తీసుకోలేను, ఎందుకంటే 0 to 4a మధ్యలో దెర్ ఈజ్ నాట్ ఓన్లీ సింగిల్ కర్వ్ లేదు. సింగిల్ కర్వ్ ఉంటే 0 to 4a తీసుకుంటా, బట్ ఇక్కడ 0 to 4a మధ్యలో అటు బ్లూ కర్వ్ ఉంది, ఎల్లో అంటే పారాబోలా ఉంది, సర్కిల్ ఉంది. సో ఏం చేస్తున్నా అంటే 0 to 2a మధ్యలో తీసుకుంటున్నా. 0 to 2a మధ్యలో ఓన్లీ పారాబోలా ఉంది. సో పారాబోలా ఈక్వేషన్ ఏంటి, y² is equal to 6ax. లెట్ మీ రైట్ దిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x. సో మనకి √6ax dx వచ్చేసింది. తర్వాత 2a నుంచి 4a మధ్యలోకి, 2a to 4a మధ్యలో వాట్ ఈస్ ద కర్వ్ ఏది ఉందో చూడండి ఒకసారి. 2a to 4a మధ్యలో భయ్యా సర్కిల్ ఉంది. సో సర్కిల్ రాసుకుందాం ఒకసారి. సర్కిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x తీసుకుంటే √16a² minus x² భయ్యా అది వచ్చేసి dx, అండ్ దిస్ ఇస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. ఇప్పుడు దిస్ ఇస్ ద ఏరియా A1. సో ఏరియా A1 కనుక్కుందామా. సో ఎంత వస్తుంది, √6a √x అంటే x⁻³ divided by 3 into 2. ఓకే, అండ్ యూ కెన్ టేక్ ద లిమిట్స్ హియర్. లిమిట్స్ వచ్చేసి 0 నుంచి 2a వరకు, ప్లస్ ఇక్కడ ఫార్ములా √a² minus x² ఫార్ములా. సో ఫార్ములా ఏంటి, x/2 ఇంటూ √16a²
minus x square, okay, plus a square by 2. A square place lo manaki 4a undi. So basically 16a square by 2 into sin inverse x by a. X by a ante x by 4a, and you can apply the limits, which is 2a to 4a. ఇలా వస్తుంది మనకి. ఓకే, సో దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. ఇంకా a1 is equal to అండర్ రూట్ ఆఫ్ 6a గైస్, అండర్ రూట్ ఆఫ్ 6 ఇంటూ a, ఇది వచ్చేసి మనం 2a సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఇంటూ 2/3 ఆఫ్ కోర్స్, అండ్ ఇంటూ రూట్ 2a వస్తుంది ఇక్కడ, రైట్. ఇట్స్ గోనా బి లైక్ దిస్, అండర్ రూట్ ఆఫ్ 2a into 2a, అప్పుడే 2a whole raised to 3/2. So this is what you are going to get in this case. Okay, so perfect. So this is what you're gonna get, and 0కి ఎలాగో పోతుంది అది. దాని తర్వాత ఏమవుతుందంటే ప్లస్ ఇక్కడ మీరు 4a పెడితే ఇదంతా ఈ పార్ట్ 0 అయిపోతుంది. సో 4a పెడితే సైన్ ఇన్వర్స్ 4a/4a, సైన్ ఇన్వర్స్ 1 is what, π/2. సో సైన్ ఇన్వర్స్ 1 is π/2 అంటే ఇక్కడ మనకి 16a square by 2 into π/2 మైనస్ ఇక్కడ 2a పెట్టుకున్నారు అనుకోండి, 2a పెట్టుకుంటే 2a/2 which is going to be a/2 minus of a/2. Okay, 2a/2 is a, sorry, 2a/2 is definitely a. కొంచెం లెందీగా ఉంటాయి క్వశ్చన్స్ ఇవి. ఓకే, అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్. ఇది క్వశ్చన్ కొంచెం లెందీ ఉంది అంతే. సో 2a/2 అంటే మనకి a అండర్ రూట్ ఆఫ్ 16a స్క్వేర్ మైనస్ ఆఫ్ 4a స్క్వేర్ అంటే 12a స్క్వేర్ వచ్చేసింది ఇక్కడ, ప్లస్ 16a స్క్వేర్ ప్లస్ 16a స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2a/4a ఇక్కడ, సారీ ఇందాక సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4a/4a వచ్చింది మనకి. ఓకే, అంటే సైన్ ఇన్వర్స్ 1 విచ్ ఇస్ గోయింగ్ టు బి హౌ మచ్, సైన్ ఇన్వర్స్ 1 ఇస్ 5/2. ఇప్పుడు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4a/2a వస్తుంది, రైట్. సారీ, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2a/4 అండ్ సైన్ ఇన్వర్స్ 1/2 వస్తుంది. సైన్ ఇన్వర్స్ 1/2 అంటే π/6 is what you're gonna get. ఓకే, సో గైస్ ఇంకా సింప్లిఫై చేయడమే. ఇంకా ఇది అండర్ రూట్ ఆఫ్ చూడండి 16, 12, ఇది వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ 12 ఇంటూ 2/3 ఇస్ వాట్ యూ గోనా గెట్, అండ్ ఇది వచ్చేసి 4/3. ఇన్ఫ్యాక్ట్ అండర్ రూట్ ఆఫ్ 12 ఇంటూ 4/3, అండర్ రూట్ ఆఫ్ 12 ఇంటూ 4/3 ఇంటూ a స్క్వేర్, ఓకే, ప్లస్ దిస్ ఇస్ గోయింగ్ టు బి 16a స్క్వేర్ బై 2 ఇంటూ 16a స్క్వేర్ బై 4 ఇంటూ పై, ఓకే, మైనస్ ఆఫ్ ఇది ఎంత అవుతుంది చూడండి ఒకసారి, a స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 12, ఓకే, మైనస్ ఆఫ్ 16a స్క్వేర్ ఇంటూ పై divided by 12. This is what you are going to get, okay, divided by 12. So I think now the terms are going to get like, you know, at least simplify అవుతాయి. So 4/3 minus 1 అంటే 1/3 into root 12 into a square ప్లస్ ఇక్కడ చూడండి ఒకసారి 16a స్క్వేర్ పై ఇక్కడ కామన్ తీసుకున్నా మనకి 1/4 మైనస్ 1/12 మిగిలిపోతుంది. ఓకే, సో దిస్ ఇస్ బేసికలీ 1/3 రూట్ 12a స్క్వేర్. కొంచెం మెల్లిగా చేస్తున్నా, బట్ యూ కెన్ మేక్ ది క్యాలిక్యులేషన్ మోర్ ఫాస్టర్ గైస్. ఓకే, సో ఇక్కడ మనకి 1/4 1/12 అంటే ఎంత అవుతుంది ఇక్కడ 12, ఇక్కడ మనకి 3 minus 1 అంటే 12 కాబట్టి 12/4 3 minus 1 2/12 1/6 అవుతుంది ఇది. సో 16a స్క్వేర్ ఇంటూ పై ఇంటూ 1/6. సో దిస్ ఇస్ యువర్ a1. ఓకే, అయితే మీకు కంప్లీట్ ఏరియా కావాలంటే, మొత్తం ఏ ఈ కంప్లీట్ ఏరియా కావాలంటే దట్ ఈస్ నథింగ్ బట్ 2 times of a1. సో దీన్నే మీరు ఇంటూ 2 చేసేయండి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ దేర్ ఫార్ ద బిగ్గర్ ఏరియా, ఓకే, వాట్ ఈస్ దట్ గోయింగ్ టు బీ? ఇట్ ఈస్ నథింగ్ బట్ 16 pi a square minus of this. So that is nothing but 2/3 minus of this. So 2/3 into root 12 into a square, okay, and minus of 16a square into pi, okay, into 2/6 అంటే 1/3. సో ఐ గెస్ ఇక్కడ చూసుకుంటే 2/3 ఆన్సర్ ఉందా మనకి ఇక్కడ, అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఇస్ వాట్ ఐమ్ గెటింగ్ గైస్, 16 pi a square, okay, into 2/3, 1 minus 1/3 2/3 minus of 2/3 into under root of 12a square is what I'm going to get. Okay, so 12 అంటే దీన్ని మనం 2√3 అని రాసుకోవచ్చు, right? So what you can do is you can take actually
16 ఇక్కడ మనం చూసుకుంటే ఆప్షన్స్ 4a² / 3 కామన్ తీసుకున్నాడు ఇక్కడ. సో 4a² / 3 అయితే ఖచ్చితంగా కామన్ తీసేసుకోవచ్చు. సో లెట్ మీ జస్ట్ సింప్లిఫై దిస్ హియర్. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రాసేస్తున్నాం. ఓకే, ఈ రెండిట్లో అయితే ఖచ్చితంగా 4a² / 3 కామన్ తీసుకోవచ్చు. అలా కామన్ తీసుకుంటే యూ సీ వాట్ ఈస్ రిమైనింగ్. ఇక్కడ 4a² కామన్ తీసేసుకున్నా కాబట్టి ఇక్కడ మనకి 8π మిగిలిపోతుంది. 4a² / 3 కామన్ తీసుకున్నా కాబట్టి 8π మిగిలిపోతుంది మైనస్. అండ్ ఇక్కడ కూడా మనం 4a² / 3 కామన్ తీసుకున్నా కాబట్టి ఐ థింక్ √3 is what is going to be remaining. So this is the answer, 4a² / 3 into 8π a minus √3. So that is option A. Option A is going to be the right answer. 4a² / 3 into 8π minus √3 is what you are going to get. So I hope this is clear for everyone out there. Okay, so definitely calculation కొంచెం lengthy. Completely agreed guys, calculation కొంచెం lengthy ఉండే క్వశ్చన్లో. బట్ కాన్సెప్ట్ వైజ్ చూసుకోండి ఒకసారి. కాన్సెప్ట్ వైజ్ చూసుకుంటే క్వశ్చన్లో డెఫినెట్లీ యూ కుడ్ హ్యావ్ డన్ బెట్. ఐ మీన్ అర్థమై ఉంటుంది మీకు ఆల్రెడీ. దాట్ ఫస్ట్ అయితే మనం ఏం చేసినాం, డయాగ్రామ్ గీసేసినాం అండ్ వీ ఫిగర్డ్ అవుట్ వాట్ ఏరియా వీ నీడ్ టు ఫైండ్ కదా. ఏ ఏరియా కనుక్కోవాలి, ఈ ఏరియా కనుక్కోవాలి, ఇగో ఈ బిగ్గర్ ఏరియా కనుక్కోవాలి. బిగ్గర్ ఏరియా అంటే సర్కిల్ నుంచి ఈ ఏరియా తీసేయాలి. ఆ తర్వాత ఏరియా కనుక్కోవాలంటే మొత్తం కనుక్కోవాల్సిన పనిలేదు, సిమెట్రీ ఉంది కాబట్టి ఓన్లీ A1 కనుక్కున్నా. A1 కనుక్కోవాలంటే నాకు తెలుసు 0 to 4a మధ్యలో ఓన్లీ ఒక కర్వ్ లేదు, 2 కర్వ్స్ ఉన్నాయి. సో ఏం చేసిన 0 to 2a అండ్ 2aలో కనుక్కున్న ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్. సో 0 to 2a మధ్యలో పారాబోలా, 2a to 4a మధ్యలో సర్కిల్. అండ్ దీని నుంచి ఇంకా మిగతా పార్ట్ అంతా సింప్లిఫికేషన్ టైం పట్టింది, అగ్రీడ్. బట్ కాన్సెప్ట్ వైజ్ ఇట్ వాజ్ ఎ సింపుల్ క్వశ్చన్. ఐ హోప్ యూ గెట్ ఇట్. సో ఇలాంటి కొంచెం లెంతీగానే ఉంటాయి. సో చూడండి ఒకసారి, ఎంసెట్ లాంటి ఎగ్జామినేషన్లో ఎవ్రీ క్వశ్చన్ అటెంప్ట్ చేయాల్సిన పని లేదు. కొన్నిసార్లు ఇలాంటి లెంతీ క్వశ్చన్స్ వదిలేస్తేనే బెటర్, కావాలంటే లాస్ట్కి పెట్టుకోండి. ఓకే, చలో లెట్ మీ గో టు ద అదర్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకోండి ఒకసారి. mod x mod y x into y less than or equal to 2 ఇచ్చింది భయ్య. ఇప్పుడు దీని డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్కి. సో చూసుకుంటే mod x ఈక్వల్ టు 2 అంటే ఇగో అబ్జర్వ్ చేయండి, x ఈక్వల్ టు 2 ఇక్కడ ఉంది, x ఇస్ ఈక్వల్ టు -2 ఇక్కడ ఉంది. సో x ఈక్వల్ టు -2, x ఈక్వల్ టు 2. ఆ తర్వాత y ఈజ్ ఈక్వల్ టు 2 ఇక్కడ ఉంది and y is equal to -2 somewhere ఇక్కడ ఉంది. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ గోనా గెట్ y is equal to -2 మనకి సమ్వేర్ ఇక్కడ ఉంది. ఇప్పుడు మనకి ఇంకేం ఇచ్చాడంటే ఇంకో కర్వ్ ఇచ్చాడు. ఏంటంటే x into y less than or equal to 1 అన్నాడు. ఇప్పుడు x into y less than or equal to 1 అంటే ఇప్పుడు x into y కర్వ్ తెలుసా, రెక్టాంగులర్ హైపర్బోలా. ద కర్వ్ ఇస్ గోయింగ్ టు లైక్ దిస్. చూడండి ఒకసారి, ఇగో కర్వ్ ఇలా ఉంటుంది భయ్యా. ఆ కర్వ్ ఇది ఆరిజిన్ అనుకుంటే, ఓకే, ద కర్వ్ ఇస్ గోయింగ్ టు బీ లైక్ దిస్. సో బేసికలీ మనకి ఈ మూడిటి మధ్యలో బౌండ్ అయిన కర్వ్ అడిగిండు, అంటే ఏరియా అడిగిండు. అయితే అబ్జర్వ్ చేయండి ఒకసారి ఏ ఏరియా వస్తుందో. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. చూడండి ఒకసారి, ఇగో ఈ మూడిటి మధ్యలో ఈ రెడ్తో డ్రా చేస్తున్నా. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గెటింగ్. ఇగో చూడండి ఒకసారి, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గెటింగ్. ఈ రెడ్ పోర్షన్ కనిపిస్తుంది కదా మీకు. సో నేను కావాలంటే ఒక్కసారి దీన్ని ఇట్లా ఐ జస్ట్ షేడ్ దిస్ రీజియన్, మీకే అర్థమవుతుంది. సో దిస్ ఇస్ వాట్ ఐమ్ ఫిగర్ అవుట్. ఓకే, సో ఎట్లా కనుక్కోవాలి సార్ అంటే, అయితే ఈ ఏరియాలో చూసుకుంటే 2 స్క్వేర్స్ కనిపిస్తుంది డైరెక్ట్గా నాకు. ఇదొక స్క్వేర్ కనిపించేసింది, ఇదొక స్క్వేర్ కనిపించేసింది, అంతే కదా. ఇప్పుడు ఇది 2 భయ్య, ఇది కూడా 2. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి 2, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 స్క్వేర్లు కాబట్టి. సో 2 into 2, ఓకే, దిస్ ఇస్ 4 + 4 8 8 వచ్చేసింది. ఆల్రెడీ ఆప్షన్స్ చూసుకుంటే ఒక 8 ఆల్రెడీ ఉంది. సో ఆప్షన్ డి అనిపిస్తుంది నాకు. సరే ఫర్దర్గా వెళ్దాం. అయితే ఈ ఏరియా, సరే ఇగో ఈ ఏరియా డన్. నేను ఆల్రెడీ ఇగో టిక్ పెట్టేస్తున్నా, ఈ 2 ఏరియాస్ డన్. ఓకే, ఇది 2 into 2, ఈ స్క్వేర్ ఏరియా 4, ఈ స్క్వేర్ ఏరియా 4, 4 + 4 8. ఈ 2 ఏరియాస్ కనుక్కోవాలి నేను. ఇది ఇంకా ఇది చిన్నగా ఉన్నాయి అండ్ ఈ 2 సిమెట్రీ. సో ఒకటి కనుక్కున్న సరిపోతుంది మనకి. సో వాట్ ఐల్ డూ ఇస్ దాట్, ఈ ఏరియా కనుక్కొని దాన్ని into 2 చేసిన అనుకోండి. సో +2 into, లెట్ మీ క్యాలిక్యులేట్ వాట్ ఈస్ దిస్ ఏరియా. ఏరియా ఎట్లుందంటే ఇగో ఈడ నుంచి భయ్యా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇగో ఈడ నుంచి ఈడ వరకు ఓన్లీ స్ట్రెయిట్ లైన్ y is equal to 2 ఉంది. అండ్ ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓన్లీ ఈ కర్వ్ మాత్రమే, x into y మాత్రమే ఉంది. సో ఏం చేస్తానంటే ఫస్ట్ అయితే x into y is equal to 1/2లో
y ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టుకున్నా అనుకో, ఎంత అవుతుంది? y 1 x 1/4. సో బేసికలీ ఇది 1/4. సో 0 to 1/4, 0 నుంచి 1/4 మధ్యలో ఏముంది? ఓన్లీ ఈ y ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది కాబట్టి వాట్ ఐల్ బీ డూయింగ్ ఇస్ ఐల్ జస్ట్ ఇంటిగ్రేట్ ఇట్. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది కాబట్టి సో సింపుల్గా మనం ఏం చేద్దామంటే ఒక రెక్టాంగిల్లా అనుకోండి. ఇన్ఫ్యాక్ట్ ఇది చేయాల్సిన పని కూడా లేదు, అసలు మనం ఇంటిగ్రేట్ చేయాల్సిన పని లేదు. మీరు ఏం చేయొచ్చు అంటే ఈ 0 to 1/4 మధ్యలో ఓన్లీ y ఈజ్ ఈక్వల్ టు 2 లైన్ ఉంది కాబట్టి ఇట్స్ లైక్ దిస్, లెంత్ ఇంటూ బ్రెత్, అంటే 2 ఇంటూ విచ్ ఇస్ లెంత్ అండ్ బ్రెత్ విచ్ ఇస్ 1/4. ఓకే, ఇది ఒక పార్ట్ అయిపోయింది. సో ఇగో భయ్యా ఈ ఏరియా అయిపోయినట్టే, ఇగో దిస్ ఏరియా ఇస్ డన్. ఇప్పుడు ఈ ఏరియా మిగిలిపోయింది, దిస్ ఏరియా ఇస్ లెఫ్ట్ అవుట్. ఈ ఏరియాలో కనుక్కుంటారు, సింపుల్ ఇంటిగ్రేషన్ 1/4 నుంచి 2 వరకు. ఓకే, యూ హ్యావ్ టు ఇంటిగ్రేట్ దిస్ కర్వ్. దిస్ కర్వ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఎట్లా చేస్తారు? 1/2x భయ్యా 1/2x dx, 1/2x dx, 1/2x dx అంతే. సో నవ్ యూ హ్యావ్ టు డూ ద సింప్లిఫికేషన్. 8 ప్లస్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2 ఇంటూ ఇది వచ్చేసి 1/2 ప్లస్ ఇది వచ్చేసి ఎంత అవుతుంది? 1/2 ఇంటూ ఇది ఇంటిగ్రేషన్ 1/x కదా. సో ఇంటిగ్రేషన్ 1/x ఇస్ log x. సో log x ఇన్ ద ఇంటర్వెల్ 1/4 to 2. అమ్మయ్యా. సో 8 ప్లస్ ఇది 1, ఓకే, ప్లస్ ఇది వచ్చేసి ఎంత అవుతుంది? log 2, log ఆఫ్ 2 మైనస్ log ఆఫ్ 1/4. ఓకే, సో ఎంత వస్తుంది చూద్దాం నాకు ఆన్సర్. ఇక్కడ 8 + 1 9 ప్లస్ ఇక్కడ చూడండి ఒకసారి log a మైనస్ log b, log ఆఫ్ a/b అంటే log ఆఫ్ 2/1/4 అంటే log 8. సో 9 ప్లస్ log 8 అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బీ హౌ మచ్? log 8 అంటే దీన్ని మీరు 2 క్యూబ్ అని రాయొచ్చు. 2 క్యూబ్ అంటే 3 log 2. సో బేసికలీ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో బ్యూటిఫుల్ ఉండే క్వశ్చన్ ఇదైతే. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్. అంటే క్వశ్చన్ చూడగానే మజా రావాలి కదా, అలాంటి ఒక క్వశ్చన్ అనమాట ఇది. ఓకే, సింపుల్ ఏం లేదు, 3 స్టెప్స్లో అయిపోయింది క్వశ్చన్. బట్ మీకు ఇక్కడ నుంచి క్లారిటీ రావాలి, ఈ డయాగ్రామ్ నుంచి క్లారిటీ రావాలి. సో ఈ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 2022-21లో లేకుండే ఈ చాప్టర్, ఈ టాపిక్ లేకుండే కాబట్టి అడగలేదు. 2020లో చూడొచ్చు మీరు, మంచి గుడ్ లెవెల్ క్వశ్చన్స్ అడిగాడు. సో డెఫినెట్లీ గైస్ ప్రాక్టీస్ చేయండి కొంచెం మంచి. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్లో అంతా క్వాలిటీ క్వశ్చన్స్ చూశాను మన తెలుగు అకాడమీలో అయితే అంత క్వాలిటీ క్వశ్చన్స్ అయితే లేవు ఈ ఏరియాస్ సంబంధించి. ఐ వాంట్ యూ గైస్ టు అట్లీస్ట్ కొంచెం జేఈ లెవెల్, జేఈ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, మీకు ఏమైనా జేఈ బుక్ ఉంటే ఓకే అందులో మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ కావాలంటే నేను కొన్ని పంపిస్తాను ఏరియాస్కి సంబంధించి. ఓకే, మీరు ట్రై చేయండి. దానివల్ల ఖచ్చితంగా ఈ క్వశ్చన్ చూసుకుంటే కొంచెం లెవెల్ బాగానే అడుగుతున్నాడు, ఎస్పెషల్లీ ఈ టాపిక్లో. ఓకే, సో ఇట్స్ బెటర్ యూ ప్రాక్టీస్ దిస్ టాపిక్, అట్లీస్ట్ ఈ టాపిక్ కొంచెం జేఈ లెవెల్ వరకు, మెయిన్స్ లెవెల్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఏదైతే క్వశ్చన్ వచ్చినా కూడా దీని నుంచి కంఫర్టబుల్గా అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, సో దీంతో పాటు ఐల్ గివ్ యూ ఏ హోంవర్క్, ఈ ట్రై చేయండి క్వశ్చన్. So this is going to be a homework question for you guys. Let me know in the comment section below ఏమొస్తుందో దీని రైట్ ఆన్సర్. ఒక పారాబోలా ఇచ్చిండు, లైన్ ఇచ్చిండు, దీని మధ్యలో ఏరియా. ఇది సింపులే కంపేర్ టు ద లాస్ట్ 2 క్వశ్చన్స్. ఇది కావాలని తీసుకున్న ఈ 2 క్వశ్చన్లు. అలానే ప్రతి ఏరియా క్వశ్చన్ సార్ ఇంతే డిఫికల్ట్గా ఉందా అంటే లేదు, కొన్ని చాలా సింపుల్గా కూడా ఉన్నాయి. బట్ ఇలా కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఈ క్వశ్చన్ అయితే ఈజీయే, పారాబోలా లైన్కి మధ్యలో ఏరియా కనుక్కోవాలి, మీరు ఈజీగా కనుక్కోవచ్చు. మన తెలుగు అకాడమీలో డిస్కస్ చేసిన క్వశ్చన్ లాంటిది. సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో బై దిస్ వీఆర్ డన్ విత్ ద టుడేస్ సెషన్. సో డెఫినెట్ ఇంటీరియల్స్ కూడా ఖతం చేసినాం మనం. సో చూడొచ్చు మీరు, ఈ టాపిక్స్ అన్నీ డిస్కస్ చేసాం మనం. డెఫినెట్ ఇంటిగ్రేషన్, ప్రాపర్టీస్, ఈ బౌండ్స్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్ మీకు లేదులే, ఇది బై మిస్టేక్ ఇక్కడ వచ్చేసింది. ఎనీవే దిస్ ఇస్ నాట్ దేర్ ఇన్ యువర్ సిలబస్, టెన్షన్ తీసుకోకండి. రిడక్షన్ ఫార్ములా, వాలీ ఫార్ములా, సమ్మేషన్ ఆఫ్ సిరీస్ అండ్ ఆల్సో అప్లికేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్, అదే ఏరియాస్ కూడా కంప్లీట్ చేసినాం. ఓకే, సో ఐ థింక్ యూ షుడ్ నాట్ బీ హ్యావింగ్ ఎనీ డౌట్స్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ ఐ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గైస్. సో ఖచ్చితంగా ఇంపార్టెంట్ చాప్టరే, ఒక 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసి దీని నుంచి. ఇంకోటి 70% ఫస్ట్ ఇయర్ సిలబస్ కాబట్టి సెకండ్ ఇయర్ సిలబస్లో ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో సెకండ్ ఇయర్ వెయిటేజ్ పెరిగే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ గైస్ అలా అనుకుంటే దీని నుంచి 3 to 4 క్వశ్చన్స్ రావచ్చు. అయితే ఒకటేంటంటే ఈ టాపిక్స్ అని చూసుకుంటే సరే ఏరియాస్ కొంచెం
కష్టం ఉన్నా ఈ లిమిట్స్ ఆఫ్ ద సమ్స్ కూడా కొంచెం కొంతమందికి కొంచెం కష్టం అనిపించచ్చు ఈ టాపిక్, ఓకే, సమ్ ఆఫ్ ద సిరీస్ టాపిక్. బట్ మిగతా టాపిక్స్ అన్నీ దే ఆర్ ఈజీ, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇగో వాలీస్ ఫార్ములా, రిడక్షన్ ఫార్ములా తీసుకోండి. ఈ ప్రాపర్టీస్ నుంచి నాకు తెలిసి ఒక్క క్వశ్చన్ కూడా మనం చేసేటప్పుడు టఫ్ అనిపించలేదు మనకి, అన్నీ ఈజీగానే అనిపించినాయి కదా. వాట్ ఎవర్ క్వశ్చన్స్ వీఆర్ డూయింగ్, అబ్జర్వ్ చేయొచ్చు క్వశ్చన్స్ అన్నీ. అంత అంటే సరే మధ్యలో కొన్నిసార్లు ఈ స్టెప్ ఫంక్షన్లు వచ్చినప్పుడు కొంచెం కాంప్లికేట్ అవ్వచ్చు, కానీ మిగతావన్నీ గైస్ దే ఆర్ వెరీ ఈజీ, రైట్? సో డెఫినెట్లీ ఒక 3-4 క్వశ్చన్స్ వస్తాయి చాప్టర్ నుంచి, కంఫర్టబుల్గా మీరు 2 క్వశ్చన్స్ అయితే కంఫర్టబుల్గా చేస్తారు, ఎలాంటి డౌట్ లేకుండా. సో మంచిగా ప్రాక్టీస్ చేయండి, క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. పీడిఎఫ్ పంపిస్తాను నేను. అండ్ పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. త్రూ దాట్ లింక్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. అండ్ చలో గైస్, దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకో వండర్ఫుల్ సెషన్లో. అండ్ ఈ సెషన్ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మళ్ళీ కలుద్దాం ఇంకొక బ్యూటిఫుల్ సెషన్ తోటి. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బై గైస్.